అయిపోతున్నావు చూడు. ఫోన్ ఎట్లా పెట్టా? ఆర్ వి గోయింగ్ లైవ్? మాకేం రాలేదు నోటిఫికేషను. వచ్చింది ఇప్పుడు. ఓకే, లైవ్లో ఉన్నామంతా. ఓకే, వాయిస్ అంతా ఓకేనా? ఒకసారి వాయిస్ అంతా ఓకే అయితే చెప్పండి. 2 మెంబర్స్ వాచింగ్. 2 మెంబర్స్ మనం కాదా? ఉన్నారా? హాయ్ హాయ్ హాయ్. యా, ఏంది మందల? దీనికోసం అంతా వెయిట్ చేశాను. మన ఫస్ట్లో ఇంత ఇలాగ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. లింకులు పంపించాను కింగ్ చంద్రాస్ అన్నకి, బార్బల్ పిచ్ మీటింగ్స్ అన్నకి అండ్ 301 డైరీస్ భార్గవ్ అన్నకి. వాళ్ళు ఏ బ్రో మైక్ ఆన్ కరో. Hello, my brother. Hi. Wow. What a handsome man. హాయ్. Hello everyone, people. వచ్చారు జనాలు. నాకు నువ్వు దీని లింక్ పంపించావురా, నీ లైవ్ లింక్ పంపించలేదురా, అప్పుడే చెక్ చేయాలి నేను. లైవ్ లింక్ ఛానల్ సెర్చ్ చేయి వచ్చేస్తుంది. 192 వాచింగ్. Yeah, very juicy news రా. Next update is like wow అసలు wow. ఎస్, చాలా. ప్రతిసారి మాకే దొరుకుతారు. ప్రతిసారి మనకే ఎందుకు దొరుకుతారు? అది నేను లైవ్ చూస్తున్నప్పుడు, లైవ్ ఉన్నప్పుడు. 243 వాచింగ్. 243 వాచింగ్. ఇంకా వస్తారు. ఇంకా 8 o'clock అన్నాం కదా, ఇప్పుడు వస్తారు. నేను వచ్చాడు చాట్ బాక్స్ కి. హలో మెనియాక్ 300 వాచింగ్. బార్బల్ అన్నకి పంపించాను లింక్. ఇంకా మన భార్గవ్ అన్నకు కూడా పంపించాను. సాయి గారు జాయిన్ అవుతున్నాడు. సాయి అండ్ ఎన్టీవీ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి బోత్ విల్ బి ఆన్. బిట్టేల్ కూడా వచ్చాడు. బిట్టో ఇప్పుడు బ్లర్ ఉందని చెప్పి నన్ను వేసుకోకండి ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో. రూమ్ బాలేదు. ఇప్పుడే వద్దు, ఇప్పుడు తర్వాత మాడదాం. నేను లైవ్ కి రాంది కూడా ఇందుకే. ఇలాంటి నోరు జాగ్రత్త అని చెప్పి నేను ఎప్పుడు లైవ్ కి రాలా. మా లైవ్ ఫస్ట్ లైవ్ ఇంత దారుణంగా ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకోవాలా. ఇలాంటి చెత్త కాంట్రవర్సీ వల్ల లైవ్ స్టార్ట్ చేస్తాను. హలో గెస్ట్, నీకోసం ఒక జ్యూసీ న్యూస్. నువ్వు అందరికన్నా ఈ కాన్సెప్ట్, ఈ టాపిక్ ని ఫస్ట్ నుంచి కవర్ చేస్తా. చాలా పెద్ద ఆర్టికల్ రాసి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ అన్ని రాస్తా వస్తున్నాడు గ్యాస్టవ్. ది నెక్స్ట్ ఆర్టికల్ ఆఫ్ యోర్స్ is going to blow up. Sherlock Holmes fictional ra. Wonderful vision etta. Sherlock Holmes fictional, Gastav original. Gastav original ra. Gastav OP in the chat. Context ఏందో వాళ్ళకి చెప్తానా. OTP రిక్వెస్ట్ పంపించేది వాళ్ళ ఒరిజినల్ లానికి పోయింది అని పర్ఫెక్ట్ గా ఓపెన్ చేసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఐడి ఫేక్ అని ప్రూవ్ చేసింది గాస్టవ్. అన్న కమెంట్స్ అందరికి అవైలబుల్ గా పెట్టు. కామెంట్స్ లో RCB అంట. కమెంట్స్ అలా పెట్టింది ఎందుకంటే డార్లింగ్, ఇప్పుడు ఎక్కువ మంది వాచింగ్ వచ్చింది అనుకో, వీళ్ళు కొందరు వస్తారు ఈ అడల్ట్ లింక్స్, ఈ వాళ్ళది ఫేక్ ప్రొవైడ్ చేసుకోవడానికి, స్పాన్సర్ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చేస్తారు. ఫాస్ట్ వెళ్ళిపోతాయి, కమెంట్స్ అన్ని వెళ్ళిపోతాయి. సో అందుకు ఇలా పెట్టామన్నమాట. సో దట్ కొంచెం కన్ఫైన్ అవుతుంది అనేసి. భార్గవ్ అన్న వస్తాడు. భార్గవ్ అన్న వస్తాడు, బార్బల్ అన్న కూడా వస్తాడు. వెయిటింగ్, బార్బల్ గురించి వెయిటింగ్. బ్రో స్నో బ్రో అని లైవ్ లోకి తీసుకొని రావాలంట. ఆయన వస్తే ఈ ఇష్యూ ఇంకా తొందరగా సార్ట్ అయిపోద్ది. చాలా ఈజీగా అయిపోతుంది. అంతకంటేనా చాలా ఈజీగా అయిపోతుంది. మేము ఎప్పుడెప్పుడు ఈ ఇష్యూ తొందరగా ఈ చైర్ ఇక్కడ ఎందుకు ఉంది అనే క్వశ్చన్ ఎవరికైనా ఉంటే అది కూడా ఆన్సర్ తెలిసిపోద్దిరా మీకు. ప్రూఫ్ నేనే. ఏంటోలే, మనం ఏదో టెస్ట్ రన్ చేద్దాం అని చెప్పి లైవ్ చేయడం ఏంది, అవడం ఏంటి? బూతులు నెట్టే సింబల్ 3. హర్ష బో బిగ్ ఫ్యాన్. ఒరే తిలక్ నాగేంద్ర సినీ ఫైల్ తిలక్ నాగేంద్ర మా క్లాస్ వాడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త ఛానల్. హాయ్ గైస్, హాయ్ డాక్టర్ రోస్టర్. Thank you Gastav bro for your helping anta Mohit Reddy. Yeah, thanks a lot. అందరూ Gastav OP in the chat వేసుకోండిరా. Gastav పేరు మారు మోగిపోవాలి ఒక 20-30. Gastav అని స్పామ్ చేయండి రా. Gastav OP అని స్పామ్ చేయండి రా. నేను కూడా స్పామ్ చేస్తాను రా. ట్విట్టర్ లో అసలైన షెర్లాక్ హోమ్స్ సాయి ద గ్రేట్ వచ్చాడు కదా కింగ్.
ఆయన లేకుండా ఎలా చేస్తాం అనుకుంటున్నారా లైవ్? యా గస్టవ్ యు ఆర్ ఆల్ ఓవర్ ద చాట్ బాక్స్ చూడు కావాలంటే. ఎస్, థ్యాంక్స్ అలాట్ పీపుల్, థ్యాంక్స్ అలాట్ రా. వీళ్ళు కొడుతూనే ఉన్నారయ్యా, వీళ్ళు కొడుతూనే ఉన్నారయ్యా గస్టవ్. పోతానే ఉంది గ్యాస్ స్టవ్, గ్యాస్ స్టవ్, గ్యాస్ స్టవ్. అది కమ్యూనిటీ ఫర్ రీజన్. అందరూ కలుసుకొని సి ఇట్ ఈస్ నాట్ అబౌట్ అవర్ కమ్యూనిటీ ఆర్ ఎనీథింగ్ రా. ఇక్కడ అవును రా, అందరూ వచ్చినప్పుడు మనము లైవ్ లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది ఒక గ్లాన్స్ ఇద్దాం. యా పెద్దలు, పూజ్యులు, పెద్దలు చెప్పండి, మీరే చెప్పండి. సరే సి డార్లింగ్స్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారు అనేసి ఈ ఫైట్ రా. ఓకే, అండ్ దీంట్లో మంచి విషయం ఎందుకున్నాడు, అందరికన్నా ఎక్కువ అబ్యూస్ చేస్తున్నాడు. 300 ఛానల్స్ నేను 400 ఛానల్స్ నేను టర్మినేట్ చేసేసాను, ఇంకొక 300 ఛానల్స్ టర్మినేట్ చేస్తాను అని పబ్లిక్ గా వచ్చి మాట్లాడుతున్నారు. విచ్ కమ్స్ అండర్ ఫెయిర్ యూస్, అది తప్పు అని ఫైట్ చేస్తాను. ఫెయిర్ యూస్ కింద వచ్చేదాన్ని నువ్వు మా ప్రెసిడెంట్ పొజిషన్ లో ఉన్నారని అబ్యూస్ చేయడం తప్పండి, అలా చేయడం తప్పని ఫైట్ చేస్తాను. ఓ సారీ, బార్బల్ అన్న వచ్చేసాడు అప్పుడే. హాయ్ అన్న. Hello. హాయ్ హాయ్. Chief guest, are you guys live? man of the day, welcome. యా. The one who brought this everything to a very large scale. చిన్న చితక పోరాటం చేసే మాకు బ్రహ్మాస్త్రం దొరికాడు బార్బల్ అన్న. స్టార్ట్ చేసింది ఆయనతో. అలా ఏం లేదు బ్రో. ది థింగ్ ఈజ్ ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటది, చాలా మంది రారు అంతే. బ్రదర్ అదే చెప్తున్నాను, అంటే ఇప్పుడు ఈ రోజు లైవ్ అంటే మీకు ఆఫీస్ టైమ్స్ కాంప్లికేషన్స్ టైమింగ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు వచ్చినప్పుడు మీ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ తో మీరు ఫైట్ చేస్తున్నారు, మీ వీడియోస్ మీరు వెనక్కి తెచ్చుకున్నారు. సో అందుకనేసి మిమ్మల్ని ఆల్రెడీ అడుగున్నాను, ఆ టెంప్లెట్స్ మీరు ఎలా ఇచ్చారు, యూట్యూబ్ కి ఎలా మెయిల్స్ రాశారు, మొత్తం టెంప్లెట్స్ మీద చాలా ఉంటాయి అంటే తమ్నైల్ ఇష్యూస్ కానీ, కాపరేట్ ఇన్ఫ్రించ్మెంట్స్ కానీ, ప్రైవసీ ఇష్యూస్ కానీ, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ పెట్టి కంప్లైంట్స్ చేసేస్తారు కదా. సో ఆ ఒక్కొక్క టెంప్లెట్ ఏవైతే ఉందో అది మీరు నాకు కనుక ఇస్తే నేను గూగుల్ డ్రైవ్ లింక్ అవుట్ చేసి ఈ లైవ్ కింద పిన్ చేస్తాను. అది అలాగే ఉంటది, ఎప్పటికి ఎవరు కావాలో ఎడిట్ చేసుకొని దే కెన్ అప్లై అన్నాడు అందరికి. అన్న ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ లైవ్ ప్రైవేట్ అవ్వదు. ఏం జరిగినా ఈ లైవ్ అలాగే, ఏది ఏమైనా లైవ్ ప్రైవేట్ అవ్వదు, నేను చెయ్యను. ఎందుకంటే మన తెలుగు యూట్యూబర్స్ అందరికి కాపీరైట్ స్ట్రైక్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ లైవ్ చూసేస్తే అయిపోద్ది. ఇంకేమి గూగుల్లోకి వెళ్ళి ఎత్తుక్కోబడలేదు, ఎక్కడ ఎవరిని కనుక్కోబడలేదు అని అనుకోవాలని చెప్పి నేను ఈ లైవ్ ఇంకా ప్రైవేట్ చేయాలనుకోవట్లేదు. సో కంప్లీట్ మీ టాపిక్, యూ కెన్ గో ఆన్ అండ్ టెల్ వి ఆర్ లిసనింగ్. ఏం లేదు, పంపిస్తాను నీకు టెంప్లెట్స్. కాకపోతే ఆ టెంప్లెట్స్ కొంచెం చూసి పంపించాలి. ఇప్పుడు ఆవేశంగా లైవ్ లో పంపిస్తే విల్ టేక్ టైం. నేను 2 days తర్వాత అన్నా సరే ఇక్కడ దీనికి ఈ లైవ్ కింద కమెంట్ లో పిన్ చేస్తా, పిన్ చేసినప్పుడు స్టోరీ కూడా పెడతా, సో దట్ పీపుల్ విల్ నో. అసలు రెఫరెన్స్ గా ఎప్పటికీ ఉండిపోద్దని. ఎందుకంటే కౌంటర్ వేసినప్పుడు నంబర్ అడ్రస్ లో అన్ని ఉంటాయి కదా. అది ఎడిట్ చేసి పెట్టండి, మీరు ఎడిట్ చేసి పంపించండి. థ్యాంక్స్ అలాట్. యా చెప్పండి బ్రదర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ ఆర్ దే అబ్యూజింగ్? మీకు తెలిసింది, మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్? లేదు, నాకు నిన్న ఒక సర్ప్రైజ్. నీకు చెప్పానా ఎవరికో చెప్పాను, మెసేజ్ లో చెప్పినట్టున్నా. నాకు నిన్న చాలా మంది మీరు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ అన్ని పెడుతున్నారు కదా, ప్రైవసీ చేస్తున్నాడు అని. అదే వదిలేడు అని చెప్పి వెళ్ళి చెక్ చేసా. నేను ఆ ఈమెయిల్ చెక్ చేయట్లా, యూట్యూబ్ ఛానల్ కుండే ఈమెయిల్ అసలు పెద్ద పట్టించుకోను. మనం బయటకు చెప్పేది మెయిన్ ఒకటి ఉంటది కదా, అసలు లాగిన్ అయ్యి చాలా రోజులు అవుతుంది. సో ఏమైందిరా అని చెప్పి లాగిన్ అయ్యి చూస్తే వేసాడు నా మీద కూడా స్ట్రైక్. ఎప్పుడు మంచు విష్ణుది టీజర్ రివ్యూ ఇచ్చినప్పుడు దానికి వేసాడు, బట్ సమ్హౌ యూట్యూబ్ అసలు ఆటోమేటిక్ వెనక్కి పంపించేసింది. నాకు అసలు నోటిఫికేషన్ కూడా రాలా వాడు ట్రై చేసినట్టు. తెలిసింది నా మీద కూడా వేసాడు, బట్ యూట్యూబ్ సైడ్ నో, సేమ్ ఆ డాట్ సిల్లీ ఉంది కింద, మంచు విష్ణు నేమ్ ఉంది. అండ్ దెన్ మళ్ళీ ఒక 2 days బ్యాక్ 2 ప్రైవసీ కంప్లైంట్లు అదే వీడియోకి నాకు కూడా. నేను అసలు పట్టించుకోవాలి, వదిలేశాను. బట్ అది 2-3 days బ్యాకే వచ్చినాయి అవి, టూ ప్రైవసీ నా దానికి కూడా. సో అదొక స్టాండర్డ్ అయిపోయింది, ఎవరు ఏంటి అని ఏం లేదు. ఇంకా ఆడికి కన్నప్ప కనపడిందా ఏదో చేసేద్దాం అన్నట్టున్నారు. షలీం సూపర్ చాటెడ్ సేయింగ్ దట్ గ్యాస్ స్టవ్ పెట్టిన ఒక్క ట్వీట్ వల్ల మంచూరియన్ కి దిమ్మ తిరిగి ఉంటది. హాయ్ కింగ్, లవ్ యూ డార్లింగ్. హర్ష, యు ఆర్ తలా ఫర్ ఎ రీజన్ యా అంట. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద సూపర్ చాట్ డార్లింగ్ అండ్ థ్యాంక్స్ అలాట్, లవ్ యూ ఆల్. యా బార్బల్ అన్న ఇస్ తలపతి ఫర్ మీ. అలా లేదు అంటే ఎట్ సమ్ పాయింట్ ఎవరో ఒకరు, నాది సాడ్ థింగ్ వాజ్ నాకు అప్పటికి తెలీదు. నేను మొదలుపెట్టి నాకు స్ట్రైకులు పడ్డప్పుడు అంత ప్రాపర్ గా స్ట్రైకులు ఇచ్చుకొని రెస్పాండ్ అయిన లేరు. ఉంటే నేను ఆబ్వియస్లీ ఎవడు సొంతంగా ట్రై చేయడు కాబట్టి ఆల్రెడీ చేస్తుంటే అడ్వైస్ తీసుకోవడం బెటర్. ఏదో వర్కౌట్ అయింది నాకు ఒకటి తర్వాత ఒకటి. అంటే వీళ్ళు
ప్రతిసారి ఒక కొత్త పద్ధతి పట్టుకొని స్ట్రైక్ బ్లాక్ ఏదో ఒక రకంగా చేస్తున్నారు, ట్రై చేస్తా ఉంటారు. అది చేసి చేసి ఇంకా అలవాటు అయిపోయింది. ఓకే, ఇప్పుడు అంటే నాకు మొన్న మీ వీడియో చూసిన తర్వాత నాకు యూట్యూబ్ చూసే విధానమే మారిపోయింది యాక్చువల్లీ. టు బి ఐమ్ నాట్ బోస్టింగ్ ఆర్ ప్రైజ్ చేస్తానని కాదు, కానీ నేను ఆ యూట్యూబ్ని ఆ యాంగిల్లో చూడలే ఇప్పుడు దాకా. నాకు ఎలా ఉండేది, ఇట్ ఈస్ వన్ ప్లాట్ఫామ్, ఒక క్రియేటర్ సొంతగా డెవలప్ అవడానికి ఒక ప్లాట్ఫామ్ లా ఉండేది. బట్ ఎప్పుడైతే ఇది మన స్పేస్, నా ఫేస్బుక్ అకౌంట్ ఎలా అయితే నా ఇష్టం, నా కంట్రోల్లో ఉండాలి, నా ప్లేస్ అది ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ యూట్యూబ్ కూడా. ఇది నీ స్పేస్, నువ్వు నీ ఆడియన్స్తో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు, దానికోసం వస్తున్నారు. సో అక్కడికి నా దగ్గర ఆడియన్స్ ఉన్నారు, ఇక్కడ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు అనేసి నువ్వేడికి వచ్చి రుబాబ్ చెలాయించడం అనేది కరెక్ట్ కాదు. నాకు ఆ పాయింట్, నాకు నేను ఈ యాంగిల్ ఎందుకు చూడలేదురా యూట్యూబ్ అసలు ఇప్పుడు దాకా అనిపించింది. ఇప్పుడు ద వే ఐ సీ యూట్యూబ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియో. ఐ లవ్ దట్ పాయింట్ ఇన్ యూ యాక్చువల్లీ. సోలో క్రియేటర్స్ కోసం అని ఒక 2 years ముందు చాలా పోరాటం చేశాడు. అప్పుడు కూడా నాకు ఎలకల బల్బు యూట్యూబ్ ఎవరి కోసం ఉందని. వీడియో చూసేదాకా నాకు అర్థం కాల. అంటే నేను ఇది యుఎస్ లో చూస్తూ ఉంటాను బ్రో, యుఎస్ లో ఆల్రెడీ జరుగుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఇంకా అవ్వలేదు, కానీ ఫ్యూచర్ లో అవుతుంది, మన ఇండియాలో కూడా అవుతుంది. సో బేసిక్ గా న్యూస్ ఛానల్స్ ఉన్నాయా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని కొంతమంది వాళ్ళే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని న్యూస్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ రీచ్ వ్యూస్ వస్తున్నాయి. అట్లీస్ట్ పాలిటిక్స్ జరిగి అంటే ఏదైనా ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఈయనంతా ఈ టీవీ కొట్టుకునే ఊదర కన్నా ఈ పర్సన్ ఏమంటున్నాడు, అరే వీడు చెప్తే కొంచెం జెన్యూన్ గా ఉంటదని ఆ పర్సనల్ కనెక్ట్ తో వస్తున్నారు. సో మనకి యుఎస్ లో కూడా అలా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అగేన్స్ట్ గా పెద్ద పెద్ద మీడియా హౌసెస్ ఫైట్ చేస్తున్నాయి యూట్యూబ్ తో. వాడిని థ్రాటిల్ చేయి, వాడి వ్యూస్ తగ్గించు, మమ్మల్ని లేపు టైప్ లో. సో ఇక్కడ ఆల్రెడీ ఆ వార్ జరుగుతుంది. సో బేసిక్ గా న్యూస్ ఛానల్స్ కూడా అంతే. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కూడా టీవీలో ఎవడు చూస్తున్నాడు వర్సెస్ యూట్యూబ్ లో ఎవడు చూస్తున్నాడు. మెల్లమెల్లగా ఈ మీడియా హౌసెస్ అన్ని ఇప్పుడు బేసిక్ గా మీ కేబుల్ టీవీ ఉంది, మూవీస్ కి గానీ, ట్రైలర్స్ కి గానీ, ఛానల్స్ కి గానీ మీకు అది ఉంది, అది మీ ప్లాట్ఫామ్. అక్కడ మేము ఎలాగో రాలేము, దట్ ఈస్ యువర్ ఇది కదా. ఎవరంటే వాళ్ళు కేబుల్ టీవీకి రాలేరు కదా. యా, సో ఇక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ సోలో క్రియేటర్స్ తోనే స్టార్ట్ అయింది ఇదంతా. తర్వాత ఎంసీఎన్ లో వచ్చినాయి, ఎంసీఎన్ లో వచ్చాక ఓకే ఇక్కడ వ్యూవర్షిప్ బాగుంది, ఓ వీడియో పెడితే 500K చూస్తున్నారు, 1 million చూస్తున్నారు అని మూవీస్ కి వీళ్ళందరూ తెలిసినప్పుడు ట్రైలర్లు, టీజర్లు యూట్యూబ్ లో లాంచ్ చేస్తున్నారు. యూట్యూబ్ లేనప్పుడు టీవీలో వేసేవాళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు రివర్స్ లో వచ్చేసి కొంతమందికి అదొకటి మొదలైంది. ఈవెన్ యూట్యూబర్స్ అండ్ అదర్ పీపుల్ ఏంటంటే, ఏదో మైక్ ఉంది, కెమెరా ఉందని వీడియో పెట్టేస్తావా నువ్వు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టా, అరే దట్ ఈస్ ఆల్ ఇర్రెలవెంట్, నాకు అది సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు నీ ఫేస్బుక్ పోస్ట్ పెట్టే ముందు నువ్వు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నావు జొమాటోలో ఎక్కడో, చిరాకు వచ్చింది, ఫుడ్ లేదా పురుగు వచ్చి సంథింగ్ నీ నచ్చలా, నువ్వు పెట్టవా, ట్వీట్ పెట్టవా, నువ్వు మెసేజ్ పెట్టవా? ఎగ్జాక్ట్లీ, మన ఒపీనియన్ మనం చెప్తాం కదా, ఇలా ఫుడ్ పెట్టాను. యూట్యూబ్ కి వచ్చేసరికి వాళ్ళు ప్లేట్ తిప్పేస్తారు. సో లాజికల్ గా ఒక ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటూ వెళ్తే ఒక పద్ధతి, అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా కన్సిస్టెంట్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మూవీస్ దగ్గరకు వచ్చేసి ఇట్స్ ఆల్ బిజినెస్. సినిమా టికెట్ల దగ్గరకు వచ్చేసరికి ఏమంటారంటే, లేదు ఇది ఫ్రీ మార్కెట్, బిజినెస్, నా ప్రోడక్ట్ మంచిది, లేదా నా ప్రోడక్ట్ నా రేట్ నా ఇష్టం అంటారు. అక్కడ ప్రోడక్ట్ అంటారు. ఓకే గుడ్, మార్కెట్ నువ్వు ఎంత రేట్ పెడితే జనాలు వస్తున్నారు, డిమాండ్ సప్లై నువ్వు పెట్టుకో, నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, నేను అక్కడ కన్సిస్టెంట్ గానే ఉన్నా. మళ్ళీ రివ్యూల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ చాలా మంది బతుకుతున్నారు సినిమా మీద, సినిమా అంటే ఒక కళ చచ్చిపోతుంది, మళ్ళీ ఇదా అంటారు. అదా ఇదా, నువ్వు నీ డబ్బులు తీసుకోవట్లేదా, రిలీజ్ కు ముందే అందరి డబ్బులు అందరికి ఇస్తున్నారు, ఇది ఒక బిజినెస్ దందాలా చేస్తున్నారు, ఎవరికి సంఘ సేవ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ, చేయకూడదు కూడా, ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోవాలి, హీరోలు కూడా నచ్చని డబ్బులు తీసుకోవాలి, వాళ్ళు మార్కెట్ బట్టి తీసుకోవాలి, అది వాళ్ళ ఇంటర్నల్ థింగ్, నాకు సంబంధం లేదు. కానీ బయటకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇలా అంటారు కదా, ఓ సినిమాలు చంపేస్తున్నారు, సినిమా అంటే ఇది అది అని అదే అంటారు. వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్నప్పుడు నచ్చిన పాయింట్ వాడుకుంటా ఉంటారు, సిచ్యువేషన్ బట్టి మాట్లాడడం, ఆ టైంలో అట్ట మాట్లాడతారు, ఈ టైంలో ఇట్ట మాట్లాడతారు. అండ్ ద థింగ్ ఈజ్ వాళ్ళకి తెలిసి చేస్తున్నారా లేకపోతే దే ఆర్ టూ నెయివా అర్థం కాదంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనకి ఏం దెబ్బలు తగిలినాయి అనుకో, అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, గడపను కొడతారు, గోడను కొడతారు, అదేం జరగదు అక్కడ. సో ఈ రివ్యూవర్ల మీద పడ్డమో రోస్టర్ల మీద పడ్డమో కూడా నాకు అదే అనిపిస్తుంది. అంటే బ్యాడ్ సినిమా తీస్తే ఫ్లాప్ అయితే నాకు తెలీదా, లేదా తెలిసే ఇదంతా చేస్తున్నారా? దే నో ఇట్ కదా. హాయ్ హాయ్ అన్న, భార్గవ్ అన్న, హాయ్. భార్గవ్ కేమ్ టు ద లైవ్. అడుగుతున్నారు కదా ఇందాక నుంచి 301 Diaries ఏదైనా వచ్చారు, గ్యాప్ లేకుండా స్పామ్ కొడుతున్నారు కదా 301 Diaries అని. హియర్ భార్గవ్ ఇస్ హియర్. నా కెమెరా వాయిస్ వినిపించట్లా, 1 సెకండ్.
ఓకే యా అన్న, గ్రేట్ ఎఫర్ట్ బార్బల్, అప్రిషియేట్ యువర్ సపోర్ట్. నేను ఈ ఇష్యూ స్టార్ట్ అయిన ప్రతి వీడియోకి చెప్తున్నా థ్యాంక్స్ టు బార్బల్ అన్న, థ్యాంక్స్ టు బార్బల్. నేను ఇందుకే ఆయన వల్ల ఈ అవేర్నెస్ స్టార్ట్ అయింది. చూసుకున్నా బ్రో, యా ఎలా అన్నా చేయండి, ఎలా అన్నా చేసుకోబయ్యా, స్టార్ట్ అయింది నీ వల్ల అవేర్నెస్. ఇది ఇంత గ్లోప్ అవడానికి ద మెయిన్ రీజన్ ఇష్యూ కదా, మొత్తం డైల్యూట్ అయిపోయింది, ఇష్యూ వెళ్ళిపోయింది అబ్బా, అసలు మొత్తం ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంత ఫైట్ చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్న టైంలో నువ్వు వచ్చావు. హలో వినిపిస్తుంది అన్న? యా 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 హలో, ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి. హలో అన్న, అంతా ఆన్లోనే ఉన్నా. వెళ్ళిపోయాడు అన్న, మళ్ళీ వస్తారు ఏదైనా ఇష్యూ ఏదైనా ఉంటుంది. డిఫాల్ట్ మైక్ ఏదో ఉన్నట్టుంది, అది మార్చుకొని వస్తాడు. అరే వెళ్ళిపోయాడని స్పామ్ చేయబాకండి, మళ్ళీ వస్తాడు. కిరణ్ కుమార్ is spamming with super chats. Thanks super stickers. Thanks a lot Kumar, Kiran Kumar for them. ఇందాక సూపర్ చాట్ ని మళ్ళీ గుర్తు చేసుకున్నాం. ఈ బార్బల్ అన్న వల్లే స్టార్ట్ అయింది ఈ ఇష్యూ అనేది. ఆయనకి స్ట్రైక్ పడిందా లేదా పక్కన పెడేస్తే, నాకు పడిందని నేను ఆయన అప్రోచ్ అవ్వడం, ఆయన రెస్పాండ్ అవ్వడం, 2 గంటలు నాతో మాట్లాడడం ఓపిక్గా, మొత్తం క్లియర్ కట్ గా చెప్పడం. ఎవరు చేస్తారు భయ్యా ఇలాగా? ఎవరు చేస్తారంటే నాకు అనిపిస్తుంది చాలా మంది మెసేజ్ చేస్తారు, కానీ ఐ పుట్ లైక్ మై సెల్ఫ్ ఇన్ దేర్ షూస్. అంటే నాకు అయినప్పుడు ఎవడు లేడు, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. అంటే నాకు పెద్ద ఇది ఛానల్ అది ఇది ఏదో టైం పాస్ స్టార్ట్ చేశాను, కానీ ఎంత చేసినా నాకే ఇప్పుడు ఎలా ఉంటదంటే ఎంతో టైం పెడతాం, ఎంతో ఎఫర్ట్ పెడతాం, ఒక ఈ రీచ్ వస్తుంది. అండ్ మెయిన్ ఇంకోటి నాకు కోపం ఎక్కువ వస్తుంది, బాధగా ఎందుకురా మీకు ఇంత బల్పు, లైక్ యు నో అది తప్పు అని. అది అరగెన్స్ కదన్నా, కంప్లీట్ అరగెన్స్ కదా అది. సౌమ్య లోకేష్ కాల్ లోకి వచ్చింది. హాయ్ సౌమ్య. హలో 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 హలో, వెల్కమ్ వెల్కమ్ మేడం. మొత్తానికి వచ్చేసిందిగా. తమ్నెల్ యాడ్ చేయడం మర్చిపోయా, సారీ, క్షమించు. తమ్నెల్ లో నేనే కదా, ఐ మీన్ నేను వస్తానో లేదో తెలియదు కాబట్టి కరెక్ట్ గా ముందే ఇంటిమేట్ చేస్తే మళ్ళీ మామూలు ఏంటక్క తమ్నెల్ లో పెట్టే వస్తానని మళ్ళీ రాలేదంటారు కదా అన్నట్టు నేను కూర్చోంటే నువ్వు ఆయన హాయ్ చెప్పకుండా మా గమనం ఉంటే కదా. హలో హలో బార్బల్ బ్రో. ఓ నన్నా, ఓకే ఓకే హాయ్. మిమ్మల్ని ఇంకెవరిని? నేను భార్గవ్ అన్నాడేమో అని. వచ్చాడు, అదిగో అన్న కూడా వచ్చాడు, ఆయన కూడా చెప్పుకొని కావాలంటే. 100 years భార్గవ్ స్పామ్ కొడతారు దాని నుంచి. వెల్కమ్ భార్గవ్, వెల్కమ్ టు అవర్ లైఫ్, వెల్కమ్. హాయ్ 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 హలో హలో. హలో భార్గవ్. హాయ్ హాయ్. సో యా ఇట్స్ క్లియర్. ఓకే ఓకే. రే కామెంట్స్ లో కొట్టుకోబాకండ్రా రే, అంతా ఒకటే. మేము కొట్టుకోవడానికి రాలేదు, అవేర్నెస్ కోసం, ఒక నార్మల్ సగటు యూట్యూబర్ కార్పొరేట్ల గురించి మాట్లాడడం కోసం వచ్చాం. యా ఉండు బార్బెల్ బ్రో ఇస్ టెల్లింగ్ సంథింగ్. సో ప్లీజ్ ఏం లేదు, ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది కొంచెం లైవ్ లో. బేసిక్ ఏంటంటే నాకు తెగ మెసేజ్లు వస్తున్నాయి ఫ్రమ్ ద లాస్ట్ 2 weeks, ఎవరికి స్ట్రైక్ పడ్డా ఇలా స్ట్రైక్ పడింది అది ఇది అని. టు అ పాయింట్ వేర్ నాకు ర్యాండమ్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, నేను ఆఫీస్ లో ఉన్నా. సో వెంటనే ఫస్ట్ మెసేజ్ కొట్టా, బ్రో స్ట్రైక్ పడిందా, ఓకే నేను మీటింగ్ లో ఉన్నాను, సాయంత్రం మాట్లాడదాం. తర్వాత సాయంత్రం చూస్తే అదేదో ప్రమోషన్ కి వచ్చారంట, బ్రో ఏదో ప్రమోషన్, స్ట్రైక్ కి నాకు సంబంధం లేదు అని. సో ఆ పాయింట్ కి వెళ్ళిపోయింది. సో ఇట్స్ ఓకే, ఏదో ఒక వీడియోను ఒక సోర్స్ ఏదో ఒకటి వచ్చి అందరం మాట్లాడితే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది. మెయిన్ ఇంగ్లీషే బ్రో, నేను చూసినంత వరకు అయితే కౌంటర్ ఇదంతా తెలుసు, కానీ ప్రాపర్ గా రాయడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అది కొంచెం తెలిస్తే, అది కొంచెం స్ప్రెడ్ అవుతే ఎవరు ఫైట్ వాళ్ళు ఫైట్ చేసుకోగలుగుతారు. ఒకళ్ళే 100 మందితో ఫైట్ చేయలేరు కదా. యా ఇప్పుడు బ్రో కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి నాకు ఉండే, మేజర్ మిస్కన్సెప్షన్స్ జనాల్లో. వేరే కంటెంట్ వాడడం, వేరే ఇప్పుడు అందరూ డిపెండెంట్ కంటెంట్ అంటారు. హౌ ఐ సీ ఇట్ ఇస్, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండెంటే కదా. ఇప్పుడు నాట్జియో వాడు ఇస్ డిపెండింగ్ ఆన్ అనిమల్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఆర్ డిపెండింగ్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండింగ్ ఆన్ సంథింగ్ ఆర్ అదర్ థింగ్. సో ఇప్పుడు నువ్వు నా కంటెంట్ వాడేసి చేస్తున్నావు, అది నా కంటెంట్, నాకు రైట్ ఉంది కాబట్టి నువ్వు ఎలా వాడతావు, నేను నీ మీద స్ట్రైక్ చేస్తాను లేకపోతే ఇది చేస్తాను అని చెప్పి చేస్తారు. సో ఫేర్ యూజ్ పాలసీ ఏం చెప్తుంది ఈ విషయంలో? సో అంటే ఇది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఫేర్ యూజ్ అనేది నువ్వు నేను ఆర్ యూట్యూబ్ చెప్పేది కాదు, అది కోర్టులో జడ్జి చెప్పాలి కేస్ బై కేస్. అది లైక్ బేర్ మినిమం. కాకపోతే కొన్ని పాస్ట్ డిసిషన్స్ వల్ల మనం కొన్ని తీసుకోవచ్చు అనమాట రిఫరెన్సెస్. కాపీరైట్ వీడియోలో నువ్వు వెళ్ళి యూట్యూబ్ ఒక డిఫాల్ట్ వీడియో పెడతాడు, ఫేర్ యూజ్ అంటే ఏంటి అని చెప్పి ఒక యానిమేషన్ మిక్కీ మౌస్ టైప్ ఒక వీడియో ఉంటుంది. అది చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. మొత్తం ఫుటేజ్ వాడతారు, లైక్ ఇక్కడ రియాక్షన్ ఉండదు, మనకి ఆపి మనం మాట్లాడేది ఉండదు, మీమ్స్ ఉండవు, ఏం ఉండదు. ఒక ఫుల్ వీడియోని తీసుకొని కూడా దాన్ని అటు ఇటు ఎడిటింగ్ చేసి వెనకాల ఆడియో మార్చో, మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టడమో, దట్ ఈస్ లైక్ హైయెస్ట్ లెవెల్ అనమాట. అది కూడా ఫేర్ యూస్ కిందకే వస్తుంది. చిన్న చిన్న క్లిప్పులు వాడి,
సో బేసిక్ గా ఒక క్వశ్చన్ మనల్ని మనం అనుకోవాలి ఏంటంటే, నువ్వు నీ వీడియో పెట్టడం వల్ల అక్కడికి ఆడియన్స్ తగ్గిపోతుందా? ఒరిజినల్ ప్రొడక్ట్ కి ఒరిజినల్ ప్రోడక్ట్ కి. ఇప్పుడు కన్నప్ప టీజర్ ట్రైలర్ ఉంది, అది మొత్తం తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశా. సో ఇప్పుడు నా ఛానల్కి వచ్చి చూస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళడు. సో అది తప్పు కదా, ఆర్ పైరసీ, ఇవన్నీ చాలా తప్పు. కాబట్టి అందుకోసం ఈ రూల్ తీసుకొచ్చారు. అందుకే మనకి స్ట్రైక్ వేస్తే ఇమీడియట్ గా వీడియో ఎందుకు పోద్ది అంటే, ఇప్పుడు నేను సలార్ సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి ఫస్ట్ డే వీడియో తీసేసి నా యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుంటా. యూట్యూబ్ కూడా ఒక 10 రోజులు టైం తీసుకొని ఇవాల్యుయేట్ చేస్తాను, ఇది కరెక్టో కాదా అని ఉండడు, డైరెక్ట్ తీసేద్దాం, ఎందుకు రిస్క్. అండ్ వాడు స్ట్రైక్ వేసే ముందు కూడా ఆడు ఒప్పుకోవాలి, ఇది ఫెయిర్ యూజ్ కాదు, నేను చూశాను అది ఇదని. కానీ వాళ్ళకి అది బొక్కబే పట్టించుకోరు. అది వాళ్ళకి ఎలా ఉంటదంటే, ఇదంతా మాకెందుకు, మా కాంటెంట్ వాడావు, మా థంబ్నెయిల్ వాడావు అని చెప్పి చేస్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ అది ఫేక్ స్ట్రైక్, అది అబ్యూజింగ్ కాపీరైట్. అండ్ ఇంకోటి కూడా విన్నా, ఒకటే ఛానల్ మల్టిపుల్ టైమ్స్ ఇలా మల్టిపుల్ క్రియేటర్స్ మీద చేసింది అనుకోండి, లైక్ వాళ్ళకి కూడా క్రెడిబిలిటీ పోద్ది ఆన్ ద యూట్యూబ్ సైడ్. ఫ్యూచర్ లో మళ్ళీ చేద్దాం అనుకున్నా కూడా యూట్యూబ్ అంత సీరియస్ తీసుకోదు వాళ్ళని అని. స్ట్రైక్స్ చేస్తా అంటే వాడి స్ట్రైక్స్ అన్ని వెనక్కి వెళ్తాయి. కౌంటర్ నోటిఫికేషన్ లో మాన్యువల్ చెక్ చేసినప్పుడు అవి ఫేక్ అని తెలుస్తున్నాయి అంటే, వాడు ఇంకోసారి స్ట్రైక్ చేసినా కూడా అది లెక్కలోకి తీసుకోదు, ఇది ఇదే పని చేస్తున్నాడు అని. అంతే. యాక్చువల్లీ ఫేక్ అనే కాదు, ఒకవేళ ఒక ప్రాపర్ స్ట్రైక్ వేసినా, ఆ స్ట్రైక్ వేసిన తర్వాత కౌంటర్ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత ఒకవేళ మనకి ఆ వీడియో వచ్చేసింది అనుకో, ఒకసారి ఆ వీడియో మనకు వచ్చేసిన తర్వాత యూట్యూబ్ ఇంకోసారి వాడు వేయాలనుకున్నా తీసుకోదు, స్టాప్ చేస్తుంది యూట్యూబ్. ఎందుకంటే నువ్వు ఒకసారి వేసిన తర్వాత పలానా క్రియేటర్ కౌంటర్ నోటిఫికేషన్ పెట్టాడు అండ్ నేను నీకు వెనక్కి ఇచ్చాను వీడియో. సో ఏమనుకుంటది అంటే, నేను ఆల్రెడీ ఫెయిర్ యూస్ కింద ఆడ ఒకసారి చేశాడు, నువ్వు మళ్ళీ వీడి మీద స్ట్రైక్ వేస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ఆపేస్తుంది, మాటికి వేసావని. క్రెడిబిలిటీ పోద్ది అంటున్నాడు, దట్ ఇస్ వాట్ హి ఇస్ ట్రైయింగ్ టు టెల్, క్రెడిబిలిటీ పోద్ది అని చెప్పి. అదే ఫేక్ స్ట్రైక్ కాకపోయినా ఒక్కసారి చేసినా అది జరుగుతుంది. ఒక్కసారి ఆ కౌంటర్ నోటిఫికేషన్ పెట్టి మనకి వెనక్కి వచ్చేసినా యూట్యూబ్ లైక్ అంత ఈజీగా మళ్ళీ స్ట్రైక్ పడినవ్వదు, సేమ్ ఈమెయిల్ ఐడి ఆర్ సేమ్ కంపెనీ నుంచి. సో అంటే మళ్ళీ ఇంకొకటి దీంట్లో బార్బెల్ బ్రో, టైం డ్యూరేషన్ అనుకుంటాం, నేను 2 seconds వాడాను, 1 minute వాడాను. సో 2 seconds సాంగ్ అయితే 6 seconds వాడచ్చు, వీడియో క్లిప్ అయితే 8 seconds వాడచ్చు, ఇలాగా కొన్ని ఉన్నాయన్నమాట. జనరల్ గా అందరూ అనుకునేది, యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ అనుకునేది, టైం చూసుకోరా, యూట్యూబ్ ఈ పాలసీ పరంగా ఇంతే వాడాలరా అని చెప్పి. సో ఈజ్ ఇట్ ట్రూ? లేదు బ్రో, అంటే ద థింగ్ ఈజ్ అలాంటి ఎస్టాబ్లిష్డ్ రూల్ ఏం లేదు. ఇప్పుడు వాడు కసి కొద్దీ స్ట్రైక్ వేద్దాం అనుకున్నాడు, ఎలా అయినా వేస్తాడు. నాకు భీమ్లా నాయక్ దానికి 1 second వేసాడు, టీజర్ లో 1 second ఫుటేజ్ ఉంటుంది, అలా బుల్లెట్ ఏదో వెళ్తా ఉంటది, ఆ ఒక్క 1 second వేసాడు. సో సో దేర్ ఆర్ 2 things. వేయాలనుకున్నాడు, నీ వీడియో చూసి ఎగ్జాక్ట్ టైం స్టాంప్స్ పట్టుకుని వేయొచ్చు. కానీ నువ్వు ఒక లిమిట్ కి, నాకు ఎగ్జాక్ట్ లిమిట్ తెలియదు కానీ కొంచెం ఎక్కువ వాడావు అనుకో, ఆటోమేటిక్ గా ఆడి యూట్యూబ్ కి వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ లో కూడా కంటెంట్ మ్యాచింగ్ కింద వస్తే అలా వేయొచ్చు వాడు, దట్ ఈస్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ అయ్యేది ఎక్కువ వాడితే. సో బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లేదు, దానికి అలాంటి లిమిట్ ఏం లేదు, నువ్వు ఎంతైనా వాడుకోవచ్చు, వాడు ఎంత తక్కువ వాడుకున్నా స్ట్రైక్ చేయొచ్చు. సో అక్కడ అసలు సంబంధమే లేదు, టైం డ్యూరేషన్ ఇస్ రాంగ్. కాకపోతే ఒక ఆడియో నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఒక ఒరిజినల్ ప్రోడక్ట్, నువ్వు ఎన్ని సినిమాలు తీసుకున్నా సరే, నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేసినావు, వాడు ఒరిజినల్ వీడియోకి, వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ కి రావాల్సిన వ్యూస్ కి ఏ ఇబ్బంది లేకుండా నువ్వు తయారు చేసిన కొత్త ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది చూడడానికి జనాలు వస్తున్నారు అంటే ఇట్ ఇస్ ఫెయిర్ యూస్. అంతే, నీ ప్రోడక్ట్ నీ కామెంటరీ కోసం వస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఛానల్ ఉంది, న్యూస్ ఛానల్ సమ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు, ఏంటి ఇప్పుడు ఎవడో చంపాడు అనుకుందాం, దాన్ని వాడు ఫుటేజ్ తీసాడు, నువ్వు ఫుటేజ్ తీసావు, అది నీ కాపీరైట్ అనుకుందాం. కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ వాడు ఆ వీడియో వాడుకున్నాడు, నువ్వు వెళ్ళి న్యూస్ ఛానల్ స్ట్రైక్ లేవు కదా. సో అలా, సో బేసిక్ గా నువ్వు కామెంటరీ ప్రొవైడ్ చేస్తున్నావు. కొన్నిసార్లు నువ్వు నీ ఫేస్ పెట్టనక్కర్లా, నీ వాయిస్ పెట్టనక్కర్లా, జస్ట్ ప్యూర్ ఎడిటింగ్ తో కూడా ఫెయిర్ యూస్ కిందకే వస్తుంది. నీకు చంద్రరాజ్ నీకు ఒక లింక్ పంపించాను, షేర్ చేయగలుగుతారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ షేర్ అది ఎప్పుడన్నా. సో లింక్ గానీ ఎక్కడ పెట్టండి. ఆ కేసు చూస్తే క్లాసిక్ ఎగ్జాంపుల్. యుఎస్ లో అందుకే ఎవడు స్ట్రైక్ లేడు, ఎందుకంటే ఉంటది. సో తను ఒక వీడియో పెట్టింది పాలిటిక్స్ మీద, వీడియో ఏదో పెడితే వాడు దాన్ని, ఒకడున్నాడు ఇంకోటి సాధన ఫకాడ్ అని యూకే లో ఒక యూట్యూబర్, దాన్ని మొత్తం తన వీడియోనే, అసలు వాడి ఫేస్ కనిపిది ఏమీ ఉండదు, తన వీడియోని ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ అలా ఎడిట్ చేసి పెట్టాడు, ఒక మ్యూజిక్ పెట్టి స్ట్రైక్ వేసింది, కౌంటర్ వేసాడు. తను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనమాట. ఆ వీడియో కొంచెం వైరల్ అవ్వడం వల్ల అమ్మాయి కొంచెం డిఫమేటరీగా అలా అనిపించి
కోర్టుకి వెళ్ళి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు మనకి 10 days ఉంటుంది కదా కౌంటర్ నోటిఫికేషన్ తర్వాత, అది కూడా Yeah, చేసింది. yeah, yeah. యుఎస్ లో సూ చేసింది అండి, చాలా డబ్బులు ఖర్చు అయినాయి. వాడు లాయర్లను పెట్టుకున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే కోర్టు చెప్పింది అది ఫెయిర్ యూజ్ అని చెప్పి ఆ అమ్మాయికి ఫైన్ వేసి ఆడి లాయర్ ఖర్చు కూడా ఈ అమ్మాయి చేత కట్టించారు. సరిపోయింది. ఓకే, అది ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవ్వచ్చుగా, ఛాన్స్ ఉందిగా. ఇండియాలో అయితే నాకు తెలిసి అవ్వలేదు బ్రో. భార్గవ్ మీకు ఐడియా ఉందా, లైక్ ఈ స్ట్రైకులు పడి ఏమన్నా అవ్వడం అలాంటివి? అవ్వచ్చు మేబీ, ఇప్పుడు జరిగేదానికి అవ్వచ్చా అని అడుగుతున్నాడు. అండ్ బ్రో, రిమైండింగ్ ఎనీవన్ ఇఫ్ యూ వాంట్ ఆస్క్ సంథింగ్ యూ కెన్ ఆస్క్, లేకపోతే ఐ హావ్ సమ్ క్వశ్చన్స్. ఓన్లీ వీడియోస్ మనం వాళ్ళ క్లిప్స్ కొంచెం కూడా యూజ్ చేయకుండా మన ఓన్ కంటెంటే మనం యూజ్ చేసినా గానీ thumbnail లో జస్ట్ వాళ్ళ పిక్ పెట్టుకున్నారనో, లేకపోతే వీడియోలో ఓన్లీ వాళ్ళ పిక్ కాసేపు మనం చూపించిన దానికి కూడా స్ట్రైక్స్ వేసేస్తున్నారు కదా. వేసేవాడు దేనికైనా వేస్తాడు. ఇప్పుడు వాళ్ళు న్యాయానికి దానికి లేదు. అండ్ యూట్యూబ్ వాడు ఏంటంటే వాడు మిడిల్ మ్యాన్ లాగా ఉంటాడు. సో యూట్యూబ్ వాడికి కూడా అథారిటీ లేదు. ఇప్పుడు వాడేమంటాడంటే మీరు తెలుసుకుంటారా బాబు అని ఆడు సైడ్ అయిపోతాడు. వీళ్ళు అబ్యూస్ చేస్తున్నారు. ఇంకా అది ఎప్పటి నుంచో ఉంది, మనం ఏం చేయలేము. సాడ్లీ యూట్యూబ్ ఏంటంటే రిస్క్ చేయదు. ఎందుకంటే పొరపాటున ఏదన్నా పైరసీ సినిమా ఏదైనా పెట్టాడు అనుకో, వాడు అది మిస్ చేశాడు అనుకో, అప్పుడు వాడి మీద కేసేస్తారు, నీ వల్ల మా సినిమాకి లాస్ అయిందని. సో వాడి సేఫ్ సైడ్ ఎవడైనా స్ట్రైక్ వేద్దాం అంటే అది ఎంత సిల్లీగా ఉన్నా మనకేం పోయిందిలే వేసేద్దాం, కావాలంటే ఆడు కౌంటర్ వేస్తాడనే టైప్ లో ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఒక thumbnail పైన ఒకడు నా thumbnail లో నా ఫోటో వాడాడు అని చెప్పి, ఒక పబ్లిక్ ఫిగర్ thumbnail లో నా ఫోటో వాడాడు అని చెప్పి స్ట్రైక్ వేస్తున్నాడు. ఆ స్ట్రైక్ వీడియో అనేది టేక్ డౌన్ అయిపోతుంది. అప్పుడు నాకు మళ్ళీ నేను ఫైట్ చేసుకొని ఆ వీడియో తిరిగి వచ్చేంత వరకు నాకు ఆ వ్యూస్ కానీ అవేవి కానీ ఉండవు కదా. నేను అందుకే ఎడిటర్ గాడికి చెప్పి పెడతాను, ఏదైనా మంచి పెద్ద మూవీ రివ్యూ ఉందంటే వితౌట్ బీరోల్ వితౌట్ ఎవ్రీథింగ్ ఓ వీడియో రెడీగా ఉంచు, ఇది స్ట్రైక్ పడితే వెంటనే అది పెట్టేద్దాం అని. నేను నాకు థ్రెటనింగ్ ఈమెయిల్స్ వస్తే కూడా వాళ్ళకి ఫస్ట్ రెస్పాన్స్ అదే పెడతాను. వాళ్ళకి స్ట్రైక్ చేయడం కూడా దండగా అని వదిలేస్తారు. బేసిక్ అదే అంట, నువ్వు వీడియో తీ, నేను మళ్ళీ వితౌట్ ఫుటేజ్ పెడతా, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక రకంగా బెదిరింపే, ఆ మెయిల్స్ అన్ని బెదిరింపులే ఒక రకంగా, ఫెయిర్ యూస్ కాదు. సో ఒక వీడియో చేసేటప్పుడు స్ట్రైక్స్ వేస్తాడని డౌట్ ఉంటే 2 వీడియోస్ చేసుకోవడం బెటర్. ఒకటి వితౌట్ ఎనీ ఫోటోస్, విత్ ఓన్లీ కామెంటరీ, నీ ఒపీనియన్ చెప్పడం, ఏ ఫోటోలు ఏం లేకుండా వాడికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా. రెండోది విత్ ఫుటేజెస్, ఆడు వేస్తున్నాడు నేను వేస్తానని మెయిల్ చేసి బెదిరిస్తా తీసేవని చెప్పి టేక్ డౌన్ రిక్వెస్ట్ చేస్తే ఆడు రిప్లైగా ఇంకో వీడియో రెడీగా ఉందన్న, ఆ వీడియో కానీ ఏదైనా స్ట్రైక్ కానీ ఏమన్నా వేసినామంటే ఈ వీడియో దిగుతాదన్న అంటే ఇంకా ఓకే, ఏసీ ఉపయోగం కామైపోతారు వాళ్ళు. బట్ దిస్ ఇస్ రాంగ్ కదా. నాకు చెప్పండి లేదు, ఇట్ ఈస్ రాంగ్. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆడు రోజుకో కేసు వేస్తాడు నీ మీద, దొంగ కేసులు అన్నీ వేస్తాడు. సో వాడికి కేసు వేసే రైట్ లేదు అని చెప్పి నువ్వేం చేయలేవుగా, అర్థమైందా? వాడికి డబ్బులు ఉంది, టైం ఉంది, పనిచేసే జనాలు ఉన్నారు. నీతి న్యాయం అనేది వాళ్ళకు ఉండదు. సినిమాల్లో బాగా చెప్తారు డైలాగ్స్ కదండి, ఫ్యాన్స్ చచ్చిపోవాలి కదా. టెక్ బాట్ సూపర్ చాటెడ్ విత్ 500 some other currency. There will be a precedent set if someone doesn't stop unfair use of strikes. Take this as an opportunity to educate everyone. Thanks a lot అండి. లైవ్ పెట్టడానికి మోటివే అది, లైవ్ చేయడానికి మోటివే అది. ఇంత పెద్ద క్రియేటర్స్ ని తీసుకొచ్చి చేయడానికి we have a count of 832. I just want to tell one update. మీకు ఇంత చెప్పా కదా బ్రో, ఇప్పుడే లైవ్ కి రాక ఒక 2 minutes ముందు 2 కానిస్టేబుల్స్ వచ్చారు రా ఇంటికి. పోలీస్ వాళ్ళు వచ్చి ఇందాక ఇప్పుడే వచ్చారు, ఇంత లైవ్ కి వెళ్ళక ముందు వచ్చారు. టెస్ట్ లైవ్ చేస్తున్నాం. నేను అరే జస్ట్ 2 minutes రా, కాల్ చేస్తాను. 1 minute, ఐమ్ రియలీ సారీ, 1 minute. ఇది ఇంకా ఆగడు అందుకనేసి. ఆ పిల్లకి అమ్మ తినిపిస్తావు ఇప్పుడు? అందుకే బ్రో పిల్లల్ని పెంచుకోకూడదు. అది పిల్ల, నేను ఇంకా తలుపు ఇలా క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి క్లికింగ్స్ లో ఉన్నా. సారీ అబౌట్ దట్. అరే సారీ. పోలీస్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా ఇంటికి వచ్చారు. చంద్రహాస్ అంటే నువ్వేనా అని. అవును నేనే అని చెప్పి, అబ్బాయి హర్షతో లైవ్ చేస్తున్నాను నేను, యాక్చువల్లీ టెస్ట్ లైవ్ చేస్తున్నాం ఈ లైవ్ కి ముందు ఎలా ఉండదు అనేసి. సో పోలీస్ వచ్చి చంద్రహాస్ అంటే నువ్వేనా, అవును నేనే, విష్ణు గారి పైన కేసు రిజిస్టర్ చేసినారు అని. కేసు ఏంటి సార్ అంటే, అవన్నీ మేము తర్వాత చెప్తాము, నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అన్నాడు. ఇబ్బంది లేదు సార్, వస్తాను నేను, ఇబ్బంది లేదు, స్టేషన్కి రమ్మంటే వస్తాను, ఆడికన్నా రమ్మన్నా వస్తాను నేను. ప్రాబ్లం ఏంటి, ట్రోలింగ్ చేసినావంట అన్నాడు. ప్రూఫ్లు ఉన్నాయా అంటే ఐపీ అడ్రస్ ఇచ్చారు అన్నాడు.
ఐపీ అడ్రస్లు పీసీలకు ఉంటాయి సార్, ప్రూఫ్లు వీడియోలో ఉంటాయి సార్, వీడియోలకి యూఆర్ఎల్ లింకులు ఉంటాయి సార్, అవి ఉన్నాయా అంటే అవన్నీ మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాము అన్నాడు. సిఐ గారితో కూడా మాడినా నేను, సిఐ గారితో కూడా మాడినా, ఆయన అదే అన్నాడు. సరే ఓకే రెండు కూర్చొని లోపల రండి, కెమెరా ముందు కూర్చోబెట్టిన, నేను వరుస టెస్ట్ లైవ్ చేస్తాను, అది కూడా రికార్డింగ్ ఉంది నా దగ్గర. చేసిన తర్వాత మాడిన, చెప్పండి కూర్చోండి, వాటర్ తీసుకొని చెప్పండి ఏంది సంగతి అంటే, అది నా ట్రోల్ చేసామనేసి ఆయన కేసు రిజిస్టర్, ఆయన ఏదో 66C అనేది చెప్పాడు, నంబర్ చెప్పాడు ఆయన సిఐ గారు మాడినప్పుడు. ఏ సార్ నీ మీద కేసు రిజిస్టర్ అయిపోయింది అండ్ ఇంకో ఇద్దరు పేర్లు కూడా చెప్పారు. సో ఐ వాస్ లైక్ సరే ఓకే ఇప్పుడు ఏంది సార్ విషయం ఏంది అంటే, నువ్వు రావాల్సి ఉంటుంది, రేపు రిజిస్టర్ అయిపోయింది కాబట్టి చూసేస్తాము అయిపోతుంది అంటే, నంబర్లు మీకు తెలుస్తాయి సార్, మాకు తెలియదు కదా నంబర్స్ ఏంది అనేవి, లా మీకు తెలిసి ఉంటుంది, యాజ్ అ కామన్ మ్యాన్గా నాకు ఆ నెంబర్ ఏంటో చెప్పండి అంటే, ఇలా ఒక మనిషిని అబ్యూస్ చేసావు, ట్రోల్ చేసావు అనేసి ఉంది అంటే, అలా చెప్పారా సార్, ఓకే నేను వచ్చి మాట్లాడతాను సార్ అని. రా రేపు 10 o'clock అంతా ఆఫీస్కి రావాలి అన్నాడు. షూర్ నేను వచ్చి మాట్లాడతాను సార్ అని చెప్పాను. సో దేనికి ఏంది కేసు అయితే చెప్పాలా ఫస్ట్ స్టార్టింగ్ ఇల్లు ఏం కేసు ఏంటన్నా అంటే, నువ్వు డైరెక్ట్గా రా మాట్లాడదాం అని చెప్పి. సో దీనిపైన కేసు రిజిస్టర్ చేయించని మీరు నువ్వు అనుకుంటున్నావు బ్రో? అదే చెప్పా కదా బ్రో, కేసు వేయాలంటే దేని మీదైనా వేస్తారు. సో మీరు గారు అన్నా కూడా అదిగో వాడు ఏదో అన్నాడు అని చెప్పి వేయొచ్చు. బట్ ఐ డోంట్ నో, నాకు ఇండియన్ లా ప్రకారం ఏమైనా చూసి ఎఫ్ఐఆర్ లాంటి ఏమైనా ఫైల్ చేస్తారా, బ్లైండ్ గా చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారా, నాకు అసలు ప్రాసెస్ తెలియదు. కేసు రిజిస్టర్ చేయనండి మీద నువ్వు ఇది చేసినావు అని చెప్పి, ఫైన్ సరే సార్ నేను ఏం తప్పుగా మాట్లాడినా, ఎక్కడన్నా బూతులు మాడినా, ఎక్కడన్నా తిట్టానా, ఎక్కడన్నా టార్గెట్ చేసుకొని టార్గెట్గా మాడినా చూపించండి. వీళ్ళు దరిద్రం ఏంటంటే, నేను ఆల్మోస్ట్ 2 years నేను ఒక వీడియో చేయలే. 2 years బ్యాక్ ఏదో వీడియో ఉందంటే, అది మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో ఉండే దాన్ని పట్టుకొని కౌంటర్ వేస్త చేసింది, దానికి స్ట్రైక్ వేసినాను అన్నారు. సరే దాంట్లో ఉన్న చూపించండి, దాంట్లో ఉన్న అబ్యూజివ్ కమెంట్స్ ఏమన్నా చూపించండి, వల్గర్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, అబ్యూజివ్ కమెంట్స్ ఏమన్నా చూపించండి, నేను తీసుకుంటాను. సో అక్కడ ఒక క్వశ్చన్ అడగాల్సింది బ్రో, నువ్వు చంద్రహాసన్ అయ్యా నువ్వేమని అడగాల్సిందంటే, నేను ట్రోల్ చేశానా లేకపోతే నేను అబ్యూస్ చేశానా, నేనేం చేశానని అని. ట్రోల్ చేయడం అబ్యూస్ చేయడం ఒకటే కాదు కదా, నేను ఇది కూడా అన్నా, బ్యాడ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఓకే ఏమైనా తప్పుగా చేశారు, వీళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, తప్పుగా చేశారు అని మీరు ఏమైనా చేస్తే ఓకే. మేము ఒక ఫన్నీ వేలో దాని గురించి మాట్లాడిన దానికి మీరు కేసులు వేసేస్తాం, ఛానల్ లేపేస్తాం, జైలు పంపిస్తారు, జైలు కేసు రిజిస్టర్ అయిపోయింది. ఆ పేరు కూడా కాదు, వెళ్తారు కదా, వెళ్తారు కదా, అలా వెళ్తాము నువ్వు నేను అనలేదురా, నా పక్క తప్పు లేదు, నేనేం తప్పు మాట్లాడలేదు, నేను వీడియోలో అన్నా నన్ను జైలు పంపించండి, ఎంత దూరం ఉన్నా పోతా, నాకు నా ఛానల్ ఒకటే అని చెప్పి డెఫినెట్లీ పోతాం, మొహమాటం లేదు, డెఫినెట్లీ ఐ ఫైట్ ఫర్ దిస్. చూద్దాం ఎంత దూరం పోతుంది, ఎవరి దాకా పోతారు వాళ్ళు, ఇగో ఎంత దూరం. నాకు తెలిసి అయితే కోర్టు కేసు అంత ఉండదు బ్రో, మోస్ట్ లైక్లీ ఇంటర్నల్ సెటిల్మెంట్ టైప్ కోసం పిలుస్తున్నారని. ఏం ప్రూఫ్ అని అడిగితే నేను ప్రూఫ్లన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తా కానీ, ఆయన అబ్సల్యూట్లీ కూల్, నేను ఇప్పుడు దీన్ని ప్రైవేట్ చేసే ఉద్దేశం నాకు లేదు ఈ లైవ్ ని. జస్ట్ యాక్సెప్ట్ మిస్టేక్ విష్ణులో అవునండి జరిగింది, నేను జాగ్రత్త తీసుకుంటాను, అబద్ధం చెప్పాను, ఎందుకంటే ఆ ఇమేజ్ కాపాడుకోవడం దేనికో పెట్టాను, అయిపోతాడికి అంత ఇగో ఎందుకు మనిషికి. ఇంటికి పోలీసు కానిస్టేబుల్ పంపించి పొద్దునకంతా స్టేషన్కి రావాలి అంటే అంతగా ఎవరేమన్నారు నిన్ను? ఇంకా అవమానించడం గురించి, డిఫెండ్ చేయడం గురించి మాట్లాడితే నువ్వు వజ్రోత్సవాలు ఆ టైంలో నువ్వు మిగతా స్టార్స్ ఏ లెవెల్ ఇచ్చేసినావు, వాళ్ళకుండే ఫ్యాన్స్ ఏ లెవెల్ అవమానాలు జరుగుంటారు. ఇంకోటి ఫ్యానిజం ని తీసుకొస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ సార్ ఏదో మర్చ్ చేసుకొని టీషర్ట్ వేసుకొని వీడియో చేశాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను, వీళ్ళని అబ్యూస్ చేయడానికి చేస్తున్నానని బొచ్చుబోల్డ్ కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ టీషర్ట్ వేసుకోవడానికి మోటివ్ ఏంటంటే, అది మేము లాంచ్ చేయబోయే బ్రాండ్, అది మేమే చేపించాం, మా ఓన్ థింగ్ అది. నేను అలా అన్న ప్రమోషన్ అవుతుంది అనుకొని చేసుకున్నా. 40 rupees సూపర్ చాట్ బై మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. 200 by Shanu. Whoever intentionally or knowingly captures, publishes or transmits the image of a private area or a person without his or his consent under circumstances violating the privacy of that person. ఎందుకు వచ్చింది ఇప్పుడు? లేదబ్బా నేను చెప్తా, అది కూడా దీన్ని కూడా అబ్యూస్ చేస్తున్నారు. సో యూట్యూబ్ ప్రైవసీ గురించి చెప్తాడు అనిపిస్తుంది నాకు, కరెక్టేనా? ఆ ప్రైవసీ కంప్లైంట్ కూడా అందులో ఇదే లేదు. ప్రైవసీ ఇది ఏంటంటే, నువ్వు ఎంత సోషల్ మీడియా క్రియేటర్ అయినా, నువ్వు ఎంత ఫేమస్ అయినా,
నువ్వు ఎక్కడ ప్రైవేట్ గా పెట్టిన పిక్చర్ నువ్వు మీ పిల్లలతోనో లేకపోతే ఫ్యామిలీతో ఉన్నప్పుడు తీసిన పిక్చర్స్ తీసి అది మన పెట్టిన ఒక పద్ధతి. అది కాకుండా మీరు ట్రైలర్ లో టీజర్ లో పబ్లిక్ గా రిలీజ్ చేసిన ఫుటేజో లేకపోతే మీ పబ్లిక్ ఇంటర్వ్యూ దానిది వాడితే ప్రైవసీ కంప్లైంట్ ఏందో నాకు అర్థం కాదు. అది ఎలా ఉందంటే ఏదోటి అలా ఏదో అక్కడ దొరికిపోయారు. ఇందాక షన్ను చేసిన సూపర్ చాట్ 66E కేస్ అంట. ఇందాక 66E అన్నా కదా నేను, ఆ కేస్ ఇస్ దట్ వన్ అంట. అదంట ఆ కేస్ అది. అండ్ ఐటీ సెక్షన్ 66 సుప్రీం కోర్ట్ కొట్టేసింది ఇన్ 2022. థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. రేపు సీఏ గారితో మాట్లాడతాం. ఇంకో విషయం, ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉండే దాన్ని ప్రైవసీ పాలసీలో అంటున్నారంటే పబ్లిక్ ఆపోజిట్ ప్రైవేట్ కదా భయ్యా. పడింది. బట్ ఐ థింక్ ప్రైవసీ కంప్లైంట్ ఇస్ చాలా సిల్లీ. ఐ డోంట్ థింక్ యూట్యూబ్ టేక్స్ ఎనీ యాక్షన్. రెస్పాండ్ అవ్వచ్చు. కాల్ రికార్డింగ్ వరకు ఓకే కదా అన్న, కాల్ రికార్డింగ్ చేయొచ్చు కదా. కాల్ రికార్డింగ్ తెలియదు బ్రో, అది నాకు ఇండియాలో లాస్ ఎలా మొన్న ఒక లా వచ్చింది కాల్ రికార్డింగ్ కి, సేయింగ్ దట్ ఇలా ఆపోజిట్ వాడి పర్మిషన్ లేకుండా నువ్వు కాల్ రికార్డింగ్స్ గానీ చేసి పెడితే అది వాడికి ఏదైనా ఇష్యూ అయ్యి ప్రాబ్లం అవుతుంది అంటే ఇష్యూ అవుతుంది అని చెప్పి. బట్ when you are a victim and when you are facing it, you can use it for defense కదా. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అడుగుతున్నాడు, రియాక్షన్ వీడియోస్ కి కౌంటర్ వేస్తే సక్సెస్ ఉంటుందా? అది ఉంటది బ్రో. ద థింగ్ ఈజ్ నువ్వు ఇంకా పట్టు వదలని ఏంద్రా వెళ్ళిపోయిందా? ఏం నొక్కలా నేను ఏం నొక్కలా, జస్ట్ ఇది దుమ్ము తుడిచా. వెళ్తుంది, ఇంకా లైవ్ వెళ్తుంది. సారీ సారీ మనోడిది కరెంట్ పోయింది కాదు. నేను కరెంట్ పోయిందా బ్రో? కాదు, ఆ మానిటర్ మీద మట్టి ఉంటే తొడద్దాం అనుకున్నది, నొక్కుని వెనక్కి కట్ అయిపోయింది. నాకేం తెలుసు భయ్య, ఫస్ట్ లైవ్ నేర్పియాలి కదా, అందుకే టెస్ట్ లైవ్ పెట్టాం. ఆడ ఇంకోటి జరిగింది. సరే ఓకే చెప్పు బ్రదర్, యు ఆర్ టెల్లింగ్ సంథింగ్. నేనే చెప్తున్నా, మర్చిపోయాది. ఏమని చెప్తున్నా? ఈ అబ్యూజివ్ పాలసీ, ఆ థంబ్నెయిల్స్ లో ఫోటోస్ వాటి గురించి రియాక్షన్ ఈ రియాక్షన్ కాంటెంట్ కూడా లార్జ్ స్కేల్ లో ఉంది, చెయ్యొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ద పాయింట్ ఈస్ నువ్వు స్ట్రైక్ వేస్తే కౌంటర్ వేయాలి, కౌంటర్ రిజెక్ట్ అయితే మళ్ళీ వేయాలి. ఇదొకటి. అవును, మల్టిపుల్ కౌంటర్స్ కూడా వేయచ్చు అన్నారు కదా. అక్కడ ఆప్షన్ ఆల్రెడీ కౌంటర్ వేసావు, అది రిజెక్ట్ అయింది అని వస్తుంది కదా. మళ్ళీ ఇంకో కౌంటర్ వేయాలంటే ఎలాగా? మళ్ళీ అక్కడ రీఅప్లై అని ఉంటుంది. నేను ఆరేసా, ఇంకా సక్సెస్ అవ్వాలి. ఉంటుందని చెప్పడానికి రా, నువ్వు ఉండరా. అర్థమైంది. ఇది ఇంటర్వ్యూ టైప్ క్వశ్చన్లు అడుగుతున్నారా? అంటే ఇది తెలుస్తుంది కదా, అలాగే ఉండిపోద్ది అనేసి అడుగుతున్నా నేను. సో దట్ పీపుల్ విల్ నో అని చెప్పి. పీపుల్ మీరు కూడా క్వశ్చన్స్ అడగండి రా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అడగండి. హీ విల్ ఆన్సర్ అండ్ దట్ విల్ బి లైక్ ఎ గైడ్ ఫర్ ఎవ్రీవన్. అందుకని నాకు తెలిసి 6-7 టైమ్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అలా వర్కౌట్ అవ్వకపోతే యూ కెన్ ఆల్వేస్ ఈమెయిల్ copyright సంథింగ్ అని ఉంటది, గూగుల్ చేసి చూడండి. ఆ ఈమెయిల్ కి కూడా మీరు సపరేట్ గా స్టూడియోకి సంబంధం లేకుండా కూడా అప్లై చేయొచ్చు. అలా చేస్తే మేబీ డిఫరెంట్ టీమ్ కి వెళ్తుందేమో. అంటే ప్రతిసారి మీ స్టూడియోలో చేస్తే రిజెక్షన్లు వస్తున్నాయి, మీ కేసు కరెక్ట్ గానే ఉంది అనుకుంటే మీరు ఆ ఈమెయిల్ కి పంపొచ్చు. అండ్ ఆల్వేస్ వర్డింగ్ మార్చడము. చాలా మంది ఏం చేస్తారంటే పాయింట్ చెప్పకుండా ఏదేదో చెప్తారు. నేను వేరే వాళ్ళకి కూడా చూసాను. ఎలా ఉంటుందంటే, మేము జోక్ వేస్తున్నాం, మేము 4 seconds వాడాం, మీ 5 seconds వాడాం. ఇదంతా కాదు, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి. ఇది ఫేర్ యూజ్, ఎందుకు ఫేర్ యూజ్, ఇది ట్రాన్స్ఫర్మేటివ్ కాంటెంట్ ఎందుకు, అంటే మీరు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ వీడియో ఏంటి, మీ రియాక్షన్ కాంటెంట్, ఒరిజినల్ కాంటెంట్ ఏంటి. ఒరిజినల్ కాంటెంట్ ఒక మూవీ ట్రైలర్, మాదొక రియాక్షన్ కాంటెంట్, రెండింటికి సంబంధం లేదు. సో మీరు క్లిప్స్ ఇంతే వాడాం అంతే వాడామంటే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో పాయింట్ నాది రియాక్షన్ వీడియో, జనాలు నా దగ్గర నా రియాక్షన్ చూడడానికి, నేను ఎలా రియాక్ట్ అవుతున్నా చూడడానికి వస్తున్నారు, దానికి దీనికి సంబంధం లేదు. ఆ వీడియో చూడాలని ఆడికే పోతాడు, నా రియాక్షన్ చూడడానికి నా దగ్గరకు వచ్చారు. సో దీన్ని చూసినోడు అది చూడాలనుకుంటే ఇంకా దిస్ ఇస్ లైక్ ఇండైరెక్ట్ ప్రమోషన్ ఫర్ దెమ్. ఇది ఎంతగా రియాక్ట్ అయిపోతున్నా అంటే ఫుల్ వీడియో ఎలా ఉందో చూడడానికి వెళ్తారు కాబట్టి దిస్ ఆల్సో ఏ ప్రమోషన్ ఫర్ దెమ్. బట్ ఇట్ ఈస్ నోవర్ రిలేటెడ్ టు మై ఒరిజినల్ ప్రోడక్ట్, విచ్ ఇస్ మై రియాక్షన్.
అంతేనా? కొంచెం సిమిలర్ వర్డ్స్ రాస్తే ఇంకా అదే ఇంకా మనం మీకు చేస్తున్నా కొద్ది అలవాటు అయ్యింది. ఇదేం పెద్ద థీమ్ అనేది ఓవరాల్ ఈమెయిల్ థీమ్ అలా ఉండాలి అంతే. అండ్ పీపుల్ నేను టెంప్లెట్స్ అన్ని పెడతాను, డ్రైవ్ లింక్ ఒక 2 days లో మెన్షన్ చేసుకున్న లింక్ చేస్తాను. అండ్ ఫాల్ అండ్ డాగర్ సూపర్ చాట్ 100 ఎవ్రీ మంత్ ఏదో ఒక కాంట్రిబ్యూషన్ ఎదుర్కొని మరి మంత్లీ సరిపడా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఒరే మీరు ఉద్రాన కాంట్రవర్సీలు అంటే నాకు నెత్తి వచ్చి పడతారా అంటే సూపర్ చాట్ చేసి మరి ఎక్కిస్తున్నారా మీరు? నెక్స్ట్ మంత్ కొంత కాంట్రవర్సీ రెడీగా. టెక్బాట్స్ టీవీ సూపర్ చాట్ 500. I remember the case with Pokemon reaction videos and her copyright strikes a few years back. Try to refer that. She used to react to entire episodes. మొత్తం ఎపిసోడ్ మొత్తానికి. అంటే యుఎస్ లో ఉంది బ్రో, యుఎస్ లో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఫెయిర్ యూజ్ అది ఇది చాలా ఉంటది. మన ఇండియాలో ఇంకా ఎవరికి దాని ఏమంటారు మొట్టికాయలు పడలా, వాళ్ళకి ఏది అవ్వట్లేదు. సో కానీ ఒకవేళ అయినా కానీ వీ కెన్ షో దట్ కేస్ యాజ్ అన్ ఎవిడెన్స్ కదా, ఆల్రెడీ జరిగింది. దాని నుంచి ఈజీగా వచ్చేసి రిజాల్వ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది, ఆల్రెడీ ఒక కేసు జరిగింది కాబట్టి. ఇది కూడా నాకు చెప్పాడు. అండ్ సార్ మీరు కనుక చూస్తా అంటే ఆ ముట్టుకాయ పడుతుంది అంటే ఆడదాకన్నా పోతానండి, మొహమాటం లేదు, ఖచ్చితంగా పోతాను. ఫైట్ చేద్దాం దిగాను, ఫైట్ చేస్తా లాస్ట్ దాకా. సరే నాకు ఛార్జీకి డబ్బులు ఇస్తే నేను కూడా వస్తా. తమిళ్లో కూడా చాలా ఛానల్స్ ఏవేవైతే ఎపిసోడ్స్ గానీ లేకపోయినా ఒక యూట్యూబర్ ఒక 10 million 20 million యూట్యూబర్ ఉన్న చేసిన వీడియోస్ కి వాళ్ళు రియాక్షన్ అని చెప్పి ఫుల్ వీడియో పెట్టడం గానీ ఎన్ని చూసాను నేను. బట్ వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు, మనకే ఇవన్నీ. ఇండియా అని అన్నారు కదా, ఇండియాలో కూడా నాకు తెలిసినంత వరకు తమిళ్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతా ఉంటా నేను. వాళ్ళకి ఎప్పుడు ఇలాంటివి జరగలేదు యాక్చువల్లీ. తమిళ గవర్నమెంట్ ఎలాంటి వాటికి ఉంటది అంటే నిజంగా అబ్యూజివ్ కంటే ఇలా ఫెయిర్లీ యూజ్ చేసే వాళ్ళకి ఎలాంటివి ఏం చెయ్యదు. బట్ ఇలా ఉంటది కదా, మన పుంజు అన్నలాగా ఒక యూట్యూబర్ ఉండేవాడు, గేమింగ్ లో బ్యాడ్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని అండ్ మైక్ పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళని తప్పుడుగా అడుగుతారు చూడు, ఐ మీన్ ఇండైరెక్ట్ గా డబుల్ మీనింగ్ గా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని వరకు కేసులు పెట్టి వాళ్ళని వరకు జైల్లో వేయడం, బెదిరియడం ఇలాంటివి చేశారు. సో అలాంటి వాళ్ళు ఆగిపోయారు. ఇలా రియాక్షన్స్ చేసుకునే వాళ్ళు, ఫోన్ కంటెంట్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు మాక్సిమం. నా తెలిసి నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతుంటాను తమిళ్లో ఇలాంటివి ఏం జరగల. నైస్. సో వికాస్ ఇస్ సేయింగ్ బార్బల్ అన్న బిగ్ లవ్ ఫ్రమ్ మెదక్. భార్గవ్ బ్రో నువ్వు అందరు యూట్యూబర్స్ కి సపోర్ట్ కంటిన్యూ చేయండి, ఐఎమ్ విత్ యూ. టిఎఫ్ఐ బల్బు తగ్గిన దాకా ఫైట్ చేద్దాం. ఫ్యాంటాస్టిక్ భార్గవ్, నీకే అది అవదమ్మా. ఏంది అది తగ్గదు బ్రో. ద థింగ్ ఈజ్ మనం ఏదో ఊహాలోకంలో ఉంటాం కానీ అదే ఇప్పుడే అదే ఈ ఒక్క లైవ్ తో అంతా తగ్గిపోవాలంటే కాదు. బట్ ఆడియన్స్ యూస్ టు నో లైక్ ఫేక్ లైక్ కాపీరైట్ స్ట్రైక్ వల్ల ఒక యూట్యూబర్ ఎంత ఎఫెక్ట్ అవుతాడు అండ్ ఆ కాపీరైట్ అనే ఒక పాలసీని వాళ్ళు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని ఆడియన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఫ్యూచర్ లో అయినా జరిగిన, ఎందుకంటే మనం ఆ ఫ్యూచర్ లో జరిగే ఆపలేం, బట్ అట్లీస్ట్ జరిగినప్పుడు ఆడియన్స్ ఇది ఇంత సీరియస్ మ్యాటర్ అని అనుకుంటారు. ఎందుకంటే ఆడియన్స్ కి స్ట్రైక్స్ గురించి ఏం తెలియలేదు అనుకో, వాళ్ళు లైట్ తీసుకుంటారు. కానీ ఒకవేళ వాళ్ళకి నిజంగానే ఇది ఒక సీరియస్ మ్యాటర్, త్రీ స్ట్రైక్స్ కనుక పడితే ఇంకా ఛానల్ లేచిపోద్ది, మళ్ళీ రాదు. లైక్ 4 to 5 years నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇంకేడు ఛానల్ మనకి కనిపించదు, ఓల్డ్ వీడియోస్ కూడా కనిపించవు అని తెలుస్తే వాళ్ళకి ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు అప్పుడు మనకి. నాట్ ఓన్లీ దట్ బ్రో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 స్ట్రైకులు పడి ఛానల్ పోతే అట్లీస్ట్ ఫేస్ చూపించే వాళ్ళకి చెప్తున్నాను, యూ కెన్ నెవర్ గెట్ యువర్ ఛానల్ ఇది తెలుసా. లైఫ్ టైం బ్యాన్, ఏదో మళ్ళీ ఛానల్ పెట్టుకోవచ్చు కదా, లైఫ్ టైం బ్యాన్. 3 స్ట్రైక్ పడి ఛానల్ పోతే నీకు ఇంకా యూట్యూబ్ పార్ట్నర్షిప్ అది లైఫ్ టైం బ్యాన్, చాలా స్ట్రిక్ట్ అది. అందుకే లీఫీ జియర్ అని యూట్యూబర్ ఉండేవాడు, క్యారీ మినట్ ఇలా చేసేవాడు స్టార్టింగ్ లో, తను చూసి క్యారీ మినట్ ఇన్స్పైర్ అయ్యాడు. హీ వాస్ బ్యాన్ ఫ్రమ్ యూట్యూబ్ లైఫ్ టైం. ఇందాక నాకు ఒక కామెంట్ వచ్చింది, అది చదవదాం అనుకుని మర్చిపోయాను. ఒకడు ఒక 1 month రివ్యూవర్స్, రోస్టర్స్, ట్రోలర్స్ మూవీస్ గురించి మాట్లాడడం చూపించడం మానేయండి అప్పుడు తెలుస్తుంది అని. ఎవడొకడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎండ్ ఆఫ్ ది డే. ఫన్ ఫర్ వైల్ ఆస్కింగ్ భయ్యా నాది రీయూజ్ కంటెంట్ అన్నది నన్ను వీడియో చేసి
కౌంటర్ వేస్తే అపీల్ చేస్తే ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే అపీల్ సెక్షన్ లో ఇన్వాలిడ్ యూఆర్ఎల్ అంటుంది అంట. ఎందుకంటావు బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్టూడియో నుంచి చేస్తుంటే లింక్ ఏమి ఇవ్వనక్కర్లా, ఆటోమేటిక్ గా నువ్వు ఆ పర్టికులర్ వీడియోకే నువ్వు అపీల్ చేస్తున్నావు కాబట్టి లింక్ ఏం పెట్టనక్కర్లా. నువ్వు ఈమెయిల్ ద్వారా ఉంటది, పెట్టాల్సిన అవసరం లేదు, అంతేనా? అది ఆల్రెడీ ఎంబెడెడ్ ఉంటది. అంటే నువ్వు స్ట్రైక్ కి కౌంటర్ రాస్తావు కదా, నువ్వే ఈమెయిల్ లింక్ పెట్టకపోయినా నీకు ఒక ఈమెయిల్ వస్తుంది ఫైల్ చేశాక, అందులో ఆటోమేటిక్ గా ఈ వీడియో గురించి అని చెప్పి వాడే పెట్టి వాడే లింక్ ఇస్తాడు. సో స్టూడియో నుంచి వెళ్తే నువ్వు లింక్ ఇవ్వనక్కర్లేదు. ఈమెయిల్ ద్వారా నువ్వు కౌంటర్ ఫైల్ చేస్తే వాడికి తెలియదుగా నువ్వు ఎవడు, నీ ఛానల్ ఏంటి అని. అప్పుడు నువ్వు యూఆర్ఎల్ ఇవ్వాలి, ఈ వీడియోకి పడిందిరా స్ట్రైక్ అని. భార్గవ్ నువ్వంటే మాట్లాడు, మేము నేను మాట్లాడినట్లేదు అంటే నా నుంచి మాట్లాడరా, క్వశ్చన్లు అడగండి అంటే మేము మాట్లాడేటోళ్ళు అంటున్నాను చాట్ బాక్స్ లో. యా స్నాక్స్ ఏమైనా కావాలా, మా పరువు తీస్తున్నావు, ఏదో ఒకటి మాట్లాడంట భయ్యా. ఏదైనా క్వశ్చన్ అడిగితే నాకు ఏదైనా క్వశ్చన్ కనిపిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మాట్లాడతాను. ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కదా, నాకు వచ్చిన క్వశ్చన్స్ నేను అడుగుతాను, నీకు వచ్చిన క్వశ్చన్స్ కదా, నువ్వు చెప్పాలంటే ఏదైనా చెప్పు, ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడు, వీఆర్ హియర్ టు టాక్ కదా. ఓకే అదే. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ స్ట్రైక్స్ థింగ్ అనేది లైక్ మనకి ఎప్పటి నుంచో ఉన్నది, కానీ ఎవరు దీని గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే అందరికి అలవాటు అయిపోయింది, స్ట్రైక్స్ పడి 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 అలవాటు అయిపోయి ఎవరు దాని గురించి ఇన్ని రోజుల వరకు మాట్లాడలా. బట్ ఇప్పుడు లైక్ 3 Angry Boys దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ రెవల్యూషన్ అబౌట్ లైక్ స్ట్రైక్స్ గురించి మాట్లాడడం. లైక్ నిజంగానే చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే లైక్ మాకు ఇప్పటికి ఎన్ని స్ట్రైకులు పడి ఎన్ని వీడియోలు పోయి ఉంటాయో లెక్క కూడా ఉండదు ఈ 5 years లో. సో థింగ్ ఏంటంటే స్ట్రైక్స్ వేయడం వల్ల లైక్ కౌంటర్ నోటిఫికేషన్ ఇస్తుంటే వెనక్కి వచ్చేస్తున్నాయి వీడియోస్. థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇంకొక లూపోల్ ఉంది, అది ఇందాక బార్బల్ బ్రోతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఉంది. అది కనుక ఇక్కడ చెప్పామనుకో వాళ్ళు ఆ లూపోల్ వాడడం స్టార్ట్ చేస్తారు, అందుకని దాని గురించి మాట్లాడను. ఒకటి ఉంది, ఒక లూపోల్ ఉంది. అంటే ఒకవేళ స్ట్రైక్స్ వేస్తుంటే వీడియో పోవట్లేదు అని అంటే వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉంటది. అదేంటంటే అది అందరికీ తెలియదు, కొంచెం ఆ పాలసీ గురించి తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. సో దాని గురించి మనం మాట్లాడద్దు, ఎందుకంటే దాని గురించి తెలిసింది అనుకో అది యూజ్ చేయడం మొదలు పెడతారు మళ్ళీ మన మీద. బట్ ఎవరైతే ఫేక్ స్ట్రైక్స్ ఎవరిని వేస్తున్నారో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే లైక్ ఇట్స్ నాట్ ఎథికల్. ఒకవేళ నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ వీడియో గురించి కానీ, ఆ క్లిప్ గురించి కానీ, ఆ ఫోటో గురించి కానీ ఒక మెయిల్ పెట్టేస్తే యూట్యూబర్ రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే ఆడి పనే అది, ఆడు మెయిల్స్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాడు ఏదైనా. సో ఏ క్రియేటర్ అయినా, ఎందుకంటే సౌమ్య లోగేష్ కూడా నాకు ఒక మెసేజ్ పంపింది అనమాట, అతను ఎవరో ఫుడ్ రివ్యూర్ కూడా స్ట్రైక్ లేస్తున్నాడు అంట రీసెంట్ గా. కంటెంట్ క్రియేటర్స్ కూడా స్ట్రైక్ లేస్తున్నారు. సో ఏంటంటే సినిమా వాళ్ళు వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందేమో, మూవీకి కలెక్షన్స్ రావనేమో అని భయంతో వేసారన్న ఒక అర్థం. కానీ ఒక క్రియేటర్ ఎందుకు వేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆ క్రియేటర్ ఎవరు ఎగ్జాక్ట్ గా పేరు తెలీదు, బట్ ఒక ఫుడ్ రివ్యూర్ అంట. సో లైక్ ఎవరమ్మా? తెలుగు ఫుడీ అనే ఛానల్. జస్ట్ ఏంటంటే లైక్ నేను ఒక 10 seconds 15 seconds యూజ్ చేశాను అనుకుంటా క్లిప్. తర్వాత అలాగే అతనిలాగే నేను జస్ట్ ప్యారడీ చేసా, యాక్ట్ చేసి. అంటే వల్గర్ లేదు, జస్ట్ నేను ఫన్నీగా చెప్పాను అతను చేసే తప్పుల్ని. లైక్ ఇది చాలా అన్హెల్తీ ఫుడ్, దీన్ని ఇలాగా ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు, ఫుల్ ఆయిల్ చూడండి ఎంత నల్లగా ఉందో అలా. నేను అంత పాయింట్ మాట్లాడాను, ఫన్నీగా చేసేసాను, అయిపోయింది. అదేంటంటే యాక్చువల్లీ 1 day లో 1 lakh వ్యూస్ వచ్చింది ఆ వీడియోకి. సాయంత్రం అప్పటికప్పుడు అది తీపిచ్చేశారు, స్ట్రైక్ వేసి అది వీడియో పోయిందనమాట. నేను క్వశ్చన్ చేశా, ఎందుకు బ్రో ఒక నేను ఫెయిర్లీ గానీ చేశాను కదా, ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ నేను యూజ్ చేయలేదు, మీ క్లిప్ ఎక్కువసేపు నేను మీ వీడియో యూజ్ చేయలేదు, అది కూడా మీ వీడియోకి నేను వాయిస్ చేంజ్ చేసేసాను ఆ 20 seconds యూజ్ చేసిన దానికి కూడా. మీరు నా వీడియో మొత్తం తీసేయాల్సిన అవసరం ఇప్పుడు దానికి ఎలా ఫైట్ చేయొచ్చు? నేను ఓకే నేను దీనికి మళ్ళీ నేను రిప్లై వీడియో నేను చేస్తాను అని నేను అన్నదానికి, అమ్మా నేను యూట్యూబ్ మీదే నేను బతుకుతున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, మీరు నా పొట్ట కొడుతున్నారు అట్ట మాట్లాడాడు. ఏంటి జస్ట్ మీరు చేసిన దాన్ని నేను మళ్ళీ రీక్రియేట్ చేస్తే అది మీ పొట్ట కొట్టడం, మీరు స్ట్రైక్ చేశారు చూడండి, దీని అంటారు పొట్ట కొట్టడం అని. చేస్తారు వీళ్ళు. అండ్ బార్వెల్ బ్రో, ఇప్పుడు ఈ ఇష్యూ పైన ఫైట్ చేయాలంటే ఎలా రాయాల్సి వస్తుంది మెయిల్? ఇది ఏం లేదు బ్రో, ద థింగ్ ఈజ్ ఇందాక భార్గవ్ అన్నది కొంచెం లెజిటిమేట్, గానీ నాకు పర్సనల్ దాంట్లో ఎలా ఉంటదంటే
వాళ్ళకి ఒక పర్టికులర్ థింగ్ అనేది ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మాట్లాడకూడదు, నువ్వు మా సినిమా గురించి మాట్లాడకూడదు. నాకనే కాదు, సాయి బాబా ఇంకా కొందరు యూట్యూబర్స్ కూడా అతను స్ట్రైక్ వేసేసాడు. అది ఆ క్రియేటర్ ఎవరైతే ఉన్నాడో, ఆ ఫుడ్ క్రియేటర్. లేదు, మీరు ఇలా వేస్తే వాడు వేస్తాడని చెప్పండి. ద థింగ్ ఈజ్ ఏదో కొంచెం సోషల్ మీడియా లైట్ బులింగ్ అయినా సరే మేబీ దే విల్ స్టాప్ డూయింగ్ ఇట్. నేను అందుకే నాకు స్ట్రైక్ పడ్డప్పుడు ఎలాగో నేను వచ్చి వీడియో చేస్తే ఆ స్ట్రైక్ కూడా వెనక్కి తీసుకోవడం నాకు తెలుసు. బట్ పాయింట్ బీయింగ్ ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే తీసుకున్నాడు బ్రో, స్ట్రైక్ వెనక్కి తీసుకున్నాడు కానీ వీడియో పోయింది. నేను తిరిగి రిప్లై వీడియో చేస్తాను అన్నదానికి అతను విక్టిమ్ కార్డ్ ప్లే చేశాడు అనమాట. ఇంకా అతను ఏంటంటే అంత ఏడుస్తా అట్లా మాట్లాడేసరికి సరేలే అని నేను వదిలేశాను. కానీ చూస్తే నాకే కాదు చాలా యూట్యూబర్స్ కి అతను అలాగే చేశాడు. ఆ విషయం తెలిసిన తర్వాత నాకు కొంచెం కోపం వచ్చింది అనమాట, ఇతనేంటి ఇలాగా అని. సో బేసిక్ గా అంతే, దొరికితే మేడ లేకపోతే కాళ్ళు కాన్సెప్ట్. నేను అట్లీస్ట్ మూవీ సైడ్ చూసిన దాని ప్రకారం ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తారు, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చేతుల్లో బాల్ ఉందంటే స్ట్రైక్ వేస్తారు. వాళ్ళు ఏంటంటే స్ట్రైక్ వేసి నువ్వు రా మా దగ్గరికి అప్పుడు మాట్లాడదామని. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎప్పటికీ మర్చిపోను. ఐ సమ్హౌ ఫైండ్ ఎ వే టు గెట్ బ్యాక్ టు దెమ్. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఏంటంటే మీతోనే నేను కొలాబరేట్ అయ్యాను, పేర్లు అందుకే చెప్పట్లేదు, మీతోనే కొలాబరేట్ వీడియో చేశాను మొన్నే, మంచిగా అయింది, అంత చాలా బాగుంది, మీరే నా మీద స్ట్రైక్ చేయడం ఏంటి అంటే, నువ్వు వీడియో డిలీట్ చేసి మళ్ళీ రివ్యూ పెట్టనని చెప్పు, అప్పుడు ఇచ్చేస్తాం స్ట్రైక్ అంట. లాస్ట్ 3 days లో నాకు 7-8 మెయిల్స్ వచ్చాయన్న. బట్ దిస్ థింగ్ పోలీస్ కమింగ్ టు మై హౌస్ డైరెక్ట్లీ అండ్ ఇది రేపు పొద్దున్న స్టేషన్ కు రావాల్సి ఉంటుంది, కేసు రిజిస్టర్ అయిపోయింది, నేను జైల్లో పెడతాం, ఆల్ దీస్ థింగ్స్ ఐ ఫెల్ లైక్ రిడిక్యులస్. నేను ఏమన్నా నేను అంతగా నేను ఏమన్నా రీజన్ ఏమని చెప్పారు? రీజన్ చెప్తారంట వెళ్ళాలా. సో థింగ్ ఏంటంటే లైక్ ట్రోల్ చేసావు, ఇది చేసావు, అది కాకుండా ఉంటది ఒక డిఫేమేషన్ కేసా లేకపోతే ఏం కేసు, అది చెప్పాలి కదా కనీసం. చెప్పండి. అదే అడిగా సార్, ఐ రెస్పెక్ట్ యూ యాజ్ అ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఏవి చెప్పండి రమ్మన్నా నేను వస్తా, కానీ బేసిక్ థింగ్ చెప్పాలి కదా. ఇప్పుడు ఫలానా వాడు నీ మీద కేసేసాడు, విష్ణు కేసేసాడు, ఫెంటాస్టిక్, ఏమని వేసాడు, ట్రోల్ చేసినావంట, ప్రూఫ్ ఉందా, నేను కోర్టులో వేస్తాను, నువ్వురా. ఏమన్నాను సార్, ఈ ఫలానా మాట అన్నావంట, ఇది అన్నావంట, ఏమన్నా ఉందా? లేదు. 66E కేసు 3-4 కేసులు చెప్పినాడు, ఇవన్నీ రిజిస్టర్ అయిపోయినాయి నీ పైన, నువ్వు రేపు రావాల్సి ఉంటుంది. వస్తాను సార్. సర్లేరా చూద్దాం. బ్రో బ్రేక్ త్రూ విఆర్ ఫ్యాక్స్ మేడ్ ఎ వీడియో ఆన్ us. జస్ట్ వన్ టెల్ విఆర్ రాజా వీడియో పెట్టానండి ఇప్పుడైతే ఈ ఇష్యూ పైన. థ్యాంక్స్ అ లాట్ విఆర్ రాజా బ్రో, ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఆర్ ఇఫ్ ఎనీబడి టెల్స్ యూ, థ్యాంక్స్ ఫర్ దట్ ఫర్ స్టాండింగ్ అప్. And we are getting super chats 1 minute. Vikas bro says, bro TFI change కావాలంటే ఫ్యాన్స్ ని మారిస్తే చాలు బ్రో, మా బార్బెల్ వద్దు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు నన్ను, నేను ఒక గుంపుని మార్చా, ప్లీజ్ కంటిన్యూ చేశాంట. గుంపును మార్చారంటే అది కూడా అవ్వదు బ్రో. లైక్ నేను మొన్న ఇందాక భార్గవతో చెప్పాను, క్వైట్ ఆనెస్ట్లీ టు బి గ్రౌండెడ్ కూడా ఇక్కడ మంచు విష్ణు కాబట్టి ఈ మాత్రం మొమెంటం ఉంది. ఇఫ్ ఇట్ వాస్ ఎనీ అదర్ హీరో విత్ గుడ్ ఫ్యాన్ బేస్ సిచ్యువేషన్ అదే. సో జనాలు కూడా మన దగ్గర చాలా దాన్ని ఏమంటారు, ట్రైబలిజం అంటారు. ట్రైబలిజం అంటే ఇదా అదా అంటే, టు బి ఆనెస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి నా మీద కోపం ఉంది ఫర్ సమ్ రీజన్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఎప్పుడు దొరుకుతానా, నేను వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నా, ఎవరి సైడ్ మాట్లాడుతున్నా, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వీడు మన శత్రువు అన్నట్టు. సో ఇష్యూ కనపడదు అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీ బీయింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సేయింగ్ హి సే ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్షన్ చెప్తున్నారు, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీవన్ ప్లీజ్. నేను అదే అంటున్నా, అంటే ఇష్యూ బేస్డ్ ఉండదు, నువ్వు ఆల్రెడీ మా శత్రువు, సో నువ్వు ఏది చేసినా తప్పే అన్నట్టు ఉంటారు. సో ఇప్పుడు కూడా అరే మన కోసం మాట్లాడుతున్నాడు, లేదా ఒక కామన్ పర్సన్ వర్సెస్ బిగ్ అలా ఉండదు. ఇంకా వీడు ఒకప్పుడు మన అన్న ఏదో అన్నాడు, సో వీడు అన్నదంతా ఇన్వాలిడ్ అన్నట్టు ఉంటది. సో ఫ్యాన్స్ అందరినీ మార్చేయడం కూడా కష్టం బ్రో. ద థింగ్ ఈజ్ ఏజ్ బట్ అంతే. నేను అది కూడా చాలా మంది బూతులు తిట్టి అది వెళ్తుంటారు, కానీ పాయింట్ బీయింగ్ వాళ్ళు ఏజ్ చాలా చిన్న ఏజ్ అయి ఉంటది, ఏదో చూస్తారు, మెచ్యూరిటీ మీద డిపెండ్ అవుతుంది అంటారు. మెచ్యూరిటీ అవగాహన తెలిసి ఉండాలి అని. శ్రీహర్షద్ అనేది చేసి ఒక మూవీ మీద నెగటివిటీ వస్తుంది అంటే టేక్ ఎ లుక్ అట్ ఆదిపురుష్. ఫిలిం ఫెయిల్ అయినా దే టుక్ ద నెగటివిటీ స్పోర్టివ్లీ అండ్ గాట్ బ్యాక్ విత్ సంథింగ్. And Ganesh Pavan says, out of content, Barbell Bro huge fan. నేను 2021-22 నుంచి ఫాలో అవుతున్నా. బార్బెల్ బిర్యానీ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేస్తావా? చేస్తా. అదొక ఇప్పుడు చెప్పిన వాడు నమ్మట్లేదు, చేస్తా.
మోర్ ఓవర్ ఆది పురుష్ ఫెయిల్ అయింది, స్పోర్టివ్ గా తీసుకున్నారు, మిగతా వాళ్ళు తీసుకోవట్లేదు ఏంటంటే వాళ్ళు వదిలేస్తారు. ట్రోల్స్ వచ్చాయా రాలేదా అదంతా పక్కన పెట్టిస్తే వీళ్ళు సీరియస్ గా తీసుకుంటారు ట్రోల్స్ ని. మైండ్ లో ఉంటది ఆ సెన్సిటివిటీ, ఎంత సెన్సిటివ్ చెప్తే చెయ్యం కదా, మేము సెన్సిటివ్ అయ్యాము అదోడికి రావద్దు. ఇది కూడా మనం వి షుడ్ నాట్ గివ్ ఎన్ ఇంచ్ అని ఉంటది. నాకు ఏంటంటే మెల్లమెల్లగా తోసుకుంటూ వస్తున్నారు. పిహెచ్ ఇష్యూ జరిగింది, అది ఎంత ఇదంటే చాలా మంది ఎవ్రీబడి, నేను ఒక్కరిని కూడా సపోర్ట్ చేయడం చూడలా. అది ఎంత తప్పు అంటే అందరూ యునానిమస్ గా చెప్పారు, తప్పు ఎవడైనా చేస్తే తప్పు అందరూ సపోర్ట్ చేస్తారు. దాన్ని మెల్లమెల్లగా ఓ ఆడపిల్లలు అంటారు, పిల్లలు అంటారు, నెక్స్ట్ మా సినిమాల్ని తిడుతున్నారు అంటారు, నెక్స్ట్ ఏం జరిగినా ఎండ్ ఆఫ్ ద లైన్ వాళ్ళ బెనిఫిట్ కి ఆ లైన్ పుష్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఏమన్నారు శివబాలాజీ గారు ఆ ప్రెస్ మీట్ లో అంటారు, ఏంటి బూతులు పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టు, ఒక పాన్ ఇండియా సినిమా మాది వస్తుంది, ఆ టీజర్ ని మీరు డైసెక్ట్ చేస్తారా అంట. సో ఇప్పుడు అది కూడా తప్ప. నెక్స్ట్ ఏంటి, మీ పేరు తీసుకురావడం తప్ప. ఏది మాట్లాడినా అర్థమైందా, లైన్స్ ఆర్ గెటింగ్ బ్లర్డ్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కొంచెం సేఫ్ డిస్టెన్స్ లోనే ఉన్నా టు బి ఆనెస్ట్. ఎందుకంటే నేను బూతులు ఎక్కువ మాట్లాడను, పర్సనల్ గా ఎప్పుడు ఎవరినే అన్ను. కానీ మెల్లమెల్లగా నా దగ్గరకు వస్తున్నారు. సో ఇప్పుడే ఆపేయాలి. లైక్ రోస్టర్స్ ఇప్పుడు ఫ్రీగా దొరికారు కదా అన్నట్టు ఏమన్నా అంటే వాళ్ళ మీద పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఇన్ ద డే కూడా ఒక పర్జ్ లా జరిగింది. మన మ్యాంగో మ్యూజిక్, ఇవి వేరే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వీడియోస్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ హెవీగా స్ట్రైక్స్ చేశారంట. నాకు అప్పుడు కొంతమంది రోస్టర్స్ కనెక్ట్ అయ్యారు, మీరు మాకు పర్సంటేజ్ ఇవ్వండి, మా మీమ్స్ వాడుకోండి మీ రోస్ట్ వీడియోస్ లో. నాతో కూడా మాట్లాడు నీ ఛానల్ నీకు కావాలంటే నువ్వు ఎవ్రీ మంత్ 4 వీడియోస్ పెట్టాలి, నీకు 30% అమౌంట్ ఇస్తా, నువ్వు చేసుకుంటా ఉండాలని. అరే నా ఛానల్ నన్ను తీసుకొని నన్ను ఎంప్లాయ్గా పెట్టుకుంటారంటే ఎవరా, నువ్వు నా ఛానల్ నన్ను ఎంప్లాయ్ పెట్టుకుంటావరా అంటే ఛానల్ వద్దంటే వదిలే బా మానేసి తీసేస్తాను అని చెప్పి మర్యాదగా మాట్లాడి ఉపయోగం లేక ఇంకా ఎలక్ట్రైట్ సెంటర్ ఇస్తే అప్పుడు ఓకే, ఈ మొత్తం నన్ను సీరియస్ ఎందుకు అవుతున్నారు, మనం మాడుకుందాం, మెల్లగా మాడుకుందాం అంట. అదే ఈ మొత్తం సిచ్యువేషన్ కి లైక్ సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఇస్ నో నెగటివ్ పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు జనాల మైండ్ లోకి వెళ్తావు. ఇంకో థింగ్ ఏంటంటే, ఒకళ్ళు నిజంగానే అది క్రియేటర్ అయినా ఆర్ ఎల్స్ ఎవరైనా సినిమా వాళ్ళైనా మేము రివ్యూ చేసినా రోస్ట్ చేసినా ఏది చేసిన రియాక్షన్ ఇచ్చినా, ఒకవేళ వాళ్ళకి నిజంగానే ప్రాబ్లం ఉంటే క్రియేటర్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక డిఎం పెడితే సరిపోతుంది, అండ్ ఒకవేళ సినిమా వాళ్ళైతే ఒక మెయిల్ పెడితే సరిపోతుంది, మాకు పర్టికులర్ ఈ థింగ్ తో ప్రాబ్లం ఉంది అని అంటే మనం చేస్తాం కదా, మనం చేయకుండా ఉండం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నిజంగానే ఆ ప్రాబ్లం మనకి జెన్యూన్ అనిపిస్తే ఫర్ షూర్ మనం ట్రిమ్ చేసేయడమో ఏదో ఒకటి చేస్తాం. కానీ అట్లీస్ట్ చెప్పాలి మనకి, ఒకవేళ సినిమా వాళ్ళైతే ఒక మెయిల్ పంపాలి మనకి, అదర్ క్రియేటర్ అయితే ఒక డిఎం అయినా చేయాలి. డిఎం చేసి ఇది బ్రో ఇది నా ప్రాబ్లం అని అంటే, ఆ ప్రాబ్లం మనకి జెన్యూన్ అనిపిస్తే వాళ్ళ దగ్గర వరకు కూడా కదా, మనమే తీస్తామా లేదా, మనం తీస్తాం కదా. ఒకవేళ వాళ్ళు నిజంగానే హర్ట్ అయ్యారు, ఒకవేళ నిజంగానే వాళ్ళు హర్ట్ అయ్యారనో, ఒకవేళ ఆ ప్రాబ్లం నిజంగానే జెన్యూన్ అని వాళ్ళు మనకు వచ్చి ఒక మెసేజ్ పెట్టేసిన, క్రియేటర్ అయితే ఒక మెసేజ్, సినిమా వాళ్ళైతే ఒక మెయిల్ పెట్టేసిన, మనం యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని మేము ఉంచుతాము మీరు ఏం చేసుకుంటారో చేసుకొని ఎప్పుడు మనం ఉండం. ఏ క్రియేటర్ అయినా అలా ఉండడు. ఎందుకంటే మనం వాళ్ళ కంటెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వి గివ్ దట్ రెస్పెక్ట్. ఓకే ఏడు ఈ పర్టికులర్ దానికోసం ఫీల్ అయ్యారు కాబట్టి ఓకే లెట్స్ రిమూవ్ దట్ అని చెప్తారు. సో అండ్ ఆల్సో ఇస్ దట్ కరెక్ట్ ఆర్ నాట్, జెన్యూన్ కథ కూడా చూడాలి. నా ఫోటో ఉంది తీసేది పాయింట్లెస్ గా మాట్లాడితే వై విల్ వి లిసన్. కరెక్ట్ గా ఇన్సెన్సిటివ్ ఉందంటే ఓకే ఫైన్, యా దట్ ఇస్ చిన్న ఎక్సెప్షన్ జస్ట్ టు బి లైక్ ఆన్ ది అదర్ సైడ్ అంతే. నేను డైరెక్ట్ గా అదే చెప్తా. బేసిక్ గా నేను బూతులు తిట్టిన కాబట్టి నా మీ అప్రోచ్ బాగుంది, బికాజ్ యూ మేక్ దట్ సార్ట్ ఆఫ్ కాంటెంట్, అది ఫేర్, నేనేం కాదనట్లేదు. కానీ జస్ట్ టు క్లారిఫై, నేనైతే అలానే పెడతా, నేను పీకను ఏం పీకుంటా మీకు. మీకేంటి భయ అమెరికాలో ఉంటారు, మళ్ళీ పోలీసులు వచ్చేస్తారు. అలా ఏం లేదు, అంటే మనం బూతులేదు కదా. అదే అంటే ఎవరి కాంటెంట్ అది. ఇప్పుడు మీరు మాట్లాడి మీకు అనిపిస్తే సరే హర్ట్ అయ్యారా, ఆ పార్ట్ తీసేస్తా మీరు అనొచ్చు. నేను అలా ఏం అనకుండా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బేబీ పిక్స్ మీటింగ్ ఆహానే వేసింది, అర్హ మీడియా డైరెక్ట్ ఆహానే ఫస్ట్ మెయిల్ వచ్చింది, ఓ యూఆర్ యూజింగ్ చాలా. ఇప్పుడు ఇలా చెప్తే ఏం చేస్తాం బ్రో, బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏంటి, ఓ బేబీ ఫుటేజ్ ఇస్ కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్, మొత్తం వీడియో తీసేసాయి. నేను తీయనన్నా, స్ట్రైక్ వేసాడు, క్లియర్ అయింది, ఉంది వీడియో. సో నాకు ఆప్షన్ లేదు, బికాజ్ నాకు వచ్చేవి ఎలా ఉంటాయంటే వీడియోనే ఉండకూడదు నీది. అలాంటప్పుడు నేను ఏం చేస్తా, ఇంకా ఏం చేయకూడదు. ఒకదాని మీద ఉంటది కాబట్టి అది వాడు మొత్తానికి వాడు డిఫమేషన్ గా వాడు చూస్తున్నాడు కాబట్టి తీసే అంటాడు. ఒపీనియన్ నీ ఒపీనియన్ నాకు నచ్చలా, తీసే వీడియోని.
ఎవరో అంటే అదే మూవీ రైట్ ఉంది, నేను స్ట్రైక్ వేస్తా. ఎవరో వెరిఫైడ్ ఛానల్ ఏదో కామెంట్ పెట్టారు బ్రో. సినిమాట్స్ యాడ్ మీ విల్ టాక్ అంట, అది అవదమ్మా. అరే అరే Please. దానికే అందరినీ కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేసుకుంటా మంచి విష్ణు ఆఫీస్ అనేసి మా రికార్డింగ్స్ లో ఉన్నది ఆ మొత్తం పురుషుడే ఇప్పుడు వచ్చి మాట్లాడు. అది బాధ కింద నేను వస్తాను మాడతా అని నువ్వు వాడే ఉండి కదా, కరెక్ట్లే. నేను కొత్త ఛానల్ క్రియేట్ చేస్తున్నా, దేవరా ట్రైలర్ అన్ని అప్లోడ్ చేస్తున్నా దాంట్లో ఈ రోజే. బార్బెల్ బిర్యానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాయా? అది ఎస్వి ఇస్ కమెంట్ బార్బెల్ బిర్యానీ మళ్ళీ స్టార్ట్ చేస్తావా బార్బెల్? అది అవదమ్మా అంట. ఎవరు నాకు కనిపించట్లా, మేబీ నా లైవ్ డిలే ఉందా ఏమో కానీ. లైవ్ సూపర్ చాట్స్ అన్న. ఓ ఎస్వి అని ఉన్నారు ఆయన. ఆయన కాదు, ఇందాక నువ్వు చెప్పింది ఎవరో ఛానల్ సినిమాట్స్ అది నార్మల్ కామెంట్లే, అది వెళ్ళిపోయింది కొట్టుకొని. ఓకే ఓకే, అలా కాదు బ్రో, ఏమని మాట్లాడతారు. సి ద థింగ్ ఈజ్, నేను చూసినంత వరకు ఏంటంటే చాలా మందికి రాచరికం అది ఇది అంటా కదా, వాళ్ళకి ఒక హైరార్కీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇట్స్ సాడ్, అంటే మన పేరెంట్స్ జనరేషన్ లో కూడా అది ఉంటది. ఏదైనా బ్యాంక్కి వెళ్ళినా, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళినా చేతులు కట్టుకొని సార్ 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 అనడం. బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, గవర్నమెంట్ బ్యాంక్ మేనేజర్, టెక్నికలీ మనం అతని కస్టమర్. ఎవరిని సార్ అని నించొని మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అది ఒకటి వచ్చేసింది వాళ్ళ ఆఫీసర్, మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలానే ఈ మూవీ ఇండస్ట్రీలో కూడా వీళ్ళందరికి ఎలా అంటే బాబు మా హీరో పెద్ద ఆయన, వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే, వాళ్ళననే స్థాయి అనేది, వాళ్ళననే అర్హత అనేది అని ఇన్హెరెంట్లీ ఉంటది వాళ్ళకి లోపలే, వాళ్ళకి అది కరెక్టే. అది మనల్ని బ్రాట్స్ లా చూస్తారు, రెబెల్స్ లా చూస్తారు, కానీ అందరూ ఈక్వల్ అనే లాజిక్ వాళ్ళ బ్రెయిన్ కి రాదు. మేబీ ఓ జనరేషన్ తర్వాతే అది వస్తుందేమో. క్లారిటీ. అప్కమింగ్ హీరోస్ ఇప్పుడు ఉండే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద థింగ్ వాళ్ళకి లేదు కదా, మోస్ట్ ఆఫ్ ద అప్కమింగ్ హీరో ప్రెసెంట్ ఉండే వాళ్ళకి, ఫ్రెష్ హీరోస్ కి. ఇంకా అది డిపెండింగ్ ఆన్ దేర్ హౌ దే వర్ బ్రాట్ అప్ బ్రో, అంతే. అంటే నాట్ లైక్ ఎలా అంటే వాళ్ళు పెరిగిన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, వాళ్ళు రియాక్ట్ అయిన దాన్ని బట్టే కదా మన అందరం మోల్డ్ అయ్యేది. దాన్ని బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టు బి ఆనెస్ట్, కాప్స్ కూడా ఇండియాలో నువ్వు వేసుకునే డ్రెస్ బట్టి, నీ స్థాయి, నీ ఇల్లు, నీ పలుకుబడి, దాన్ని బట్టి ద వే దే ట్రీట్ యూ ఇస్ డిఫరెంట్. రోడ్డు మీద ఎవరైనా కొంచెం అల్లరి చిల్లరగా కనిపిస్తే కొడతారు, ఫస్ట్ కొట్టి తర్వాత మాట్లాడతారు. రీసెంట్ ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తున్నాం కదా, అది ఇన్హెరెంట్ గా ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. ఆల్ దీస్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ మంచు విష్ణు ఆర్ అది 100% దే ఆర్ గెటింగ్ పెయిడ్ బై హిమ్ ఆర్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లోనే ఉండుంటారు. సో అండ్ ఈ వన్ మోర్ థింగ్, ఇందాక ఒకరు అడుగున్నారు, లైక్ ఇప్పుడు నా కంటెంట్ ని నా దగ్గర డిలీట్ చేయించి వేరే ఒక ఫేక్ ఛానల్లో అప్లోడ్ చేసి, నా దగ్గర డిలీట్ చేయించేసిన తర్వాత అప్లోడ్ చేసి నా పేరు మీద వేరే వాళ్ళ ఫేక్ స్ట్రైక్ వేస్తున్నారు కదా, అది దాని గురించి ఫైట్ చేయాలంటే ఎలా ఫైట్ చేయొచ్చు? దాన్ని కూడా కౌంటర్ చేయాలి బ్రో. అంటే ఇప్పుడు బేసిక్ గా వాడు అబద్ధం చెప్తున్నాడు, సో కౌంటర్ ఆర్ స్ట్రైక్ సిస్టమ్ కూడా ఎలా ఉంటది అంటే ఎవడన్నా వేయొచ్చు టెక్నికలీ. సో మహా అంటే యూట్యూబ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే వాడి ఛానల్ పోద్ది, కానీ వాళ్ళది అసలు వర్త్ వైల్ ఛానల్సే కాదు. ఎవడో ఒకడు కొత్త ఈమెయిల్ తయారు చేసుకొని చేస్తున్నారు, ఆ టీంకి సంబంధించిన వాళ్ళు 10 ఈమెయిల్స్ పెట్టుకుంటారు. సో వాళ్ళ ధైర్యం అది. అందుకే ఎప్పుడైనా మెయిన్ ఛానల్స్ నుంచి రావు, లైక్ ఒరిజినల్ యూట్యూబ్ ఛానల్ లేకపోతే మూవీ ట్రైలర్స్ టీజర్స్ రిలీజ్ చేసే ఛానల్స్ ఉంటాయో వాళ్ళ ఇయర్ స్ట్రైక్లు. అందుకే ఫర్ ది సేమ్ రీజన్. సో నీకు నీ వీడియో మీద వాడితే నువ్వు చాలా ఫాస్ట్ గా తెప్పించుకోవచ్చు. నాకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రరాజ్ వీడియోని డౌన్లోడ్ చేసి చంద్రరాజ్ మీద స్ట్రైక్ చేస్తే నీకు అసలు కౌంటర్ కూడా కాదు, నువ్వు ఈజీగా తెప్పించుకోవచ్చు. అక్కడే 2 ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటా, అప్పుడు నాకు పూల చొక్కాకు పడింది. సో ఇది నా వీడియోనే కంప్లీట్లీ నాదే అని చెప్పి ఇమీడియట్ లేకపోతే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో నాదే 100% తేడా కొడితే ఏ యాక్షన్ కైనా రెడీ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. అది చూస్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వచ్చేస్తుంది వీడియో. కింద రెగ్యులర్ ప్రాసెస్ అంటే అప్ టు 10 days పడుతుంది అని ఉంటది. ఏది వాడు స్ట్రైక్ వేస్తే నేను ఫైట్ బ్యాక్ చేయడానికి నేను అడిగేది అర్థమైంది. వేరే వాళ్ళ మీద వేస్తే ఇంకా రెగ్యులర్ ప్రాసెస్, దే హావ్ టు ఆ ఈమెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కింగ్ చంద్రరాజ్ అని ఉన్నారు, ఆయన వేరు వీళ్ళు వేరు, ఇది ఫేక్ అని. ఇప్పుడు నా కంటెంట్ వేరే వాడున్నాడు, ఇప్పుడు నేను ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేశాను నిన్న, వాడికి ఆ వీడియో అలాగే ఉంటే వాడు నా మీద కాపీరైట్ వేయచ్చు. ఆ వీడియో లింక్ నా దగ్గర ఉంది, దాని మీద నేను కాపీరైట్ స్ట్రైక్ వేయచ్చా? నువ్వు వేయచ్చు, ఆబ్వియస్లీ నువ్వు అదే చెయ్యాలి. ఇన్ఫాక్ట్ ఆ వీడియో లేపేస్తే వాడికి రైట్స్ కూడా ఉండవు వేరే వాళ్ళ మీద స్ట్రైక్ చేయడానికి. చేశా నేను, జనాలు తెలియాలని అడుగుతున్నా. సినిమాట్స్ కామెంటెడ్ నా ఛానల్ గురించి బ్యాడ్ గా మాట్లాడడం కరెక్ట్ అంటారా గైస్? ఇంకో సూపర్ చాట్ వచ్చింది, సినిమాట్స్ వాడిని యాడ్ చేయి, వాడు ఏమంటాడో చూడొచ్చు.
ఇప్పుడు నీ ఛానల్ గురించి బ్యాడ్ గా మాట్లాడడం కరెక్ట్ అంటారా గాయస్? అంటే నువ్వు ఏం మాట్లాడాం? మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్టా బ్రో? బ్యాడ్ ఏం మాట్లాడాం బ్రో? దుండగా మాట్లాడితే బ్యాడ్ అంటావు ఏంటి నువ్వు? 16 కల్కి ట్రైలర్లు అఫీషియల్ కూడా కాదు అది. ఇతనేనా మీరు ఏదో అన్నారు, ఏదో పెద్ద ఛానల్ ఎవరు? పుష్ప 2 ట్రైలర్ ఉంది దాంట్లో, నువ్వు చూసావా అన్న? అన్ని అంటే అలా కాదు, ఓన్ కాంటెంట్ ఏం లేనట్టుంది కదా మొత్తం. నథింగ్. నేను అడిగితే అంతా ఫ్యాన్ మేడ్ యాడ్స్, ఫ్యాన్ మేడ్ ఇవన్నీ వేసుకొని 7 లాక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆయన అందరూ కళ్ళు జంకి ఇస్తాడు అనమాట. విష్ణునే అంటావు నువ్వు, మంచు విష్ణు అంటావు నువ్వు. నాకు ఫోన్ చేసి కింగ్ చంద్రహాసే వీడియో ప్రైవేట్ చేసాడు, నువ్వు ఎంతరా అన్నాడు. నువ్వేం చేస్తుంటావు భయ్యా అంటే, నేను ఫ్యాన్ ఎడిట్లు చేస్తా, మూవీ అప్డేట్స్ ఇస్తా అంటున్నాడు. లేదా అంటే అలారం పెట్టింది సపోర్ట్ లో మాట్లాడితే వాళ్ళే వచ్చి తిడతారు. యా విచ్ ఇస్ వాట్ దే డిడ్ రియల్లీ. నాకు కాంటాక్ట్ అయిన ఒక ఆయనకి చెప్పా చేస్తున్నాడని, హి లిటరల్లీ డెస్ట్రాయిడ్ హిమ్. నాకు అదే చెప్పాడు కాల్లో. షార్ట్స్ మీద స్ట్రైక్ పడితే ఛానల్ కి ఏదైనా ప్రాబ్లమా? షార్ట్స్ పైన స్ట్రైక్ పడితే యాక్చువల్లీ షార్ట్స్ లేవు మరి భార్గవ్ తెలియదు. స్ట్రైక్ ఆన్ షార్ట్, స్ట్రైక్ ఆన్ ఫుల్, ఎలా అయినా స్ట్రైకే. కానీ బ్రో నువ్వు చెప్పింది నాకు, స్ట్రైక్స్ పడితే ఛానల్ యొక్క రీచ్ కానీ అవన్నీ దెబ్బతింటాయి అని జనాలు అనుకుంటారు. కానీ అలా కాదు. కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడితే ఎస్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఎన్ని నార్మల్ స్ట్రైక్స్ పడి నువ్వు కౌంటర్ బ్యాక్ తీసుకొని ఫైట్ చేసినా కూడా నీకు ఇబ్బంది ఉండదు మీరు అన్నారు. అదే బ్రో, అట్లీస్ట్ యూట్యూబర్ చెప్పేది మనకు తెలుస్తుంది, లేదా మనకి ఏదైనా ఎక్స్పెరిమెంట్ లా జరిగితే తప్ప. నాకు పర్సనల్లీ ఒక స్ట్రైక్ పడింది, నాకు కంటిన్యూస్ గా ఎప్పుడు 2 లేవు అనుకుంటా, ఒకటి పడిద్ది పోద్ది. నాకైతే పర్సనల్ అలా ఏం లేదు. అండ్ ఒక స్ట్రైక్ నాకు తెలిసి ఏం కాదు. కమ్యూనిటీ గైడ్ పడితే యూట్యూబరే చెప్తాడు మేమే తగ్గిస్తాం నీ రీచ్ టైప్ లో. రెగ్యులర్ స్ట్రైక్స్ కి నాకు తెలిసి అయితే ఏం లేదు. ఐ డోంట్ నో భార్గవ్. అంతే పడదు. రెగ్యులర్ స్ట్రైక్స్ కానీ $1 కానీ అదేం పడినా మనకి రీచ్ కి సంబంధం ఉండదు. బట్ $1 రీచ్ కి సంబంధం ఉండదా? ఉండదు. నా రీసెంట్ వీడియో నా ఎగ్జాంపుల్, $1 పడింది. కానీ రీచ్ కి $1 కి సంబంధం ఉండదు, స్ట్రైక్ కి కూడా సంబంధం ఉండదు. బట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏదైనా పడితే మాత్రం యూట్యూబ్ షాడో బ్యాన్ చేసేస్తుంది. అంటే లైక్ లైక్ ఇప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రొఫానిటీ లైక్ సంథింగ్ చైల్డ్ అబ్యూస్ దాని గురించి పడింది అనుకో, అలా పడితే కొన్నేమో షాడో బ్యాన్ చేసేస్తుంది, ఇంకొన్ని అయితే రీచ్ తగ్గించేస్తుంది. ఇంకోటి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను మా ఛానల్ కూడా ఒక కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ ఉందన్నమాట. సో నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ ఏమైందంటే ఒక కోర్స్ లాగా ఉంది. మీరు దాని కొన్ని క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తే కొన్ని మంత్స్ లో మీ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది ఛానల్ కంప్లీట్ గా పోద్ది. ఇది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, లైఫ్ టైం ఉంటుంది అని అనుకుంటే క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ కమ్యూనిటీ గైడ్ లైన్ వార్నింగ్ కదా, కమ్యూనిటీ అది పోతుంది. అంటే అది ఎప్పటికి ఉండిపోద్ది అని వింటా వచ్చాను నేను చాలా సార్లు, చాలా క్రియేటర్స్ దగ్గర నుంచి. అది కూడా తీసేస్తుంది యూట్యూబ్ ఇఫ్ యూ థరోలీ ఫాలో దట్ కోర్స్. దాన్ని కంప్లీట్ చేస్తే మీ మెయిన్ పేజ్ లోనే కింద ఉంటుంది ఫాలో ద కోర్స్ అనేది, అది క్లిక్ చేసి అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఫస్ట్ చెప్తుంది ఇదిలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆ తర్వాత చిన్న టెస్ట్ లాగా పెడుతుంది అనమాట. క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇస్తుంది, అది సెలెక్ట్ చేసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే అయిపోద్ది. కరెక్ట్ ఆన్సర్ అంటే అది మళ్ళీ ఆప్షన్ ఇస్తుంది. నువ్వు ఫస్ట్ తప్పు సెలెక్ట్ చేసినావు అనుకో, ఆ తప్పురా మళ్ళీ చూడరా అంటుంది. మళ్ళీ సెకండ్ ఆప్షన్, అది తప్పు అయితే ఒరే చూడరా సరిగ్గా అంటుంది. థర్డ్ ఆప్షన్ ఇస్తారు. అలానే ఉండదు. ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఏదైతే కమ్యూనిటీ గైడ్ లైన్ వార్నింగ్ అని కనిపిస్తుందో అది వెళ్ళిపోద్ది. యువర్ పేజ్ విల్ బి నార్మల్ అగైన్. ఆ రెడ్ కలర్ ఉండదు, మీకు ఆ డిమోటివేట్ అవ్వకుండా ఉండొచ్చు. డి రెడ్డి కమెంటెడ్, సినిమాట్స్ నిన్ను ఎవడు డెస్ట్రాయ్ చేయలేదు, నువ్వే డెస్ట్రాయ్ అయిపోతావు, ఫేక్ ఎడిటర్, ట్రై క్రియేటింగ్ సమ్ ఓన్ కాంటెంట్ ఫస్ట్. ఓకే నైస్. ఎందుకు లేదు వచ్చి మరి మీద పడిపోయి వచ్చి తెచ్చుకుంటున్నారు వీళ్ళు, నాకు అర్థం కాదు. లేదు, అతని మీద ప్రేమతోనే నేను రావద్దు అంటున్నా. లైవ్ లో మళ్ళీ ఏం మాట్లాడతామో తెలియదు ఎందుకు అనవసరంగా. టోటల్ టాలీ టు బాలీవుడ్ కమెంటెడ్, సిహెచ్ భార్గవ్ మీరు ఏమన్నా సంఘ సేవ చేస్తున్నారా? 3 యాంగ్రీ బాయ్స్ కెరియర్ పోతే యూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎఫ్ఐఆర్ లో వాడి పేరు ఉంటే స్టూడెంట్ ని వార్ అని రెచ్చగొడుతున్నారు. సిహెచ్ భార్గవ్ మీరు ఏమన్నా సంఘ సేవ చేస్తున్నారా? 3 యాంగ్రీ బాయ్స్ కెరియర్ పోతే యూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే భార్గవ్, నా మీద పడుతుంది చెప్పు. నీ లైఫ్ పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అడుగుతున్నారు చెప్పరా హర్ష? నీ చేతిలో ఉండే పిల్లి ఓయో మనీ. ద థింగ్ ఈజ్ కరెక్ట్ గా ఉన్నంత వరకు ఏవి కాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే నాకు అర్థమైంది టిఎఫ్ఐ ఆర్ సమ్ పీపుల్ ఇన్ టిఎఫ్ఐ ఏదో బెదిరిద్దాం ఇండైరెక్ట్ గా ఈ ఇన్సిడెంట్ ని వాడుకుందాం అనుకుంటున్నారు కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఈజీ. మనం లైన్ దాటినంత వరకు, మనం కరెక్ట్ గా ఉన్నంత వరకు ఐ డోంట్ థింక్ వీళ్ళు ఏమైనా ట్రై చేసినా కూడా ఏం ఉండదు. అండ్ ఐ వుడ్ అడ్వైజ్ కింగ్ చంద్రరాజ్, మీరు కూడా లాయర్ ఎవరన్నా తోడుగా తీసుకెళ్తే బెటర్. లాయర్ తీసుకెళ్తే బెటర్ అంటున్నారు మీరు? ఒకళ్ళే వెళ్ళకండి, బెటర్ టేక్ లాయర్ విత్ యూ. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు ఏంటో మనకి ఏం తెలియదు కదా అసలు ఏం జరుగుతుంది అని. ఇట్ ఈస్ అడ్వైజబుల్. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు మాట్లాడుకొని వెళ్తే అట్లీస్ట్ వాళ్ళు కూడా అర్థం అవుద్ది మీరు సీరియస్ గా ఉన్నారు అది. ఓకే, ఐ విల్ గో విత్ ద లాయర్ టుమారో. రావణ్ ఫర్ యూ యాడ్ చేయాలంట, నంబర్ లేదు. రావణ్ ఫర్ జాయిన్ చేయండి, కాస్త ఎంటర్టైన్మెంట్ అన్నా ఉంటుంది, ఇస్తాడంట. అది ఓకే. చంద్రహాస్ అన్నయ్య, ఇప్పుడు అంటే వేరే స్టేట్ లో ఉన్నా గానీ పోలీసులను పంపిస్తారంటావా మనలో అన్నమాట? అంటే ప్రణీత్ హనుమంత్ కోసం పంపించారు కదా. టు బి ఆనెస్ట్, అతను చేసిన చాలా పెద్ద తప్పైనా సరే చాలా దారుణాలు చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అంత ఎఫర్ట్ అంత ఇది జరిగిందంటే నాకు విధంగా హ్యాపీగా ఉన్న బాధ కూడా ఉంది. ఏంటంటే రావణ్ ఫర్ వచ్చారు రా ఆఫీషియల్ అకౌంట్ తో యాడ్ మీ గైస్ అని ఒక కామన్ ఉన్నాడు కింద. కాదులే, అయితే ఒక కామన్ పర్సన్ జరిగితే ఇలా ఉంటదా బ్రో? ఎంతమంది ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, ఎన్ని ట్యాగులు చేస్తున్నా అస్సలు ఉండదు. సో అంటే అది ఒక సెలబ్రిటీ రియాక్ట్ అయ్యారు కాబట్టి దానికి కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే రియాక్ట్ అయ్యారు కాబట్టి అది ఫాస్ట్ గా వాళ్ళ యాక్షన్స్ తీసుకున్నారు. అది మాస్ బుల్లింగే కదా బ్రో, ఇది కంప్లీట్ మాస్ బుల్లింగే కదా. జనాల్ని నీ పవర్ ఉంది కదా నువ్వు అబ్యూస్ చేసుకోవడమే కదా ఇది. అంటే అక్కడ దాకా నాకు పర్లేదు అనిపించింది బ్రో. ఏంటంటే సీఎం రియాక్ట్ అయ్యారు, అక్కడ దాకా ఓ పాయింట్ వరకు ఓకే, సరే ఈ పాయింట్ కి జనాలు అందరు రియాక్ట్ అవ్వాలి, ఏదో ఒక యాక్షన్ కావాలని చెప్పి అక్కడ దాకా వెళ్ళింది, గుడ్. కానీ సీఎంఏ రియాక్ట్ అయ్యారు, ఇట్స్ ఓవర్. ఇంకా దట్ మ్యాటర్ ఇస్ ఓవర్. దాని తర్వాత వచ్చారు చాలా మంది సెలబ్రిటీస్, ఇంకా అప్పుడు వచ్చి ఇంకా వర్చు సిగ్నలింగ్ అనమాట. ఆల్రెడీ అయిపోయింది, పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి లేదు 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 అని దాని తర్వాత మాట్లాడిన వాళ్ళందరూ నా దృష్టిలో ఇంకా వర్చు సిగ్నలింగ్. అంటే నేను మంచోడిని అని వచ్చి చెప్పుకోవడానికి తప్ప నేను ఒక పార్ట్ దీంట్లో నేను హర్ష కూడా వీడియో చేసామన్నమాట. ఏదైతే తను ఏంట్రా అది బ్రాడ్కాస్టింగ్ ఛానల్, ఆ బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో అమ్మాయిల్ని చిన్న చిన్న పిల్లల్ని కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఐ మీన్ ఒక 11K పీపుల్ ముందు ఒక 4-5 కలిసి డార్క్ కామెడీ అనే పేరుతో వల్గర్ గా మాట్లాడడం, అదే వాళ్ళ కంటెంట్ అనమాట బ్రాడ్కాస్టింగ్ ఛానల్ మొత్తంలో. అది అంతా చూసిన తర్వాత ఇంకా ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి మళ్ళీ సపోర్టర్స్ అన్నట్టు మాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. హాఫ్ డోస్ సేస్ బార్బల్ అన్న వెస్టర్ లో బెట్ కూపర్, ఐస్వార్డ్, ప్యూడిఫై ఎక్సెట్రా వాళ్ళు కాపీరైట్ వీడియోస్ చూస్తే ఏ స్ట్రీమ్ లో 3 వీడియోస్ చూస్తే 3 ఛానల్స్ వాళ్ళు ఏహెచ్ఎస్ స్ట్రైక్ అంట. నాకు అసలు అర్థం కాలేదు. ఫారెన్ లో ఇప్పుడు వాళ్ళు చూసి రియాక్ట్ అయ్యేటప్పుడు కాపీరైటెడ్ వీడియోస్ ని 3 వీడియోస్ ని చూస్తే ఆ 3 వీడియోస్ పైన 3 డిఫరెంట్ వాళ్ళు ఒకే వీడియో పైన స్ట్రైక్స్ వేయచ్చా? ఏయచ్చు బ్రో. సీ ద థింగ్ ఈజ్ ద టాలీవుడ్ హస్ ద పొటెన్షియల్ టు రిమూవ్ మై ఛానల్. అంటే దే కెన్ ట్రై, అది అవ్వదు బట్ దే కెన్ ట్రై. 3 స్ట్రైక్లు వేసి చేయొచ్చు. అంటే ఎవరి మీద ఎవరైనా వేయొచ్చు. బట్ ఐ థింక్ వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఒక పర్సనల్ రెప్ చాలా కనెక్ట్ ఉంటుంది యూట్యూబ్ తో. సో అంత దూరం వెళ్ళకపోవచ్చు. వికాస్ కమెంటెడ్ విత్ 40 రూపీస్ సూపర్ చాట్. అన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పాయింట్ టాపిక్ కి స్టిక్ అవ్వండి. స్టార్టింగ్ నుంచి అదే కదా చేసేది. అదే దాని గురించి కదా ఎగ్జాక్ట్లీ. ఓయో మనీ ఎందుకు రా స్పామ్ చేస్తున్నారు? ఏంటి ఓయో మనీ అంట, సెలబ్రిటీ ఆఫ్ 301. సరే గైస్, నేను యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళాలి. ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉందా? నేను మాట్లాడేసి ఇంకెళ్తా. ఐ హ్యాడ్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్ యూ భార్గవ్. కాకపోతే వర్క్ ఉందన్నావు కదా, ఇప్పుడు కాదు, అంటే బార్బెల్ వెళ్ళిన తర్వాత మనం డిస్కషన్ లా పెడదాం అనుకున్నా, బట్ ఐ డెంట్ నో దట్ యు వర్ బిజీ. అదే యాక్చువల్లీ నా వీడియో కూడా రిలీజ్ అయింది 8:45 కి. సో ఏ వీడియో పెట్టావు? గేమింగ్ వీడియో, సెకండ్ గేమ్ ప్లే వీడియో పెట్టా. ఎప్పుడుదో తీసి పెట్టా మా సెకండ్ ఛానల్. మెయిన్ ఛానల్ పెట్టలేదు ఇంకా? మెయిన్ ఛానల్లో 3 వీక్స్ నుంచి లేదు. ఓకే ఓకే. లైవ్ చేశారు కదా మీరు? ఇప్పుడు రీసెంట్లీ లైవ్ చేశాం.
సరే బ్రో, అయితే వెళ్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అన్న. థ్యాంక్స్ ఫర్ వీడియో చేస్తున్నావు భార్గవ్ ఇష్యూ పైన? నువ్వు ఇష్యూ పైన వీడియో ఏమైనా చేస్తున్నావా? ఈ ఇష్యూ పైన చూస్తాను. ఇంకా దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, అంటే జనాలే రిపిటేటివ్ అయిపోతుంది అనుకున్నారు. ఏదైనా కొత్తది మనకి దొరికితే వీ కెన్ యాడ్ దట్ వన్. ఎందుకంటే ఇప్పటికీ అందరికి దాని మీద రిపిటేటివ్ గా చేస్తూనే ఉన్నారు. నేను అదే మాట్లాడాలి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా. సో ఏదైనా కొత్త థింగ్ వచ్చిన వెంటనే లైక్ వీ కెన్ యాడ్ దట్ అండ్ వీ కెన్ మనం ఆ వీడియో పెడితే కొంచెం దానికి అర్థం ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ చేసిందే నేను మళ్ళీ రిపీట్ చేసుకుంటూ పోవాలి స్టార్టింగ్ నుంచి. ఆల్రెడీ బ్యాక్ ఎండ్ నుంచి ఏం చేస్తున్నాను 3 Angry Boys కి తెలుసు నేను ఏం చేస్తున్నాను బ్యాక్ ఎండ్ నుంచి. మనం అది కనుక మనకి సక్సెస్ అవ్వకపోతే వి విల్ డూ. ఇంకోటి నా సజెషన్ ఏంటంటే ప్రతి క్రియేటర్ కి ప్లీజ్ డోంట్ టేక్ దిస్ ఇష్యూ యాజ్ ఎ రీచ్ పాయింట్. అంటే అందరూ రియాక్ట్ అవ్వాలి. పాయింట్స్ ఉన్న పాయింట్స్ అయినా అందరూ రియాక్ట్ అయితే పైన వరకు రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది రీచ్ అవ్వాలి, ఎక్కువ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ మిస్టేక్ విష్ణు అనేది ఎంత రీట్వీట్ అవుతుందో అంత ప్రెషర్ పెరుగుతుంది. జనాల నుంచి పబ్లిక్ సపోర్ట్ ఉంది అని తెలుస్తుంది. అది లేకనే కదా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ వేసుకునేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది, స్టేషన్లో పెడతామని పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూని ఒక టాపిక్ లాగా చూడకుండా ఒక మోటివ్ ఆర్ రెవల్యూషన్ లాగా చూస్తే మనకే మంచిది, మన ఫ్యూచర్ కే మంచిది. స్ట్రైక్ ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వచ్చు. అది కూడా అవ్వదు బ్రో, మేబీ ఏదో కొంత ఎక్స్టెంట్ వరకు. వెళ్ళొస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. బై గైస్. బై. థ్యాంక్ యూ. అది అవ్వదు గైస్. నాకు కూడా స్ట్రైక్ పడింది అండ్ రావన్ ఫర్ యూ. అది రియల్ అకౌంటా ఫేక్ అకౌంటా చెప్పండి తొందరగా. రియల్ అకౌంట్ తోనే వచ్చారా? నేను నమ్మను. మాడతారా బర్బెల్ బ్రో? గైస్ ఎవరు రావణ్ ఫర్యూనా? బర్బెల్ బ్రో మాడతారా రావణ్ ఫర్ యూ? ఆయన నంబర్ లేదు భయ్యా, యాడ్ చేద్దాం అన్నా. నేనే మాట్లాడతలే బ్రో, రాదర్ స్ట్రైక్ ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవుతే ఐ కెన్ హెల్ప్ హిమ్ అవుట్. యా బ్రో, రావణ్ ఫర్ యూ బ్రో డార్లింగ్, నీకు స్ట్రైక్ ఏదైనా పడింది అంటే బార్బెల్ బ్రోకి నువ్వు మెసేజ్ చేసినావంటే హీల్ గివ్ యూ. అండ్ మెయిల్ ఎలా రాయాలి అనేది నేను ఒక తీసుకుని అది దీని ఈ లైవ్ కింద నేను పిన్ చేసి పెడతాను. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ డార్లింగ్స్, మీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే యూ కెన్ జస్ట్ గివ్ మీ ద ఆస్క్ ఇన్ ద కమెంట్స్ అండ్ విల్ డెఫినెట్లీ ఆస్క్. ఎందుకంటే ఐ వాంట్ దిస్ టు బి లైక్ ఎ డిస్కషన్. బేసిక్ ఏంటంటే ఇది అవుతూనే ఉంటది బ్రో, అది నాకు నమ్మకం లేదు. దిస్ విల్ గో ఆన్ అండ్ ఆన్. సో ఇట్స్ రిలేటెడ్ టు ఈగో కదా, అది ఆగదు కదా. కాదు, బేసిక్ గా చాలా మంది చూడరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచు విష్ణు ఇదే చేసాం మనం, వేరే మూవీ వేరే వాడు చూడ్డు, అసలు ఈ వీడియోనే చూడ్డు, వాడికి అసలు తెలియదు స్ట్రైక్ అది ఇది అని. వాళ్ళకి రూల్స్ తో పట్టింపు లేదు, నాకు నచ్చంది ఉండకూడదు, అంతే. ఒక దారి కావాలి. సగం మందికి తెలీదు. వీళ్ళు డబ్బుల కోసం చాలా మంది, ఇది ఒక బిజినెస్ అంతే. ఇప్పుడు చాలా తమాడా గానీ సినిమా వీళ్ళందరూ ఏంటంటే ఓకే సెలబ్రిటీ, దాని పేరు ఏదో ఉంది అఫీషియల్ గా, సంథింగ్ లైక్ మీ పరువు కాపాడే బ్యాచ్ టైప్ లో ఏదో ఉంటది. సో వీళ్ళు వెళ్ళి సార్ మా మీద వీడియో వచ్చింది మీరు ఏమైనా చేయగలుగుతారా అంటే, ఓ మేము చేస్తామండి, మేము స్ట్రైక్ వేస్తామండి అని వాళ్ళు వేస్తా ఉంటారు. వాళ్ళ పనే అది, డబ్బులు తీసుకొని చేస్తున్నారు. ఎంత ఉందంటే ఇప్పుడు అనసూయ గారి పైన ఒక వీడియో చేస్తున్నాను, దాంట్లో నేను బూతులే మాట్లాడలా, జస్ట్ ఒక క్వశ్చనింగ్ ఉంటుంది అంతే. ఎలా అంటే నమ్మగలుగుతున్నారు క్వశ్చన్, దానికి వాడు కాల్ చేసి వ్యాక్డౌట్ మీడియా, నాకు మొహమాటాలు నేను పేరు తీసుకొని మాట్లాడతా, వ్యాక్డౌట్ మీడియా వాడు కాల్ చేసి హీ వాస్ లైక్, నాకు నువ్వు ఇప్పుడు పబ్లిక్ అపాలజీ చెప్పాలి, పబ్లిక్ అపాలజీ వీడియో తీసి అప్లోడ్ చేయాలి. చెప్తాను సార్, నేనేం తప్పు చేసి చెప్పండి చెప్తా, నేనే బూతులు ఏమన్నా మాడినా, సెక్షువల్గా ఏమన్నా మాడినా, హెరాస్మెంట్ కమెంట్లు ఏమైనా చేసినా, ఏం చేసినా అంటే అవన్నీ కాదండి, మీరు చేసిన వీడియో మేడంకి నచ్చలేదు, సో మీరు పబ్లిక్ అపాలజీ చెప్పాలి, ఆ వీడియో తీసేయాలి, లేదా ఆన్ ద కాల్ నేను ఛానల్ టర్మినేట్ చేస్తాను. నాకు తెలియదు ఇవన్నీ తెలియదు, అప్పుడు నాకు ఫేర్ యూస్ పాలసీ ఏది తెలియదు. ఐ వాస్ లైక్, దేనికన్నా అంత కోపము? నేను ఆల్మోస్ట్ లైక్ 4 సంవత్సరాల నుంచి చేస్తానన్నా, వీడియో ఛానల్ డెవలప్ చేసుకుంటున్నాను, అప్పుడు 70,000 ఎంతో ఉన్నవారు. నాకు ఆన్ ద కాల్ ఛానల్ టర్మినేట్ చేస్తాను అంటే నాకు టీం ఉంది, నాకు వ్యాక్డౌట్ మీడియాకి ఒక రెప్యుటేషన్ ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 2,000 ఛానల్స్ దాకా లేపేసినాం మేము. ఇట్ డజంట్ మ్యాటర్, మాకు ఆన్ ద కాల్ లేపేస్తాను, ఇది ఎలా లేపుతానో కూడా చెప్తా అని చెప్పేసి వాడు చెప్పాడు. నాకు ఈ మూవీ రైట్స్ ఉన్నాయి, ఈ మూవీ రైట్స్ లో మీమ్స్ అన్ని నువ్వు వాడున్నావు, ఆ పాయింట్ పెట్టి దాని తమిళ టైం స్టాంప్ పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆన్ ద కాల్ కంప్లీట్ అయ్యే స్ట్రైక్ వేస్తాను నీ మీద, ఛానల్ ఎగిరిపోద్ది, ఎవడు చెప్పుకుంటూ చెప్పుకొచ్చుద్దాం, మర్యాద పబ్లిక్ అపాలజీ చెప్తావా లేదా అని చెప్పి ఆడితో 4 గంటలు మాట్లాడి, నువ్వు తీరా
నువ్వు ఛానల్ తీయాలి, నేను చూడాలి. నైల్ టికెట్ బ్యాచ్, సాయి ద గ్రేట్, 3 యాంగిల్ బాయ్స్ అందరం కలుసుకొని వీడియో చేస్తాము, లెట్స్ ఫైట్, చూద్దాం నువ్వు ఛానల్ తీసారా అని చెప్పిన. దానికి వాడు ఎందుకు సీరియస్ అవుతారు ఇప్పుడు ఈ మొత్తం దానికి? ఓకే మనం మాడుకుందాం, మెల్లగా మాడుకుందాం కదా, అయిపోయింది, వీ కెన్ డిస్కస్ అండ్ సాల్వ్ దిస్. ఎందుకు అలా అందరూ వీడియో చేయడం ఎందుకు అని చెప్పి అప్పుడు దిగినాడు వాడు. 4 గంటలు అయ్యా సార్ 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 అని మాట. అబ్బే నువ్వుతో ఏంది మాడేది, నేను ఎవరో తెలుసా నీకు, నేను ఎవరో తెలుసా, నా రెప్యుటేషన్ తెలుసా నీకు అని మాడి. లాస్ట్కి నువ్వు వీడియో తీసి నీ ఛానల్ వదిలేస్తా. నాకు భయం వేసింది. వాడు ఎప్పుడైతే ఇట్లా మాట్లాడాడో నీ ఛానల్ తీయేస్తానండి ఇప్పుడు ఆన్ ద కాల్ టెర్మినేట్ చేస్తా అన్నాడో నాకు భయం వేసింది. భయం వేస్తుంది ఊరుకున్నా వాడు, ఏం తెలియని వాళ్ళకి పెట్టా. సో నేను తీసి ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన, అది మళ్ళీ రీఅప్లోడ్ చేస్తా ఇప్పుడు యూట్యూబ్ లో. చూద్దాం ఈసారి రాన్న, ఇప్పుడు నాకు తెలుసు కదా నాకంతా మిస్టర్ బ్యాక్ డౌట్ మీడియా, ఇప్పుడు రా. బార్బల్ అన్న యుఎస్ లో ఈ ఎంసిఎన్ కల్చర్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ కెన్ యూ బ్రో ఇప్పుడు బస్ ఫీడ్ అనేది ఎంసిఎన్ కిందకి వస్తుంది కదా, అలా చాలా ఉన్నాయి. బస్ ఫీడ్ కానీ కార్ రివ్యూ ఛానల్స్ ఈ చాలా మటుకు ఇవే ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ ఫేర్ యూస్ చాలా హై ఇది ఉంటది కాబట్టి అసలు ఎవడి మీద స్ట్రైక్ లేడు అసలు. సో ఇప్పుడు ఇదంతా ఇంకా విత్ ఇన్ ద కల్చరే అలా ఉంటది. ఇది కరెక్టే కదా, ఇది రూల్ కదా, ఎందుకులే. ఈ మన ఇండియాలోనే బ్రో ఇట్ గోస్ బోత్ వేస్. ఈ సినిమా వాళ్ళది కూడా వాళ్ళ మీద మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది వచ్చినప్పుడు వీళ్ళ మీడియా దగ్గరకు వచ్చి ఏంటండి పెద్దానికి కట్ అయిపోతారు, మా సినిమా రిలీజ్ లో ఆపుతారు, మతాలు గానీ కాస్ట్ వైజ్ గానీ ఏదో ఒక ప్రాబ్లం ఎవరో ఒకరికి ఉంటది, ఎట్లా తీస్తామండి మీ సినిమాలని వాళ్ళే అక్కడ ఏడుస్తారు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మన మీద పడతారు. అండ్ ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు మనోజ్ గానీ ఎవరైతే ఇదంతా మాట్లాడుతున్నారో బయటకు వచ్చి వాళ్ళకి అర్థం, అది కావాలని చేస్తున్నారు చేస్తున్నారు తెలియదు కానీ వాళ్ళు ఏ పావుకైతే ఫుడ్ పెడుతున్నారో అదే వచ్చి వాళ్ళని కాటేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి బూతులు మాట్లాడకూడదు, సెక్షువల్ గా ఏ జోక్లు వేయకూడదు, అంటే సెక్షువల్ అబవ్ 18 చెప్తున్నాను నేను, అన్ని అంటున్నారు. సో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ మీ సినిమాల్లో అదే చూపిస్తున్నారు కదా. మీ సినిమాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు గానీ మన విశ్వక్సేన్ గానీ బూతులు మాట్లాడుతున్నారు కదా. మైనర్ అమ్మాయితో నువ్వు మైనర్ అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ కూడా డైరెక్ట్ అదే నేను వీడియోలో మాట్లాడింది అదే. షీఈ్ అండర్ 18, షీఈ్ అండర్ 18, షీఈ్ 17. నువ్వు ఆ రొమాంటిక్ ఆ సెక్షువల్ సీన్ చూపించేటప్పుడు షీ వాజ్ 17. ఆ పిల్ల కన్సెంట్ తీసుకుంటా అంటే కన్సెంట్ అంటే అదే కదా, మైనర్ కి కన్సెంట్ ఉండదు. 100 crore మూవీ అది కలెక్ట్ చేసింది. షీ వాజ్ 17 ఆ టైంలో. బట్ హౌ రూల్స్ వర్తించవు కొంతమందికి. నన్ను క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ చేయలేదు దాన్ని. నేను అసలు ఈ పాయింట్ ఎందుకు రాసినా కూడా తెలియదు. వీడియోలో ఏదో ర్యాండమ్ గా చూస్తే గుర్తొచ్చింది నాకు. డార్లింగ్స్ నేను చూసాను, విఆర్ రాజా వీడియో పెట్టాడు, నేను చూసాను. థ్యాంక్స్ అలాట్ విఆర్ రాజా బ్రో ఫర్ దట్, ఫర్ టేకింగ్ ఎ స్టాండ్. అండ్ నేను ఇంకా వీడియో చూడలేదు, మొత్తం చూసిన తర్వాత డెఫినెట్లీ లీవ్ ఎ కమెంట్, బికాస్ వి నీడ్ పీపుల్ టు కమ్ అవుట్ అండ్ టాక్. చిన్న ఛానల్ ఎంత పెద్ద ఛానల్ అన్నా బయటకు వచ్చి మాట్లాడడం ఇంపార్టెంట్. ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు, అది ఎంత ముందుకు వెళ్తుంది, అది ఎంత రీట్వీట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ వాట్ ఆర్ యూ టాకింగ్, ఇట్స్ అబౌట్ టాకింగ్. బయటకు వచ్చి మాట్లాడడం. 5 వ్యూస్ వస్తున్నాయా, 10 వ్యూస్ వస్తున్నాయా, దానిలో ఎవ్రీ సింగిల్ వ్యూ కౌంట్స్, ఎవ్రీ సింగిల్ ట్వీట్ కౌంట్స్. #యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ విష్ణు అని మీరు సెర్చ్ బార్ ట్విట్టర్ లో కొడితే మీకు చాలా వస్తాయి. దాంట్లో మీకు నచ్చిన దాన్ని రీట్వీట్ చేయండి, నేను టైప్ చేయలేను అనుకుంటే, లేదా టైప్ చేసి నువ్వే పెట్టు. ద ఎండ్ ఆఫ్ ద లైన్ ఆ ట్వీట్ అనేది ఎప్పుడైతే ట్రెండింగ్ లోకి వెళ్తుందో అప్పుడు దానికంటూ ఒక ఇంపాక్ట్ వస్తుంది, ప్రెషర్ వస్తుంది, జనాలు వింటారు. ఇప్పుడు నన్ను జైల్లో పెడతా అన్నారు, రేపు పొద్దున నేను వెళ్తా, రేపు పొద్దున 10 o'clock నేను స్టేషన్కి వెళ్ళాలి అన్నారు, నేను వెళ్తా, మొహమాట లేకుండా వెళ్తా. కానీ అది వాళ్ళు తగ్గి వెనక్కి పోవాలి అంటే పబ్లిక్ సపోర్ట్ ఉండేది ట్విట్టర్లో. సో మీరు దాన్ని #, చేసుకుంటూ ఈ ఇష్యూస్ మాట్లాడి ఎంతవరకు నాకు హెల్ప్ చేయమని చెప్పట్లేదురా, ఒక ఇష్యూ అండ్ ఒక కాజ్ గురించి మాట్లాడుతున్నాం. మీ ఫేవరెట్ క్రియేటర్ ఒకడు ఉంటాడు, ఆడిపోయిన రేపు బుల్లి చేస్తారు, నాకు ఇది నచ్చలా, ఇది మాడే పద్ధతి నాకు నచ్చలా, ఇది లేపేయండి రా అంటాడు. ఏమీ చేయలేదు మీరు, అయ్యో అలా అయిందా అన్నం కన్నా. ఎందుకు ఫెయిర్ పాలసీని అబ్యూస్ చేస్తున్నాడు కాబట్టి. ప్రతి ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడితేనే వీళ్ళు తగ్గుతారు. ఓకే జనాలంతా అర్థమైంది, వీళ్ళు చెక్ చేస్తారు, వీళ్ళు మాట్లాడితే అని చెప్పి అర్థం అవ్వాలి వాళ్ళకి. సో అందుకు బయటకు రమ్మంటున్నాను, వీడియోస్ చేయమంటున్నాను. ఇన్ఫర్మేషన్ గురించి నువ్వు కొత్త విషయం సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎవరు ఇక్కడ. సో కమ్అట్ అండ్ మేక్ వీడియోస్ అండ్ టాక్ ప్లీజ్. చిన్న చిన్న కూడా వీడియోస్ చేయడము, చిన్న చిన్న మీమ్ పేజెస్ కూడా మీమ్స్ చేయడము, నిజంగా చాలా మంది రియాక్ట్ అయ్యారు కూడా. పెద్ద పెద్ద వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు. ఆల్ ద థ్యాంక్స్ టు బార్బిల్, సీరియస్లీ. అలా ఏం లేదు బ్రో, అది మన రెస్పాన్సిబిలిటీ అనుకోండి. నాకు అనిపించింది చేయాలా వద్దా అని. కానీ నాకు బేసిక్ గా ఐ అండర్స్టూడ్ దేర్ మోటివ్. లైక్ మూవీ రివ్యూవర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది.
ఆల్మోస్ట్ కానీ బ్రో మీరు ముందుకు వచ్చి మాడిన తర్వాత ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఆల్ ద మూవీ రివ్యూస్ విల్ కమ్ అవుట్ అండ్ వాయిస్ అవుట్ అండ్ మాడతారు, వీడియోస్ వస్తాయి, అందరూ మాడతారు అనుకుని మనం కూడా లైవ్ లో వాళ్ళకి ఆల్రెడీ యాక్టివ్ స్ట్రైక్స్ ఉన్నట్టు ఉన్నాయి, వస్తామన్నారు ఆల్రెడీ. కొంతమంది చేస్తూ ఉన్నట్టు కూడా ఉన్నారు, కొంతమంది ఎందుకులే అన్నట్టు ఉన్నారు. ఇంకా ఇంకా వాళ్ళది. బట్ నా పాయింట్ ఏంటంటే మీకు అయింది. సో పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. మా కమ్యూనిటీలో అందరూ ఇట్స్ నాట్ అబౌట్ గ్యాంగ్ వార్స్, బట్ కమ్యూనిటీలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి మాడుతున్నప్పుడు యూ స్పోక్ when it's against the movie industry, we were అందరూ ఫాలో అవుతాను, నేను ఫాలో అవుతాను, మిగతా అందరిని ఫాలో అవుతాను, వాళ్ళ స్టోరీస్ అన్ని చూస్తున్నాను. అండ్ జస్ట్ లుకింగ్ లైక్ ఎవరో ఒకరు మారుతారు అని. వన్స్ మీరు ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత వీడియోలు ఎక్కువ రావడం స్టార్ట్ అయినాయి అన్న. మేబీ కోయిన్సిడెన్స్ కూడా అయ్యిండొచ్చు కదా బ్రో. అంటే లేదు సేమ్ టైం ఏం లేదు, మీ వీడియో తర్వాతే చాలా మంది వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది కూడా లైక్ చాలా సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అది కూడా చాలా రాంగ్. అది దెర్ ఇస్ నో వే వీ కెన్ గెట్ బ్యాక్ టు హిమ్. కానీ అదే చంద్రరాజు వీడియో వాడి నాకు అక్కడ మెయిన్ ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యా వీడియో చేయాలని. లైక్ ఒక స్ట్రైక్ వేయడం ఒక లెవెల్, కానీ అలా స్ట్రైక్ వేసాడు అని చెప్పిన వీడియో వైరల్ అవుతుంది, దాని మీద కూడా స్ట్రైక్ లేద్దాం అనేది ఏంటిది? రేపు ఏంటి దర్శన్ కేసులా చేస్తారా ఏంటి మాట్లాడితే? అదే ఉంది. నాకు అర్థం కాలే. పొద్దున్న లేసరికి నాకు ఫస్ట్ కాల్ వచ్చింది, ఎంత కమ్ముడు పోయినావు అన్నా నువ్వు అని. ఆడు ఎవడకూడదు నాకు. అరే అమ్ముడు పోవడం అంటే నీ నుంచి నువ్వు కాపీరైట్ ఓనర్ స్ట్రైక్ అని వచ్చింది, నువ్వు అన్నావు బయటకు వచ్చి లేదు నేను చేయను అని. భయపడేది ఎందుకు నించుకున్నావు అని. ఊరు దేవుడా నేనేం చేయలేదురా, నీ స్ట్రైక్ లేదురా అంటే మరి అక్కడ కాపీరైట్ ఓనర్ ఎందుకు ఉంది? నువ్వే కదా అన్నావు, నువ్వే కంటెంట్ రైటర్, నువ్వు కంటెంట్ ఓనర్, స్ట్రైక్ దాన్ని నీకు రైట్స్ నీకు ఉన్నాయి, దాన్ని క్లిప్లేం వాళ్ళకి అన్నావు కదా, మరి నీ పేరు ఎందుకు ఉంది అని. ఒరే ఉండు డార్లింగ్ నేను చెప్తాను, నేను చూడండి రా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ మళ్ళీ చెక్ చేస్తే అక్కడ వాడు కాపీరైట్ చేస్తారు కదా, అక్కడ ఒరిజినల్ కంటెంట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ నాకు పంపిరా అని చెప్పిన. ఆడు పంపించింది దాన్ని చెక్ చేస్తే అది ఫేక్ దాంట్లో అప్లోడ్ చేస్తున్నాడు, శివ అనే దాంట్లో అప్లోడ్ చేసి పెట్టున్నాడు. ఆల్రెడీ కాల్ చేశారు నాకు అది లైవ్ లో కాల్ రికార్డింగ్ వచ్చింది కదా, లైవ్ లో ఉన్నప్పుడు కాల్ చేసి ఆయన కాల్ చేసి ఇంటిమేట్ చేస్తున్నాడు అనమాట. అరే ఇందాకే ఈ రోజు జరిగింది, అంతా ఈ రోజు జరిగి ఆయన చెప్పాడు అనమాట, నాకు దీనికి సంబంధం లేదండి, నాది సపరేట్ కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళు నన్ను హైర్ చేసుకున్నారు, ఇట్లా కంటెంట్ అనేది అన్నారు హర్ష వాళ్ళు, రెప్యుటేషన్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఉంది, రెప్యుటేషన్ మేనేజ్మెంట్ కంపెనీ మాది. సో మీరు ఒప్పుకున్నారు అని చెప్పారు మాకు, ఇట్లా మీరు ఆ వీడియో రైట్స్ అన్ని మాకు ఇచ్చేయడానికి ఒప్పుకున్నారని చెప్పారు. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం, సెకండ్ కన్ఫర్మేషన్ కోసం నీకు కాల్ చేస్తున్నాను, నువ్వు ఓకేనా అని అడిగారు. అందుకే నేను లైవ్ లో మాట్లాడింది మీరు చూసారు, ఎందుకు ఇస్తాను నేను ఇవ్వను కదా అని. ఓ అవునా అండి, ఓకే సరే సార్ నాకు ఇలా చెప్పారు అనేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన చదివే చెప్తున్నాడు, సార్ మీరు ఆ వీడియో ఏదో లైవ్ అవుతుంది, నన్ను అంటున్నారు అందరూ మా వాళ్ళు, నా వాళ్ళు వచ్చింది అనేసి. నేనేం చేశాను సార్, వాళ్ళు నాకు చెప్పింది చెప్పారు, ఏమని వాడు ఒప్పుకున్నాడు, మీరు జస్ట్ వాడు ఓకే అంటే వాడు ఓకే అని చెప్పేస్తారు, మేము మీ స్ట్రైక్ వేసేసి చెప్పినారు. నేను స్ట్రైక్ వేసింది కూడా నేను కాదు, మీరు ఎప్పుడైతే నో అని చెప్పారో ఐ స్టెప్డ్ బ్యాక్. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అంటే నేను చెప్పా, సార్ మీ దరిద్రం ఏంటంటే మీ పేరు శివ అవ్వడం, ఆ ఛానల్ పేరు శివ అవ్వడం, స్ట్రైకులు పడింది ఆ లింక్ నుంచి అవ్వడం. సో ఇది కోఇన్సిడెన్స్ అని మీరు చెప్తే నేను వింటా, అయితే మంచిదే, కాకపోతే ఏం చేయలేం. ఎండ్ ఆఫ్ ద లైన్ మీరు లేదన్నారు కదా, నేను దీనిపైన మాట్లాడతానండి అని చెప్పిన. సో దట్ ఇస్ వీళ్ళు మనకే కాదు వేరే కంపెనీ వాళ్ళు కూడా అబద్ధం ఇస్తున్నారు, అవధాలు తీసుకొస్తారు కంపెనీస్ని స్ట్రైక్ లేపడానికి. ఆర్ మేబీ హి ఇస్ లైయింగ్ బ్రో, దట్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇస్ దేర్. అదే అందుకే అనింది, నువ్వు చెప్పింది నిజమైతే నేను వింటా, ఇవన్నీ కోఇన్సిడెన్స్లు అయితే నేను వింటా, నువ్వు తప్పించుకోవడానికి అంటున్నావా లేదా ఐ డోంట్ నో, బట్ నువ్వు చెప్పింది అంటే ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది, ప్రతి ఒక్క రికార్డ్ వేసి పెట్టుకుంటాను నేను. సో నేను వింటాను, లేదంటే ఓకే ఫైన్ అండి. నేను వాళ్ళది అబద్ధం అయితే ఈ ఇష్యూ పైన నేను మాట్లాడుతాను, నెగిటివిటీ నీకు వస్తుంది కదా అంటే వద్దు దీని గురించి ఆడ మాట్లాడుతాను ఎందుకు అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో అది బ్రో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ సాడ్, బట్ ఐ డోంట్ థింక్ దిస్ విల్ స్టాప్ బ్రో. అంటే హర్ష నువ్వు కూడా కౌంటర్ కౌంటర్ చేస్తానే ఉండు అంటిల్ యువర్ వీడియోస్ ఆర్ బ్యాక్. అండ్ వాళ్ళు ఏదో చెప్తున్నారని కూడా మీరు డిలీట్ చేస్తా ఉన్నారు, దాని వల్ల అడ్వాంటేజ్ కింద తీసుకుంటారు అల్టిమేట్లీ. డిలీట్ కాదు, అదే ప్రైవేట్ చేశాడు కదా చంద్రహాస్ కూడా ఫస్ట్ లో 2 వీడియోలు, అది చేయవద్దు. అది అంటే అప్పుడు నాకు కాంట్రవర్సీ ఏవి వద్దు ఆపేద్దాం, ఎందుకు అనుకున్నా. కానీ మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు నా పేరు మీద వేరే వాళ్ళకి స్ట్రైక్ వేసి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కంటెంట్ టేక్ డౌన్ చేసినారని అక్కడ నాకు కోపం వచ్చింది. నేను వాళ్ళతో మాడే విధానం కానీ మొత్తం మారిపోయింది. దాని తర్వాత అప్పుడు నేను వద్దు అనుకున్నా మారుతున్నా, సరే సార్ ఓకే సార్ అయిపోయింది సార్, ఏం సార్ ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండండి, మీరు సుఖంగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, నన్ను హ్యాపీగా ఉంచండి, గమ్మున ఉండండి చెప్తా ఉన్నా. లేదు అన్ని కిక్కి వస్తా అంటే నాకు ఆడ కోపం వచ్చింది ఒక పాయింట్. వాళ్ళ అప్రోచ్ కూడా అలానే ఉంటది అన్న. అంటే ఒకడు మంచిగా మాట్లాడతాడు, నేను మీ తెలుసు
నేను మీ సైడ్ నుంచే మాట్లాడుతున్నాను అయ్యా, మీరు స్ట్రైకులు మేము వెనక్కి తీయేస్తాం, మీరు చిన్న ఛానల్, మీరు మీ వృత్తి అది, మీ ఆదాయం అదే, మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదే, చూసుకోండి, తీసేస్తాము, మీరు ప్రైవేట్ చేసుకోండి, ఎవరికి విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికి అని అన్నాడు ఆయన. ఒకళ్ళు ఇలా వస్తారు, దానికి కరిగిపోయే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది కింగ్ చంద్ర సన్ దగ్గరికి వెళ్ళి అరిచేవాళ్ళు కొంతమంది ఉంటారు, మన 7 lakhs గై, అలాంటి వాళ్ళు ఉంటారు. ట్రైయింగ్ టు ఇంటిమిడేట్ ద నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ విల్ బి బాయ్కాట్ మంచు విష్ణు ట్రెండ్ అవుతది అంటే నో బాయ్కాటింగ్ సమ్వన్. చంద్రరాజ్ నీకు కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఐ డోంట్ థింక్ దే విల్ ప్రొసీడ్ విత్ ఎనీ ఆఫ్ ది యాక్షన్స్. ఎందుకంటే ఇదంతా ఎక్స్ప్లోడ్ అవుతే ద థింగ్ ఇస్ ఇట్స్ ఆల్వేస్ స్మాల్ గై వర్సెస్ బిగ్ గై టైప్ లో వాళ్ళే బ్యాడ్ అవుతారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, ఎందుకన్నా నువ్వు మిస్టేక్ చేసావు, అబద్ధం చెప్పావు, పబ్లిక్ గా ఉంది, మొత్తం ప్రూఫ్లు పెట్టాను, తప్పు అయ్యింది అని ఒక హ్యాష్ ట్యాగ్ వేస్తే ఇదంతా అయిపోద్ది, ఎవడిపాటు కూడా పనులు చేసుకుంటాడు. నువ్వు జస్ట్ ఎందుకన్నా అంత ఈగో ఎందుకు? తప్పు చేసిన అబద్ధాలు చెప్తున్నావు కదా, పబ్లిక్ అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోయినావు, నేను అబద్ధం చెప్తాను అని చెప్పేసినావు అంటే నీ క్యారెక్టర్ అయితే ఇంపార్టెంట్, నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదా? లేదు బ్రో, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, మన మీకు ఐడియా ఉందా లేదు, మంచు మనోజ్ గారు అప్పట్లో వీడియో పెట్టారు, మంచు విష్ణు వచ్చి ఫైట్ ఏదో జరిగింది, హౌస్ ఆఫ్ మంచు 6 నెలల్లో వస్తుంది మీకు, రియాలిటీ షో ఫ్యామిలీ గొడవని అంత అలా చేశారు కదా, అరే ఏదో జరిగింది ఫ్యామిలీ థింగ్ విల్ రిజాల్వ్ ఇట్, అలా కూడా ఏం అనలేదు. ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, జాఫర్ ఇంటర్వ్యూలో చెప్పారు, జాఫర్ గారు ఇంటర్వ్యూలో, సారీ సార్. సో అంత అవలీలగా అబద్ధం చెప్పే వాళ్ళు చెప్తూనే ఉంటారు, దే విల్ నెవర్ కమ్ అవుట్ అండ్ బి లైక్ తప్పు జరిగింది. నీకు అంత ఈగో ఉంటే నువ్వు అలాగే ఉండాలి. యాక్చువల్లీ బయటకు వచ్చి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ బికాస్ నువ్వు లేదు హీరోయిజం చూపించుకోవడానికి సినిమాలో అట్లా చూపించలేకపోతున్నావు అనుకుని బయటకు చూపిస్తున్నారు వీళ్ళు వచ్చి ఎస్ అంతా ఫేక్ నెరేటివ్స్ ఇస్తున్నాడు. నామే చెప్తున్నావు, నేనా ఇచ్చింది, నేనా వచ్చింది, నానే మూడు యాక్ట్ చేయమన్నారు. అసలు మెయిల్ నాది నన్ను అడగచ్చు కదా, పంపించింది నాకు స్క్రీన్ షాట్, నా మెయిల్ అది. సంవత్సరాలుగా ఒక్క వీడియో చేయలే నేను. పక్క రోజు డైరెక్ట్ ఈనాడు న్యూస్ పేపర్ లో ఎవరేమన్నారు నిన్ను, జస్ట్ క్వశ్చన్ చేయడం తప్పైపోయిందా? ఎందుకన్నా వాడు రిప్లై వీడియో చేసిన స్ట్రైక్ చేయడం కరెక్ట్ కాదండి అంటే అనౌన్స్ చేయడం టర్మినేట్ చేశారండి. ఇంకోటి చెప్పు ఆ హౌస్ ఆఫ్ మంచు అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ రీమేక్. ఇంతకు ముందు కార్డేషన్స్ ఫ్యామిలీ చేసింది ఇలాగా. అదే ఇన్స్పిరేషన్ లేదు, అదే ఇన్స్పిరేషన్ అని చెప్పి అది కూడా ఫేక్, అది కవర్ డ్రైవ్ అంతే. కవర్ డ్రైవ్ అది కవర్ డ్రైవ్ చేయడం కోసం ఏదో పెట్టేస్తుంది. ఆ వీడియోని కవర్ డ్రైవ్ చేయడానికి 6 నెలలు వస్తుందని ఇప్పటికి 9 నెలలు అవుతుంది. ఏది అది క్లియర్లీ సమ్ వాళ్ళ పర్సనల్ థింగ్ అది. బట్ ఐదర్ అది బయటకు వచ్చినప్పుడు సరే అని అలా అక్కడ కూడా ఓన్ చేసుకోకుండా అక్కడే కవర్ డ్రైవ్ వేస్తే మనది అసలు నాట్ అ బిగ్ ఇష్యూ వాళ్ళ దృష్టిలో. అండ్ ఇది ప్రతిసారి అయ్యేదే కదా, సన్ ఆఫ్ ఇండియా టైంలో కూడా వచ్చి ఇలా కంప్లైంట్ వేశారు. కంప్లైంట్ ఆల్రెడీ ఫైల్ చేశారు కానీ అది రివర్స్ అయిపోయింది. అసలు ఏమనేస్తారు అదే అర్థం కావట్లేదు. ద మోర్ దే డూ ఇట్ ఇంకా అలసైపోతా ఉంటారు జనాల ముందు, ఇలా రియాక్ట్ అయ్యి ఇలా చేసి ఆఫ్టర్ వైల్ ఇంకా వాళ్ళేదన్నా ఎవరు పట్టించుకోరు. చంద్రహాస్ భయ్య తప్పైందని ఒప్పుకోరు బ్రో. మరి తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడానికి ఏమన్నా, ఇప్పుడు నేను తప్పు చేసినాను నేను చెప్తా, పబ్లిక్ గా చెప్తా తప్పు అయితే సార్ తప్పు అయిపోయింది సార్ సారీ. సింపుల్ లాజిక్, నీకు ఇప్పుడు షాప్ లిఫ్టర్ గానీ ఎవరన్నా దొంగతనం చేసావా అంటేనే వాడే ఒప్పుకోడు, వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అర్థమైందా? అది మన దాని ఏమంటారు అత్యాసో లేకపోతే ఓవర్. నువ్వు ఒప్పుకోవద్దు, కామ్ గా ఉండు, రెస్పాండ్ అవ్వద్దు. పోలీసులు పంపించి నన్ను డిఫేమ్ చేస్తాను, నువ్వు డిఫేమ్ చేసి నన్ను డిఫేమ్ చేసి నీ అబద్ధాలు ఎత్తాను పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి నువ్వు నీ ఒరిజినల్ ఐడితో మెన్షన్ చేసి నన్ను డిఫేమ్ చేసి ఇప్పుడు అందరూ నేను అబద్ధాలు కోరనుకుంటారు కదా. నేను ప్రూఫ్ అన్ని పెట్టినాను ఎవరు అబద్ధాలు ఎత్తున్నారు, అందుకని పోలీసులు పంపిస్తాను. నీ పవర్ ఉందనేసి ఇంటికి వచ్చారు పోలీసులు, ఇక్కడే కూర్చొని మాట్లాడు చెప్పాక స్టార్టింగ్ నేను చేరి ఇక్కడ ఎందుకు ఉందని ఇక్కడే కూర్చొని మాట్లాడారు. వీడియో రికార్డ్ అయింది, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. కానిస్టేబుల్స్ వచ్చారు, సిఐ గారితో మాడినా, ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. రేపు వెళ్తా స్టేషన్కి వెళ్తా, నేను వస్తాను సార్, నేను మాట్లాడతాను సార్, పోలీస్ డిపార్ట్మెంట్ నాకు కంప్లీట్ నమ్మకం ఉంది సార్, నేను వెళ్తాను, నాకు రెస్పెక్ట్ ఉంది, నేను వస్తాను, ఇష్యూ ఏందో మాట్లాడదాం, డీల్ చేద్దాం, నేను ఏం తప్పు చేస్తాను చెప్పండి నాకు, రా మాట్లాడదాం, రా కేసు రిజిస్టర్ అయిపోయింది రా అంట. నాకే వెళ్తా, ఎంతో ఫైట్ చేస్తా, నన్ను ఏం తప్పు చేయలేను, ఎందుకు ఏమన్నా మాట్లాడాను నేను, ఏమన్నా నేను పోదాంబా. అది ఇట్స్ అగైన్ ఎవరు వేసారు ఏంటి అని కూడా ఉంటుంది. ఐఎమ్ షూర్ అతను చెప్పారు, మంచు విష్ణు వాళ్ళు నీ మీద కేసు వేశారు అని చెప్పారు కానిస్టేబుల్ వాళ్ళు. అలాగే వాళ్ళు అంటారు కానీ మేబీ అతను వేయడు. మళ్ళీ అదే చెప్తున్నా, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు.
ఏంటంటే పని జరగాలి, చేతికి మట్టి అంటకూడదు అనే మెంటాలిటీలో ఇప్పుడు మట్టి కాదన్న బురదలో పడి కూర్చోన్నారు. ఇప్పుడు వీళ్ళు మట్టి అంటడం ఏంది? అంత పబ్లిక్ గా వాడు ఒరిజినల్ ఐడి అకౌంట్ తో ఆయన ఒరిజినల్ ఐడితో వచ్చి మాట్లాడినాడు. జనం అందరికీ తెలుస్తుంది ఏం జరుగుతుంది. నువ్వు చెప్పిన ఆ ప్రూఫ్ల్లో కింద మంచు విష్ణు అని రాసి ఉన్నాడు. అది వెయ్యాలంటే పబ్లిక్ గవర్నమెంట్ ఐడి ఇవ్వాలి. అంతా ఓపెన్ గా ఉంది కదా, ఇన్వాల్వ్ అయ్యాడు అనేసి. ఇంకెందుకు దేనికన్నా ఇంకేం తప్పించి ఏం దాచి పెడతామని మరి. సో చంద్రహాసన్ మీరు ఎలాగా ఇది ఫేస్ చేయాలనుకుంటున్నారు రేపు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి? నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. చెప్పండి సార్, నేనే చంద్రహాసు, నేను వీడియో చేసిన అన్నారు, నేను అవమానించాను. ఆయన ఈనాడు రాసింది అసభ్యకర పదజాలాలు, అసత్య ప్రచారాలు అన్నారు. ఆ రెండిట్లో ఏమున్నాయి చూపించండి సార్, చెప్పండి సార్, నేను కూడా చూస్తాను. నా ఛానల్లో నేను ఇప్పుడు దాకా వాడింది లేదు, మాడింది లేదు. ఇలా దరిద్రం ఏంటంటే 2 సంవత్సరాలుగా ఒక్క వీడియో కూడా చేయను, నన్ను నానేం ఇంక్లూడ్ చేయడం. రీసెంట్గా ఏదైనా ట్రోల్ వీడియో ఏదైనా చేస్తున్నా కూడా మొన్న మాడనో దాని గురించి దాని మీద కేసెస్ అన్నడానికి ఉంటుంది. వాళ్ళే అన్నారు 2 years గా ఏం లేవండి, 2 years బ్యాక్ నువ్వు మంచు మోహన్ బాబు గారి మల్టిపుల్ ఇంటర్వ్యూస్ పైన నువ్వు ఒక ఫనీ వీడియో చేస్తున్నావు, దాని మీద స్ట్రైక్ వేసినా సార్ మేము అని చెప్పినారు వాళ్ళ ఆఫీస్ నుంచి. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు, ఏమని మాట్లాడతావు నేను కూడా చూస్తా. జస్ట్ డబ్బులు ఉన్నాయి, పవర్ ఉన్నాయి అనేది జైల్లో పెడతావా? జైల్లో కూడా కూర్చుంటారబ్బా, జైల్లో కూడా కూర్చుంటా. మా నాయన్ని పిలిచి రోజు వీడియో తీసుకొని పొమ్మని చెప్తా, అది అప్లోడ్ చేయమంటావా నాయనకి? జైల్లో అడిగారు కదరా, జైల్లో వస్తారా? ఓకే, నేను తగ్గను. చూద్దాం ఆడబోతుందో చూద్దాం. లైన్ దాటినంత వరకు అంత దూరం వెళ్ళదు బ్రో. ఐ డోంట్ నో హౌ లా వర్క్స్ ఇండియాలో. ఎవరంటే వాళ్ళు కేసు వేయొచ్చా, ఎఫ్ఐఆర్ అలా ఫైల్ అవుద్ది, మనకు అంత ఐడియా లేదు. సో బట్ ఐ డోంట్ థింక్ దిస్ విల్ గో దట్ ఫార్. Hyperboy says, Chandrahas bro, you put a counter notification for TMR defaming publicly and misinformation about you. Definitely darling, నేను ఒకసారి ఇది అయిన తర్వాత నేను గమ్మున వదలలేక మెంటల్ లా కొడుకుని నేను చెప్పిన స్టార్టింగ్ లోనే చెప్పిన, నేను ఊరిని నన్ను గెలుక్కుంటేనే వదలనేసి చెప్తా. నువ్వు ఎవడైతే ఏమబ్బా, నేను నేనేం అనలా కదా, నన్ను ఎందుకు గెలుక్కున్నాను? నన్ను ఎందుకు గెలుక్కున్నాను? నేనేం అన్నానా? లేదు కదా, మరి ఇంకేమి నేను క్వశ్చన్ చేసినారు అనేసి నువ్వు పబ్లిక్ గా నా మీద అబద్ధాలు చెప్పచ్చు, నా మీద మిస్ఇన్ఫర్మేషన్ నువ్వు స్ప్రెడ్ చేసి నీకు పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయనేసి నువ్వు పోలీసులు పంపించిన ఇంటి మీదకి. కానీ ఫైట్ చేద్దాం. బట్టు వికాస్ 40 రూపీస్ సూపర్ చాట్. పార్బెల్ ఫ్యాన్స్ మీకు సపోర్ట్ గా ఉన్నాం బ్రో. స్టే స్ట్రాంగ్. థాంక్స్ అ లాట్ పీపుల్ కమ్ అవుట్ అండ్ టాక్. ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే కామ్గా ఉండండి రా, తప్పు అనిపిస్తే వాయిస్ ఇట్ అవుట్. వి నీడ్ యాక్షన్స్, నాట్ ద వాయిసెస్. సింపతి కాదు కావాల్సింది. ఇప్పుడు మనం మానియాక్ సైబర్ ని పిలుద్దామా? కాల్ కదా. ఓకే బ్రో, నాకు వేరే ఫోన్ వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇది నేను పిన్ చేసి పెడతాను. అండ్ నాకు మీరు ఆ టెంప్లెట్స్ అన్ని ఇస్తా అన్నారు, 2 days పర్లేదు, అయినా పర్లేదు. లేదు, మోస్ట్లీ ఇవాళ కుదిరితే ఇవాళే పంపిస్తాను. బట్ అదే చెప్తున్నారు, చాలా మంది నాకు పంపించారు, నావి కొన్ని ఉన్నాయి. వాళ్ళ పర్సనల్ లేకుండా, వాళ్ళ వీడియో లింక్స్ లేకుండా, జస్ట్ ఆ మ్యాటర్ మాత్రం అలా టెంప్లెట్ 1 2 3 అలా పంపిస్తాను. మీరు ఎన్ని టెంప్లెట్స్ ఉంటే అన్ని పంపిండి. నేను టైటిల్ పెట్టి మరి సెపరేట్ గా లింక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ లేకుండా పెడతాను. కాపీ చేసుకునే ఆప్షన్ ఉండి పెట్టేస్తే దీన్ని లింక్ చేసి పెట్టేసామంటే ఎప్పటికీ ఉంటది, ఇది అందరికి హెల్ప్ అవుతుంది. అన్న బార్బెల్ అన్న, ఇప్పుడు if at all a case is filed on King Chandrahas, can he use that case which was registered in US? లేదు బ్రో, ఐ థింక్ ఇండియన్ పీనల్ కోడ్ వేరు, యుఎస్ వేరు కదా. నువ్వు అక్కడ జరిగిన లా ఇక్కడ వాడలేవు కదా, నాకు తెలిసినంత వరకు అయితే. అక్కడ దాకా వెళ్ళదు బ్రో, అది నాకు తెలిసి ఎఫ్ఐఆర్ కూడా అయి ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే కూడా మినిమం వేరే ఎవిడెన్స్ ఉండాలి అనుకుంటున్నా. ఆర్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ప్రూఫ్ మనం మాట్లాడుకోవడానికి, ఇప్పుడు కింగ్ చంద్రహాస్ వచ్చి నన్ను కొట్టాడు. సో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా. సో పలానా చంద్రహాస్ కొట్టాడు, అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యండి అంటే అక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్ చంద్రహాస్ అనేవాడే ఉన్నాడా లేదా, అసలు ఆడు యుఎస్ లో ఉన్నాడేమో, ఆడు యూకే లో ఉన్నాడేమో, అసలు లేడు ఇక్కడ. బ్లైండ్ గా అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? చెయ్యరేమో అనుకుంటున్నా. ఐ డోంట్ నో, ఆర్ మేబీ మినిమం ఇన్వెస్టిగేషన్ చేస్తారా అని. వీళ్ళు భయపెట్టడానికి పోలీసు వాళ్ళు, ఇప్పుడు ఆ రికార్డింగ్ ఏదైతే రికార్డ్ చేసుకున్నానో దానిలో పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి నేను అన్నా, సార్ మీరు పోలీసు వాళ్ళు, మీకు తెలుసు ఆపోజిట్ వాడు తప్పు చేస్తే వాడు గొంతులో భయం, వాడు కంట్లో భయం కనపడుతుంది, మీకు అలాంటివన్నా కనిపిస్తున్నాయా అని. లేదు బాబు అన్నాడు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, ఇది గురించి ఎంత దూరమైనా పోతాను, సిఐ గారు కదా ఊరు పిలిచినా పోతాను, ఎంత దూరమైనా పోతాను, ఆయన కోర్టులో మేము సబ్మిట్ చేస్తాము, ఆ స్టేషన్లోకి వచ్చి మాట్లాడు, కేసు రిజిస్టర్ అయిపోయింది మీద అన్నాడు. ఇబ్బంది అని లేదు సార్, నేను వచ్చి మాట్లాడతాను, నేనే వచ్చి మాట్లాడతాను, స్టేషన్కి వచ్చి మాట్లాడతాను అని చెప్పినాను. ఇప్పుడు మీరు లాయర్ నోట్ తీసుకెళ్ళమన్నారు, నాకు తెలిసిన ఎవరు లేరు నాకు లాయర్స్. తిరుపతిలో ఎవరైనా ఉంటే జస్ట్ కెన్ డిఎం మీ, సపోర్ట్ చేయాలి అనుకుంటే, లేదా ఇట్స్ ఓకే ఐ విల్ గో అలోన్. నేను ఒకసారి మెసేజ్ చేస్తాను. ఐ వుడ్ అడ్వైస్ టేకింగ్ అ లాయర్. ఎందుకైనా మంచిది పొద్దున ఎవరో ఒకరిని పట్టుకొని తీసుకెళ్ళు, యూ నెవర్ నో. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి టైప్ లో. ఆల్వేస్ గో విత్ యువర్ లాయర్. ఎందుకంటే వాళ్ళు నీకు తెలియదు ఏదో ఒకటి చెప్తారు.
లైక్ పడింది నాన్ అవైలబుల్ అంటాడు, నేను ఇప్పుడే జైల్లో వేస్తాం అంటాడు, ఏదన్నా అనొచ్చు కదా, మనకు తెలియదు. లాయర్ ఎవరైనా ఉంటే ఏదైనా తప్పు అటు ఇటు జరిగినా కూడా నీ సైడ్ కొంచెం ఎంతో కొంత డిఫెన్స్ ఉంటుంది. ఇంకోటి కేసు ఫైల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అన్న దగ్గర ఉండే కాన్స్టిట్యున్సీకి వచ్చి వెయ్యాలి, ఆయన వెళ్ళి రిపోర్ట్ చేయాలంటే ఆఫీసు పోలీస్ స్టేషన్. చెప్పారు నా కాన్స్టిట్యూషన్ చెప్పారు, నా కాన్స్టిట్యూషన్ దగ్గరకు వచ్చి ఆడికొచ్చి ఇక్కడికి వచ్చి కేసేసారంట. నేను ఎక్కడ ఉంటానో కనుక్కొని నా అడ్రస్ తెలుసుకొని ఆ అడ్రస్ ఏ పొజిషన్ కింద వస్తుందో తెలుసుకొని ఆడికి వెళ్ళి ఫైల్ చేశారంట. ఆడ నుంచి వస్తున్నాం మేము అని చెప్పారు. ఫంటాస్టిక్ సార్, నైస్. రేపు పొద్దున కలుస్తా అని చెప్పా. చూద్దాం. మీరు వీక్ మైండెడ్ అంటగా అంట. అవునా? నేను కాదండి, ఎవరైతే బయటకు వచ్చి వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరూ వీక్ మైండెడ్ అంట. అవును కదా, మీరే చెప్పాలి పోయి తిరిగి. ఈ లైవ్ లో ఆ దరిద్ర కాంట్రవర్సీ మాట్లాడాలని గమనే ఉన్నాను నేను, గమనే ఉన్నాను. ఓకే బ్రో, టెంప్లెట్స్ పంపిస్తాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. Thanks for joining us. Sure. Bye. Love you. Bye. Within Cine, Prabhu, 1 minute. Within Cine came. We'll fight until we win, no matter how long it takes. Anta. Thanks a lot, Within Cine, bro. Waiting for your video. Yeah. Thanks, Anna Barbul Anna. Yeah, I like. Big fan Within Cine, bro. Yeah. Shout out. Issue appudu told you Barbel will help you. Happy to see you working together against a fake copyright strikes. Oka issue paina ila avutondra అని చెప్పి ఫైట్ చేస్తా అంటే బయటికి రాకపోగా వీళ్ళు సరే ఆ విషయం పక్కన పెట్టండి. ఇష్యూ పైన ఫైట్ చేస్తా. ఇప్పుడు ఏమన్నారా, ఇట్స్ నాట్ అబౌట్ మంచి విషయం, ఇట్స్ అబౌట్ అబ్యూజింగ్ ద ఫేర్ యూజ్ పాలసీ గురించి మాట్లాడతా అంటే ఇంటికి పోలీసులు పంపించి స్టేషన్కి పిలిచి కేసు రిజిస్టర్ అయిందని చెప్పి బెదిరిస్తా చూస్తారా? ఇదే నేను తిరిగి మంచు విష్ణు పైన జస్ట్ రోల్స్ రివర్స్ చేయండి రా, రోల్స్ రివర్స్ చేయండి. మీరు చేస్తే ఇంతే ఇంపాక్ట్ ఉంటుందా? మంచు విష్ణు ఆఫీస్కి ఒక మన పోలీసు వాడు వెళ్తాడా, ఇలా వాళ్ళు మీరు అన్నారు, వాళ్ళు అంటున్నారు, మీరు ఏదో అన్నారంట వాళ్ళని అని చెప్పి నన్ను అన్నాడు కదా, అన్నారు. హైపోథెటికల్ గా కాదు, ప్రాక్టికల్ గానే మాట్లాడదానిలే. ఇప్పుడు నన్ను అబద్ధాలు కోరు ఫేక్ నెరేటివ్స్ ఇస్తున్నాడు అని పబ్లిక్ గా నా గురించి అబద్ధం చెప్పావు, నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నువ్వు వెళ్తావా? సాయన్న ఇది మనం పబ్లిక్ గా ఉంచాలనుకుంటున్నాం కాబట్టి విల్ టాక్ ఇన్ సమ్ అదర్ వీడియో. సరేలే, ఓకే. వాళ్ళు మళ్ళీ అడిగాము, సాయి దగ్గర అడిగాము, ఆయన బయట ఉన్నా అన్నాడు అన్న. లెట్ మీ ఆస్క్ మ్యాన్. అరే యా, అండ్ చెప్పడం మర్చిపోయాను రా, ఈరోజు సాయి దగ్గర బర్త్డే, ఆడికి బర్త్డే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. అవునా? సో హ్యాపీ బర్త్డే సాయి. ఈ లైవే నా ఫస్ట్ లైవే సాయి అన్నకి ఏదో ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ప్లాన్ చేశాను రా, కుదరలేదు. షౌట్ అవుట్ హ్యాపీ బర్త్డే టు సాయి దగ్గర. ఇది సీరియస్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళింది, అందుకని స్పామ్ చేయండి రా. హ్యాపీ బర్త్డే సాయి దగ్గర, హ్యాపీ బర్త్డే సాయి దగ్గర స్పామ్ చేయండి రా. ఒక్క నిమిషం. ఏ పోలీస్ స్టేషన్ బ్రో? పాడుతుంది పిల్ల. ఒక్క నిమిషం అమ్మా. ఏ పోలీస్ స్టేషన్ బ్రో? హెల్ప్ కౌశిక్ సాధన. నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయాలి. అండ్ ఎవరైనా అడ్వకేట్ హెల్ప్ ఎవరైనా ఉన్నారు, అడ్వకేట్స్ మీకు తెలిసిన అడ్వకేట్స్ ఎవరైనా ఉన్నారు అంటే జస్ట్ టెక్స్ట్ మీద నా తిరుపతి ఏ కాన్స్టిట్యూషన్ కింద వస్తుంది అనేది ఐ టెల్. అండ్ నాకు తెలిసిన ఎవరు లేరు. ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్ యూ కెన్ టెల్ అండ్ యూ కెన్ కమ్ విత్ మీ. లేదు అంటే ఐ నో సమ్ వన్, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఐ విల్ టాక్ విత్ హిమ్ అండ్ ఐ విల్ గో టుమారో. ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడగండి. బార్బెల్ బ్రో ఏమంటున్నాడంటే జస్ట్ బెదిరిస్తున్నారు అంతే, అంత సీరియస్ గా ఏం అవ్వదు అని అంటున్నారు. వాట్ డు యు థింక్ గైస్? యా అది ఎందుకులే లైవ్ లో ఎందుకు అన్ని మాట్లాడటం గానీ, ఇలాంటి చాలా జరిగి లైవ్లు ప్రైవేట్ చేయాల్సి వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళే. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాం. చాలా లైవ్లు ప్రైవేట్ అయినాయి. అరే సూపర్ చాట్ దొబ్బేసి షౌట్ అవుట్ ఇవ్వలేదు కదరా బ్రో. టాపిక్ ఫ్లో వెళ్ళిపోయింది. సారీ మనోహర్ మనీ అంతా మనం కన్నట్టు పంచుకుంటావా అండి? విక్రమార్కుడు మూవీలో లాగా బ్రహ్మానందం మాకు నువ్వు ఉండు కొంచెంసేపు బ్రో. ఒరిజినల్ ప్రూఫ్స్ అన్ని బ్యాకప్ పెట్టండి బ్రో. అందుకే అన్నిటిని నేను ఇట్లాంటి వాటిలో జాగ్రత్తగా ఉంటాను రా. ప్రతి ఒక్కటి అన్ని బ్యాకప్ తీసి పెట్టుకోను నేను. ఇంకో విషయం, మేము ఎవరికి కాపీరైట్ స్ట్రైక్ అయ్యాం, కావాలంటే మీరు మా వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి ఆడన్న. ఫుల్ వీడియో అప్లోడ్ చేసుకోండి రా, ఇబ్బంది లేదు. బికాస్ దిస్ హాస్ స్టెప్డ్ అప్. ఇప్పుడు దిస్ హాస్ స్టెప్డ్ అప్. ఇట్ ఇస్ ఫైట్ అగేన్స్ట్ కామన్ మ్యాన్. కూర్చొని జస్ట్ నీ డబ్బులు ఉన్నాయనేసి నీ నోటుకు వచ్చినట్టు నీ అబద్ధాలు చెప్తాను, అబద్ధాలు చెప్పచ్చు. కూల్ డౌన్. హెచ్డి టెంప్లెట్లు, హెచ్డి థంబ్నెయిల్ కావాలంటే డిఎం. సరేలే, ఓకే. ఐ మీన్ పోలీసులు వచ్చినప్పుడు మీరు అది రికార్డ్ చేస్తున్నారని వాళ్ళకి తెలుసా? వచ్చి కూర్చోమన్నాను. కూర్చోండి సార్, కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. నాకు తెలీదు తెలుసో తెలీదు.
రికార్డ్ అవుతుంది అని తెలిస్తే వాళ్ళు మాట్లాడరేమో, తెలియదేమో వాళ్ళకని నా సౌమ్య మనం లైవ్ లో ఉన్నామని 100 సార్లు గుర్తు చేయాలి. తప్పే మాడుతుంది అడుగుతుంది. లెట్ మీ టెల్, నేను చెప్పాను సార్ లైవ్ టెస్ట్ చేస్తున్నాము అంత రికార్డ్ చేస్తున్నాము అవన్నీ కూర్చొని అంటే కూర్చున్నాడు. ఆయన చెప్పాల్సి ఆయన చెప్పాడు. ఆయన తప్పగా మాడలేదే, మర్యాదగా మాడారు పోలీసులు. తప్పగా ఏం మాడలే, ఏం బెదిరించే టైం. నేను వాళ్ళనేం అనట్లేదు. ఒక్క నిమిషం రా అబ్బాయి. తేజ మంత్రి సేస్ కింగ్ బ్రో సింపుల్, మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్స్ చేయాలి అంటే ముందు అటువైపు నుంచి వ్యాలిడ్ పర్సన్ ఉండాలి. సో ముందు అది ఎవరో కనుక్కో, తర్వాత నీ సైడ్ నుంచి క్లియర్ గా చెప్పు నీ వాదన ఏంటి అని. ఇఫ్ ఎట్ ఆల్ అది ఒకవేళ వేరే ఏదో ఏరియా నుంచి వస్తే ఆ కేసు, దట్ విల్ బి కన్సిడర్ యాజ్ సైబర్ క్రైమ్. ఆన్లైన్ లో చేసినది అదంతా, అది సైబర్ క్రైమ్ కిందే. అది నాకు తెలిసి సైబర్ క్రైమ్, సైబర్ బుల్లింగ్, అబ్యూజింగ్ ఇవన్నీ రావాలంటే ముందు నేను చెయ్యాలి కదరా. నేను బూతులు ఏమన్నా మాడాలి, తిట్టాలి ఏమన్నా చేసేటప్పుడు నువ్వు మాట్లాడితే ఒక అర్థం ఉంది. ఏమీ లేకుండా కూర్చొని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, రిజిస్టర్ అయిపోయింది కేసు అంటే ఎందుకు రిజిస్టర్ అయిపోతుంది? అంత ఈజీ ఆ కేసు రిజిస్టర్ చేసుకోవడము. చూద్దాం, లెట్స్ గో. అంత ఈజీ అయితే నేను రిజిస్టర్ చేస్తా. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నేను ఫేక్ నెరేటివ్స్ ఇస్తానని చెప్పొద్దని చెప్పాడు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, రిజిస్టర్ చేయండి మంచు విష్ణు పైన కేసు అని చెప్పి. అది రిజిస్టర్ అవ్వాలి కదన్నా. ఇప్పుడు ఇది రిజిస్టర్ అయిందంటే అది రిజిస్టర్ అవ్వాలి కదన్నా. ఎందుకు రిజిస్టర్ అవ్వదు? అక్కడ డబ్బులు లేవనా? నేను చిన్న ఉంటాను సార్, ఆయన సినిమా హీరో అనేసి రిజిస్టర్ అయిపోద్దా? అలా వర్క్ చేస్తున్నాను లో. నేను రిజిస్టర్ చేయాలి కదా. నాకు నేను అబద్ధం చెప్తున్నా అన్నావు, లేదో నేను ప్రూవ్ చేసిన. అప్పుడు ఎవరిది రిజిస్టర్ చేయాలి కేసు? నువ్వు. నా మీద కేసు రిజిస్టర్ అయితే మంచు విష్ణు పైన కేసు రిజిస్టర్ చేస్తా, అదే స్టేషన్లో నేను చేస్తే బయలుదేరుతాను సార్ అని చెప్తా. అది కూడా తీసుకొచ్చి పెడతాను, పబ్లిక్ గా పెడతాను నేను. ఇదో ఎఫ్ఐఆర్ కాపీలు, నేను మంచు విష్ణు పైన కేసు రిజిస్టర్ చేశాను, డిఫమేషన్ కేసు అని చెప్పి. ఇద్దరం ఫైట్ చేద్దాం బ్రో, చూద్దాం. అన్నయ్య మీ అందరికి సపోర్ట్, మీ లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడు మీ వెంటే ఉంటారు. అదేగా మాకుండే ధైర్యమే మీరు రా. అందుకే అంటున్నా, నీకు ఛానల్లో నీకు 10 మంది సబ్స్క్రైబర్స్ ఉంది, నీకు 2 వ్యూస్ రాని, ఇట్ డజంట్ మ్యాటర్. యూ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. నీకంటూ కొన్ని ఫేవరెట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు రేపటి నుంచి కనపడరా ఇట్లాంటి బులింగ్ జరుగుతా అంటే. దిస్ ఇస్ కంప్లీట్ అబ్యూసింగ్ ద ఫెయిర్ యూస్ పాలసీ విచ్ ఇస్ రాంగ్. అందుకు కమ్అట్ అండ్ టాక్ అబౌట్ దిస్ అంటున్నాం మేము. ఒక్క నిమిషం. కింగ్ బిఎస్ఐ ఇష్యూ టోల్డ్. ఓకే, ఇది పాతదా ఏంట్రా? చాట్ సమ్మరీ. వ్యూవర్స్ ఇన్ ద చాట్ ఆర్ విషింగ్ సాయి ద గ్రేట్ హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఫర్ క్రియేటింగ్ తెలుగు కాంటాక్ట్. యో బ్రో హ్యాపీ బర్త్డే. యూట్యూబ్ కూడా చెప్పేసాడు లాస్ట్ కి. ఇదే నీ బర్త్డేకి నేను ఇచ్చే గిఫ్ట్. నా లైవ్ రాడర్. ఓకే పీపుల్, ఇట్స్ 9:47. మీ దగ్గర క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి అడగండి. విల్ గో. Yeah, we'll end up the live in next 10 minutes if no questions are. Okay, we'll do it. ఏదైనా క్వశ్చన్స్ అడగండి, ఒక 10 minutes మనం కంప్లీట్ చేసి క్లోజ్ చేద్దాం. మరి ఎక్కువ లాగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు బ్రో. అందుకని 7:36 వాచింగ్ ఇస్ రియల్లీ గుడ్. మనకి ఇంకా స్ట్రైక్స్ వచ్చినా గానీ మనం వెయిట్ చేసి హెల్ప్ చేస్తారు కదా. ఒక కామెంట్ వచ్చింది. హర్ష ఒకడు ఉంటాడు, వాడికి వాడే సిగ్మా అనుకొని స్ట్రాంగ్ మైండెడ్ అని అనుకుంటాడు, పక్కన వాళ్ళు వీక్ మైండెడ్ అని అంటుంటాడు. చివరికి వాడు చేసింది ఏంది? బొక్క 301 డైరీస్ కాంటెంట్ పెడతా. ఎవరిని? వాడి పేరు ఏదో చాట్ లో చెప్పండి అయ్యా. ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. గ్యాంగ్ వేసుకోపోయినట్టుంటది అబ్బా. ఒక అఫీషియల్ పర్సన్, ఇప్పుడు ఒక లాయర్ అనుకో, ఈయనెవరు నీతో పాటు వచ్చింది అంటే హీస్ మై లాయర్ అని చెప్పడానికి ఉంటుంది. ఈయనెవరు అంటే ఈయన నా ఫ్రెండ్ అన్నావు అనుకో, నాకన్నా ముందు నిన్ను కొడతాడు. కాబట్టి వద్దు. ఎలా గ్యాంగ్ రా, రౌడీలు రా, మీరు గ్యాంగ్ వేసుకొస్తారా మీరు స్టేషన్కి అని చెప్పి నాకన్నా ముందు మీకు పడతాయి. ఆ తర్వాత మిమ్మల్ని పిలిచి చూస్తే నాకు పడతాయి. పోలీస్, ఐ వాంటెడ్ టు బికమ్ ఎ పోలీస్, సో ఐ నో హౌ దే థింక్ అండ్ హౌ దే టాక్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని సకంగా మాడాలి. బై లా వెళ్తున్నప్పుడు రెస్పెక్ట్ ద లా అంతే. నేనేం అడుగుతున్నానంటే, మనకి ఫ్యూచర్ లో ఏమైనా ఇంకా స్ట్రైక్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇలాగా ఫేక్ స్ట్రైక్స్ ఇలా ఏమైనా పడితే బార్బెల్ బ్రో మనకి సపోర్ట్ చేస్తాడా అని అడుగుతున్నా. ఇలాగే ఐ మీన్ గైడ్ చేసి. నేను ఇప్పుడు 7:30 వాచింగ్ అనేది అలాగే కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి 7:23 వి హావ్ ఎ గుడ్ వాచింగ్. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ థింగ్ రా. నా ఛానల్ ఓపెన్ చేయండి. నా ఛానల్ ఓపెన్ చేసి ర్యాండమ్ గా ఒక వీడియో ఓపెన్ చేయండి రా. మీకు దాంట్లో లైన్ క్రాస్ చేసి బూతులు మాట్లాడు, పాయింట్లెస్ గా మాట్లాడు, సెన్స్లెస్ గా మాట్లాడు, అబ్యూజివ్ స్పీచ్, హేట్ స్పీచ్ గా ఉంది అనిపిస్తే నేను నాకు సపోర్ట్ చేయదు ఈ విషయంలో.
ర్యాండమ్ గా ఎనీ వీడియో ఇన్ మై ఛానల్. అలాంటి నన్ను జస్ట్ బికాస్ నీ ఈగో హర్ట్ అయింది అనేసి నువ్వు నా పైన అబద్ధాలు చెప్పి నువ్వు తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి రేపు స్టేషన్కి రా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయిందని చెప్పి అండ్ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయిందని జైలు పడేస్తారని అర్థం. ఫైన్. అది మాక్సిమం ఎక్స్టెంట్. అంటే బూతులు మాట్లాడకుండా చేస్తున్నాం, హేట్ స్పీచ్ లేదు మా ఛానల్ అని. అండ్ ఇంకా అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే బూతులు ఉంటాయి, హేట్ స్పీచ్ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే మూవీస్ని ఎవడన్నా రోస్ట్ చేస్తున్నాడు, సెలబ్రిటీస్ని ఎవడన్నా రోస్ట్ చేస్తున్నాడు అంటే అది ఫిక్షనల్ అయ్యింది. కాబట్టి మూవీ అనేది ఒక ఫిక్షన్ ఉండే దాన్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్స్ అంటున్నారు అందరూ. పర్సనల్ డిఫెమేషన్ ఎవడు చేయడు. ఒకవేళ చేస్తే ఆయన వేసుకోండి, మేమేం వద్దన్నాం. పర్సన్ ఎందుకంటారు ఒక రైటర్ రాసిన కథని నువ్వు పాత్రగా చేసావు, ఫైన్, అదొక పాత్ర. ఆ పాత్రని జనాలు అంటున్నారు, నువ్వు ఆ పాత్రనే కదా మాకు ఇచ్చావు. నా డబ్బులు పెట్టి చూసాం కదా మేము. సో మా డబ్బులు పెట్టి చూసాం కాబట్టి నాకు నాన్ సెన్స్ అనిపిస్తుంది. నేను మాట్లాడుతాను, ఒక పాత్రని అంటున్నాను. నిన్ను ఆడన్నాను, నిన్ను ఎవరన్నారు? ఒకవేళ మంచు విష్ణు ఇలా వేసాడంటే నువ్వు ఆ మూవీలో చేసిన ఆ పాత్ర గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఇది చాలా కరెక్ట్ అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఇదైతే. హీరోయిన్స్ మీద ఏదో చేస్తున్నారు, లైవ్ లా మాట్లాడడం ఎందుకులే, ఇలా చేస్తున్నారు చేసే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు నేను ఎన్టీవీ వీడియోలో వాడు ఒక పాయింట్ మాట్లాడు. యూట్యూబ్ లో హీరోయిన్స్ పేరు కొట్టి పక్కన ఏదన్నా హాట్ వల్గర్ గా ఏదైనా రాస్తే నీకు ప్రాపర్ వీడియోలు వస్తాయి. జూమ్ కొట్టినటివి అన్ని చూపించి బాడీ పార్ట్స్ దగ్గరగా చూపించి తీసుకొని జూమ్ చేసేవి, స్లో మోషన్ లో కదిలేవని చూపెట్టే వీడియోస్, అది వల్గర్ వీడియోస్. బాడీ పార్ట్ చూపించి సెక్షువలైజ్ చేయడం. ఆ ఛానల్స్ అన్ని ఉన్నాయి కదా, వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. నువ్వు నా మీద ఎందుకు క్వశ్చన్ చేసినారన్నా? నిజంగా నీకంత రెస్పాన్సిబిలిటీ ఉంటే అవన్నీ వాటి మీద తీయన్నా. ముందు ఆ మూవీలో అంటాడే కొడతాను రా, ముందు నిండి కొట్టి ఆ తర్వాత వాటిని కొడతా అని. సరే నేను కొట్టు నేను తప్పు చేస్తుంటే కొట్టు. దేనికి కొడుతున్నావు? నీ ఈగో అటైంది కాబట్టి కొడుతున్నావు. అది తప్పు అంటున్నాను నేను, అంతే. తప్పు చేస్తుంటే ముందు నన్ను కొట్టి తర్వాత వాళ్ళని కూడా కొట్టు. సాయి తేజ శ్రీరామోజీ బ్రో, హెచ్సిబి ఛానల్ కి స్ట్రైక్ వేయాలి బ్రో, బికాస్ హీస్ రోస్టింగ్ వెరీ వల్గర్లీ. చూస్తా ఈరోజు ఏదో ఒక వీడియో చూస్తా తంది, దాన్ని బట్టి నేను అంచనాకు వస్తాను. ఓకే. అండ్ ద పీపుల్, నాకు పాయింట్స్ కావాలి, రిపిటేటివ్ గా ఉంది, కొత్త విషయాలు లేవు కాబట్టి నేను ఇంకో కామెంట్ వచ్చింది అన్న, మాది తిరుపతి బ్రో, ఏ స్టేషన్ చెప్పు, మా డాడీ కూడా పోలీసు. వండర్ఫుల్. నాకు డిఎం చేయాలి ఇంకొకసారి, నేను మాట్లాడతాను, నేను చెప్తాను. ప్లీజ్ ఇన్సేన్ వైటీ ప్లీజ్ కాంటాక్ట్ కింగ్ చంద్ర హాస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు లేకపోతే మమ్మల్ని అయినా కాంటాక్ట్ అవ్వండి, కుదరకపోతే డైరెక్ట్లీ ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాను రా. ఇన్స్టాగ్రామ్ నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. సో ప్లీజ్ కమ్, విల్ టాక్ అబౌట్ దిస్ అండ్ లెట్స్ ఫైట్ టుగెదర్ పీపుల్. అండ్ ఇంకో విషయం చెప్తున్నాం, ఆ వచ్చిన పోలీస్ వాళ్ళకి మేము అగెయిన్స్ట్ కాదు, వాళ్ళకి అగెయిన్స్ట్ గా మాట్లాడలేదు లైవ్ లో. నేను సిఐ గారితో కూడా నేను చెప్పాను, పోలీస్ పైన నాకు రెస్పెక్ట్ ఉందని చెప్పాను. ఐ రెస్పెక్ట్ లా. కాకపోతే లా అనేది అందరికి ఒకేలా పనిచేయాలి కదా సార్. ఇప్పుడు నా మీద ఆయన కేసు వేసారు, ట్రోలింగ్ చేసిన అని చెప్పి ఆయన అబద్ధం చెప్పాడు, అదే ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి, ప్రూఫ్స్ పెట్టాను. ఇప్పుడు నన్ను డిఫేమ్ చేశారు కదా, ఇటు అబద్ధాలు ఎత్తాడు, ఫేక్ నెరేటివ్స్ ఇస్తున్నాడు అనేసి నేను కేసు పెడతా, రిజిస్టర్ చేయండి అని చెప్తా. చేయాలి కదా, అది రిజిస్టర్ అవ్వాలి కదా. అది అవ్వదు, నువ్వు జైలుకి పో, సారీ పెట్టు, వీడియో తీసి డిలీట్ చేసి చేయను, ఎవరు చెప్పినా చేయను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద లా, ఐ నాట్ డూ ఇట్ బికాస్ ఐ రెస్పెక్ట్ ద లా. అది లా చెప్పినా సరే, ఎందుకంటే యు ఆర్ టెల్లింగ్ ఇట్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆయన లా కాదు, లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. నువ్వు బై లా చెప్పు, నేను వింటా. బై లా చెప్పు, నువ్వు నాకు బై లా చెప్పాలి అంటే నువ్వు లా ఫాలో అవ్వాలి. నువ్వు కేసు రిజిస్టర్ చేయి ఆయన పైన, నన్ను డిఫేమ్ చేశాడు అనేసి. అబద్ధాలు కోరిని అని పబ్లిక్ గా లైవ్ లో ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్ లో ఆయన ఒరిజినల్ ఐడి నుంచి చెప్పాడు. అది అబద్ధాలు అందరూ ప్రూవ్ చేశారు. ఇప్పుడు చెప్పేంది, ఇప్పుడు ఏంది కథ? లెట్స్ సీ, ఇది జస్ట్ పబ్లిక్ ఫైట్, లెట్ us ఫైట్ టుగెదర్, లెట్ us సీ. నాకు నీ సపోర్ట్ రాకపోయినా పర్లేదురా, నేను తప్పు చేశానంటే సపోర్ట్ రావద్దండి, ఎందుకంటే ఎంత మిమ్మల్ని మీకు హేట్ వస్తుంది. లేదు ఇది కరెక్ట్ గా ఇది తప్పు చేయలేదు మీకు అనిపిస్తే రైజ్ యువర్ వాయిస్ అండ్ టాక్ అగైన్స్ దిస్, లెట్స్ ఫైట్ టుగెదర్. ఇంకో కామెంట్, నాకు ఎవరు లేరురా, నాకు అలాంటి వాళ్ళ నాన్నలు, వాళ్ళ డబ్బులు సంపాదించిన నాన్నలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఇవేవి లేవు నాకు. ఐఎమ్ హోల్ అండ్ సోల్ ఆల్ అలోన్ పర్సన్ విత్ పబ్లిక్ సపోర్ట్ అండ్ బ్రదర్స్, క్రియేటర్ బ్రదర్స్ సపోర్ట్, అంతే, ఇంకేం లేదు. ఉంటది, ఎప్పుడు ఉంటది అది. లెట్స్ ఫైట్ టుగెదర్. యా. కామెంట్, రే 3 యాంగ్రీ బర్డ్స్ మా బార్బెల్ గాడిని రోస్ట్ చేసామని అన్సబ్స్క్రైబ్ చేసాం, మళ్ళీ వాడు సపోర్ట్ చేయమంటే వచ్చా, మీతో మేము ఉన్నా అనే అప్డేట్స్ యూట్యూబ్ లో చేయండి టైం బై టైం.
రోస్ట్ చేసామంటే Sure. కాంటెంట్ ని చేసాం భయ్యా, వీఆర్ నాట్ పర్సనల్ అగేన్స్ట్ బార్బెల్ అన్నయ్య. Sai Sharma is saying, Chandrahas bro, if something goes wrong in police station, next second మంచు విష్ణు మీద కేసు పెట్టు. లేదు నేను పొద్దున పోయేదే కేసు పెట్టడానికి. నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం లేదు వెళ్ళిపోమన్నప్పుడు నేను కేసు ఫైల్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను ప్రశాంతంగా ఒక ఇంట్లో కూర్చునే వాడికి ఇంటికి పోలీసులు పంపించి ఐ మీన్ లాయర్ ని చూడడం అంటే కొంచెం మార్నింగ్ లోపు మంచి లాయర్ తేవడం అంటే అది కొంచెం కష్టమే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు నాన్న, అందుకని నేను అడిగింది. లేదంటే నాకు తెలిసిన లాయర్స్ ఎవరైనా ఉంటారేమో. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చెప్పు. అందరం స్టోరీస్ పెడదాము, ఎవరైనా రియాక్ట్ మాట్లాడొచ్చు. ఆల్రెడీ లైవ్ నేను అడిగేది ఏ సంబంధం లేకుండా ప్రశాంతంగా ఒక ఇంట్లో కూర్చొని ఉంటే నువ్వు బై మిస్టేక్ అని చెప్పి నీ ఈగో అవుట్ అయిన వాడిని గెలుక్కొని నువ్వు వాడిని పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి ఆడ అబద్ధం చెప్తున్నాడు ఆడని చెప్పి వాడి అబద్ధాలు కోరని నువ్వు చెప్పేసి వెళ్ళిపోయినావు. వాళ్ళ ఇంటికి నువ్వే పోలీసులు పంపిస్తావు, స్టేషన్కి పిలిపిస్తావు. ఎందుకు పోవాలి ఇదంతా ఈ మెంటల్ స్ట్రెస్ ఇవంతా ఎందుకు రావాలి? ఇప్పుడు నా ఇంటి ముందుకు పోలీసు వాళ్ళు వచ్చినారు, నా ఇంటి లోపలికి పోలీసు వాళ్ళు వచ్చినారు, వీధిలో అందరూ చూసినారు. ఇప్పుడు వీటన్నిటికి ఎవరు కడతారు నా కంపెన్సేషన్? పరువు పోదాం, అది పరువు తీస్తున్నావు కదా. వెనక్కి తగ్గను నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఇంట్లో ఒక 20 years గా ఉంటున్నా, ఏ ఒక్కరోజు పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చింది లేదు. నీ వల్ల ఈరోజు ఇంటి లోపలికి పోలీసు వాళ్ళు వచ్చారు, ఇంటి బయట జనాలు కూర్చోవాలంటే చంద్రహాస్ ఉండేది ఈ ఇంట్లో అందరినీ అడిగి పోలీసు వాళ్ళు ఈరోజు ఇంట్లోకి వచ్చి కూర్చోనేసి మాడేసి వెళ్ళారు. రేపు నన్ను స్టేషన్కి రమ్మన్నారు. ఎవరి వల్ల? నీ వల్లే కదా. ఇదంతా నేను నీ వల్ల ఫేస్ చేస్తున్నాను. ఇదంతా ఫేస్ మెంటల్ స్ట్రెస్ అంతా నీ వల్ల ఫేస్ చేస్తుంది కదా. ఎందుకు నువ్వు తప్పు చేసి? నేను ఏది వదలనన్నా చెప్తాను మిస్టర్ మంచు విష్ణు, నేను వదలను. నేను పిచ్చి నా కొడుకు, నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఇప్పుడు అదే చెప్తానా. నేను అన్ని ఓడన గెలుక్కుంటే నేను గమ్మునే ఉండేది లేదు. రోషం ఉన్న తెలుగు వాడిని అన్నావు కదా, అలాంటి తెలుగు వాడు ఎలా ఉంటాడో నీకు తెలుస్తుంది ఇప్పుడు. ఓకే. శ్రీనివాస్ భాస్కర్ కామెంటెడ్ 3 Angry Boys హర్ష అన్న క్రియేటెడ్ డిస్కౌంట్ అకౌంట్. చేస్తాం బ్రో, తొందరలో చేస్తాం. అండ్ ఇంకొక అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. 3 Angry Boys ఛానల్లో ఆనర్ చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం ఇష్యూ మీద. అండ్ చాలా మంది చెప్తున్నారు మాకు కూడా, అంటే ఎందుకు మెయిన్ ఛానల్లో పెట్టడం, మీరు ఒక కొత్త ఛానల్లో పెట్టుకోండి అంటే. వీ ఆల్రెడీ హ్యావ్ ఎ ఛానల్ కాల్డ్ TAB అసెంబుల్. ఇంకా నుంచి వీడియోస్ దాంట్లోనే వస్తాయి. ఓకే, దాంట్లోనే వస్తాయి. ఫైన్, ఇది మారుతూనే ఉంటారు, మన పోతానే ఉంటది. 10 అయిపోయింది. It's already 10 o'clock. Thanks a lot for being this, and tomorrow morning I have an appointment given. All the best for that one, bro. Thank you. Update చేస్తాను చెప్తాను ఏమైంది అనేసి. So let's fight this together. You know what happened. Thank you everybody for joining us. First live ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తారని అనుకోలేదు. Thank you Soumya. Raghuram says live private చేయొద్దు బ్రో, అవ్వలేదు, ఎప్పటికీ ఉండిపోద్ది. Sure. Okay people, నేను స్టార్టింగ్ లోనే చెప్పా. I want to thank names తీసుకొని థ్యాంక్ చెప్పాలనుకుంటున్నా. I thank బార్బెల్ పిచ్ మీటింగ్స్ అన్న, కింగ్ చంద్రాస్ అన్న, సౌమ్య, 301 Diaries భార్గవ్, అండ్ లైవ్ లో ఉన్నా లేకపోయినా మై బ్రదర్స్ సాయి ద గ్రేట్ మ్యానియాక్ అండ్ NTB రోస్ట్, చాలా మంది వీళ్ళందరూ సపోర్ట్. అండ్ మావాడు ఇదిగో ఈడేడ కూర్చొని లైవ్ అంతా పెట్టించింది ఈడే. నాకు ఒక మొక్క తెలియదు లైవ్ గురించి. గురుబాబు మావాడు మౌర్య. అరే స్ట్రైక్ ఇష్యూ అండ్ చంద్రరాజ్ ఇష్యూ అని పెట్టున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ చంద్రరాజ్ ఇష్యూ బ్రో, ఇట్స్ అబౌట్ పబ్లిక్ ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ చంద్రరాజ్ ఉన్నాడు అంతే. డోంట్ సీ చంద్రరాజ్ ఓవర్ హియర్. ఈ ప్లేస్ లో ఎవడున్నా కూడా వాళ్ళు చేస్తుంటారు. ఇట్స్ అబౌట్ కామన్ మ్యాన్ ఇష్యూ. ఇట్స్ నాట్ చంద్రరాజ్. ఎవడు చంద్రరాజ్ ఎవడు? ఇప్పుడు ఈ ఇష్యూలో ఎవడు చంద్రరాజ్ ఎవడు లేడా? అడని చేసినాడా? ఒక కామన్ మ్యాన్ మీద వాళ్ళు చేసే వాళ్ళ పవర్ యూజ్ చేయడం. ఇట్స్ అబౌట్ కామన్ మ్యాన్ వర్సెస్ బులింగ్. డబ్బులు ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సో అలా చూడండి. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. చంద్రహాసన్ చూడదు. చంద్రహాసన్ ఇస్ నోవేర్ ఓవర్ హియర్. ఈ ఇష్యూ లాస్ట్ 1-2 weeks నుంచే ఇదైంది. స్టార్ట్ అయింది June 21 నాకు స్ట్రైక్ పడినప్పుడు. ఈ దరిద్రం ఆడ స్టార్ట్ అయింది. ఓకే ఓకే పీపుల్, రేపు నేను ఈవినింగ్ వీడియో పెడతాను, లేకపోతే లైవ్ వస్తాను. రాలేదు అంటే యు నో వాట్ హ్యాపెండ్. ఇంకా నుంచి మా వీడియోలన్నీ TAB అసెంబ్లీ అనే ఛానల్లోనే వస్తాయి ఈ ఇష్యూ గురించి. ఇప్పుడు 3 సార్లు బాయ్ చెప్పినాం, 4వ సారి బాయ్ చెప్తే కామెంట్స్ లో పిన్ చేసిన ఛానల్ పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలు అక్కడే వస్తాయి. ఇవన్నీ ఎత్తాడ పెడతాను. బాయ్ అన్న. అది ఈ వీడియో ప్రైవేట్ చేయబోదు లేదు, వీడియో అంటున్నా లైవ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. మరి ఇది ఎట్ట ఆపాలరా? ఎండు కొట్టేయమంటారు స్ట్రీమ్ ల్యాబ్సా?
ఇంకా కామెంట్ చేస్తున్నారా? ఓకే.